Hi students, welcome to Physics Wala Telugu channel. So welcome to our Sambhav NEET series third lecture. So in this third lecture I am going to take the chemical bonding. So in this chemical bonding, what are the things are going to be important for our NEET exam? These are the things I want to discuss today. So ఇవన్నీ కూడా మనకి నీట్కి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ బాండ్స్, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, డేటివ్ బాండ్, హైడ్రోజన్ బాండ్, బాండ్ పారామీటర్స్, ఇవన్నీ కూడా మనం ఈరోజు లెక్చర్లో చూద్దాం. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. సో అసలు ఫస్ట్ బాండ్ అంటే ఏంటి, కెమికల్ బాండ్ అంటే ఏమిటి? సో ఏదైనా సరే బాండ్ అంటే రెండింటిని కలిపి ఉంచడం. సో ఈ కలిపి ఉంచడానికి కావాల్సింది ఏంటి? అట్రాక్టివ్ ఫోర్స్. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ దేని వల్ల వస్తుంది? మనకి కెమికల్ వల్ల వస్తుంది. సో ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ కెమికల్ బాండ్. సో అంతే, మనకు కావాల్సింది ఏ ఫోర్స్ అయితే రెండు ఎలిమెంట్స్ని లేదంటే రెండు యాటమ్స్ని కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తుందో, ట్రై చేస్తుందో, అదే మనకి కెమికల్ బాండ్. ఇలాంటి కెమికల్ బాండ్ అయితే మాలిక్యూల్కి మాలిక్యూల్కి ఉండొచ్చు, లేదంటే యాటమ్కి ఉండొచ్చు. సో ఈ రకంగా మనం తీసుకుంటే కనుక ఈ పర్టికులర్ కెమికల్ బాండ్లో ఎన్ని రకాలైనటువంటి బాండ్స్ ఉన్నాయి అది ఫస్ట్ మనం చూద్దాం. సో ద టైప్స్ ఆఫ్ బాండ్స్, ఐ కెన్ డివైడ్ ద బాండ్స్ ఇంటూ inter-atomic bonds, intermolecular bonds. Usually inter-atomic bonds are stronger, these are weaker. So I can able to call them as స్ట్రాంగర్ బాండ్స్ అండ్ వీకర్ బాండ్స్. ఆ రకంగా కూడా నేను డివైడ్ చేయొచ్చు. బాండ్స్, టైప్స్ ఆఫ్ బాండ్స్ని నేను 2 టైప్స్ చేస్తున్నాను. ఒకటేమో స్ట్రాంగర్ బాండ్స్, ఇంకోటేమో వీకర్ బాండ్స్. ఈ రకంగా డిసైడ్ చేయొచ్చు. నౌ స్ట్రాంగర్ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బీ, ఇట్ క్యాన్ బి అయానిక్ బాండ్, ఇట్ క్యాన్ బి కోవలెంట్ బాండ్, it can be dative bond, and it is also going to be metallic bond. ఈ రకంగా నేను రెండు యాటమ్ల మధ్య ఉన్నటువంటి బాండ్స్ని 4 రకాలుగా చేస్తాను. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, డేటివ్ బాండ్, మెటాలిక్ బాండ్. వీకర్ బాండ్స్ ఆర్ ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ ఐ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ బాండ్, వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. సో ఈ రకంగా నేను బాండ్స్ని డివైడ్ చేస్తాను. సో ఇంటర్ అటామిక్ బాండ్స్ వచ్చి అయానిక్ బాండ్, కోవలెంట్, డేటివ్, మెటాలిక్. తర్వాత వీకర్ బాండ్స్ వచ్చి హైడ్రోజన్ బాండ్ అండ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. సో ఇవి నాకు ఉన్నటువంటి బాండ్స్. ఇప్పుడు బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే, చూడగానే ఈ రెండిటికి మధ్యన బాండ్ ఏంటి అనేది నాకు ఎలా తెలుస్తుంది? దానికోసం నేను ఏం చెప్తానంటే, అయానిక్ బాండ్ ఒక మెటలు, ఒక నాన్ మెటలు, ఏదైనా రెండు మాలిక్యూల్స్ మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలి? ఈ మాలిక్యూల్లో మెటల్ యాటమ్, నాన్ మెటల్ యాటమ్ ఉందా, లేదంటే రెండు మెటల్స్ ఉన్నాయా, నాన్ మెటల్ ఉందా అనేది తెలుసుకుంటే మనం మ్యాక్సిమం బాండ్ నేచర్ గురించి చెప్పొచ్చు. అందుకని ఒక మెటల్ యాటమ్, ఒక నాన్ మెటల్ యాటమ్ కనుక ఉంటే అది అయానిక్ బాండ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ NaCl, సోడియం క్లోరైడ్. సోడియం ఏంటి? మనకి మెటల్స్, నాన్ మెటల్స్ ఎలా తెలుస్తాయి? పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి మెటల్స్, ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్నాయన్నీ కూడా నాన్ మెటల్స్. దాంట్లో మళ్ళీ డిఫరెన్స్లు ఉంటాయి, కొంచెం మనకు తెలియడం కోసం చెప్తున్నాను. S బ్లాకు, D బ్లాకు, F బ్లాకు అన్నీ మెటల్సే. మనకి P బ్లాక్లో మెటల్స్ ఉన్నాయి, నాన్ మెటల్స్ ఉన్నాయి, మెటలాయిడ్స్ ఉన్నాయి. సో అందుకని ఆ నాన్ మెటల్ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో P బ్లాక్లో అవి ఒక క్లోరిన్ తీసుకుంటే కనుక, హాలోజన్స్ అన్నీ కూడా నాన్ మెటల్స్ ఎక్సెప్ట్ యాస్టిటిన్. సో ఇప్పుడు అక్కడ ఒక నాన్ మెటల్ తీసుకుని ఇక్కడ మెటల్ సోడియం తీసుకున్నాను. సో అది కంపల్సరీ మెటాలిక్ బాండ్ అవుతుంది. తర్వాత కోవలెంట్ బాండ్, నాన్ మెటల్
సో 2 నాన్ మెటల్ తీసుకున్నాను. Cl2 ఇప్పుడు ఇది ఉంది, కంపల్సరీ అది కోవలెంట్ బాండ్ అవ్వాలి. F2 కోవలెంట్ బాండ్ అవ్వాలి. సో తర్వాత HCl, సో హైడ్రోజన్ నాన్ మెటలే, క్లోరిన్ నాన్ మెటలే, సో అందుకని అది కూడా కోవలెంట్ అవుతుంది. సో ఈ రకంగా మనం కోవలెంట్ బాండ్ చెప్పుకోవచ్చు. డే 2 బాండ్, సో డే 2 బాండ్ అంటే ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఇది కూడా ఒక కోవలెంట్ బాండ్ కిందే కన్సిడర్ చేస్తాం. కాకపోతే మనకి తెలియడం కోసం నేను ఏం చెప్తానంటే, ఒక లోన్ పేర్ డోనారు, ఒక లోన్ పేర్ యాక్సెప్టార్. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు అందులో ఒక లోన్ పేర్ డొనేట్ చేసే కెపాసిటీ ఉన్న యాటమ్, ఒక లోన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకునే యాటమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం దాన్ని డే 2 బాండ్ కింద గుర్తించవచ్చు. డే 2 బాండ్ కింద గుర్తించవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ NH4+, N దగ్గర లోన్ పేర్ ఉంది, H+ దగ్గర లోన్ పేర్ తీసుకుని కెపాసిటీ ఉంది. సో అందుకని ఆ రెండింటికి కాంబినేషన్ మనం డే 2 బాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే BF4- ఉంది, బోరాన్ దగ్గర ఎలక్ట్రాన్ పేర్ని తీసుకుని కెపాసిటీ ఉంది, F- దగ్గర ఇచ్చి కెపాసిటీ ఉంది. సో అందుకని మనం డే 2 బాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రకంగా ఎక్కడైతే ఒక లోన్ పేర్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ యాటమ్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ పేర్ని తీసుకునే అంటే ఇచ్చే కెపాసిటీ ఉంది, ఈ రెండిటికి కాంబినేషన్లో మనం డే 2 బాండ్ ఆర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెటాలిక్ బాండ్ పేరులోనే ఉంది, ఒక మెటల్ ఇంకొక మెటల్తో బాండ్ ఫామ్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని మెటాలిక్ బాండ్ అనొచ్చు. హైడ్రోజన్ బాండ్, ఈ హైడ్రోజన్ బాండ్ ఉండాలి అంటే కండిషన్ మనకి ఏంటి, ఫస్ట్ H&FON, హైడ్రోజన్ కంపల్సరీ, దాంతోపాటు ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఈ మూడిట్లో ఏదో ఒక యాటమ్ ఉన్నట్లయితే కనుక మనం హైడ్రోజన్ బాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. HF, హైడ్రోజన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది, కంపల్సరీ హైడ్రోజన్ ఉంటే సరిపోదు, ఆ హైడ్రోజన్ షుడ్ బి అటాచ్డ్ టు ఫ్లోరిన్. సో అంటే మనకి బేసిక్గా చెప్పాలంటే HF బాండ్, HO బాండ్, HN బాండ్, అంటే హైడ్రోజన్ ఉంటే సరిపోదు. ఇప్పుడు CH3F ఉంది, దాంట్లో హైడ్రోజన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది, కానీ Hకి Fకి బాండ్ లేదు దాంట్లో. సో అందుకోసం మనకి కంపల్సరీ ఏముండాలి, ఇచ్చిన దాంట్లో HF బాండ్ కానీ, HO బాండ్ కానీ, HN బాండ్ కానీ, కంపల్సరీ హైడ్రోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద ఫ్లోరిన్ ఆర్ ఆక్సిజన్, నైట్రోజన్, అప్పుడు మాత్రమే మనం హైడ్రోజన్ బాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవన్నీ ప్రస్తుతానికి అవసరం లేదు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత వాన్ డెర్ వాల్ ఫోర్సెస్, ఇక్కడ ఏం చెప్తామంటే ఈ ఒక రెండు మధ్యన కనుక్కోవడానికి, అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ ఉంది, కోవలెంట్ బాండ్ ఉందని చెప్తున్నాం, Cl2 ఉంది, Cl2 ఉంది, ఏ బాండ్ ఉందని చెప్తాం మనం, Cl2 మాలిక్యూల్కి Cl2 మాలిక్యూల్కి ఏ బాండ్ ఉందని చెప్పలేం. సో ఎప్పుడైతే మనం ఈ రెండింటి మధ్యన ఏ బాండ్ని చెప్పలేకపోతున్నామో ఆ బాండ్ వాన్ డెర్ వాల్ ఫోర్స్ అని చెప్తాం. అంటే రెండు మాలిక్యూల్స్ మధ్యన ఏ రకమైనటువంటి అయానిక్ బాండ్ కానీ, కోవలెంట్ బాండ్ కానీ, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కానీ, లేదంటే మనం తీసుకున్న మెటాలిక్ బాండ్ కానీ, హైడ్రోజన్ బాండ్ కానీ లేవు, కానీ స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్. ఆ ఎగ్జిస్టింగ్ టుగెదర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వాడేదే వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. సో ఈ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ గురించి మనం మళ్ళీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో చూడొచ్చు. డిస్పర్షన్ ఫోర్సెస్, డైపోల్ ఫోర్సెస్, డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో చెప్పుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకోబోయి ఇంపార్టెంట్గా హైడ్రోజన్ బాండ్, డే 2 బాండ్, కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్. మెటాలిక్ బాండ్ అంటే మనం సాలిడ్ స్టేట్లో చూస్తాం. సో మనకి కావాల్సినటువంటి ఈ 4 బాండ్ని కూడా ఈ పర్టికులర్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, అర్థమైంది కదా ఈ ఫస్ట్ది. నెక్స్ట్ విల్ గో ఫర్ అయానిక్ బాండ్. సో ఫస్ట్ మనం అయానిక్ బాండ్ గురించే డిస్కస్ చేసుకుందాం. సో అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే అసలు మనకి ఏం కావాలని చెప్పాను, ఒక మెటల్ యాటమ్, ఒక నాన్ మెటల్ యాటమ్. సో ఈ రెండు కూడా మనకు కావాలి. సో ఫస్ట్ కొసెల్ లూయిస్ అనేవాళ్ళు దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఈ అయానిక్ బాండ్ని మనం ఏమని పిలవచ్చు, ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని చెప్పి పిలవచ్చు. సో దిస్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది, డ్యూ టు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. డ్యూ టు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫ్రమ్ మెటల్ టు నాన్ మెటల్. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది, మెటల్ కన్వర్ట్స్ టు క్యాటయాన్,
నాన్ మెటల్ కన్వర్ట్స్ టు యానయాన్. సో ఈ రకంగా జరిగినప్పుడు ఈ రెండిటికి మధ్యన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు అయానిక్ బాండ్ ఆర్ కోవలెంట్, ఈ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటే ఏం చెప్పొచ్చు మనం? డ్యూ టు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, అంటే ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల నాకు అయానిక్ బాండ్ ఫామ్ అయిందని చెప్తాను. సో ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఫ్రమ్ ఏ నాన్ మెటల్ యాటమ్ టు ద నాన్ మెటల్ యాటమ్. సో మెటల్ యాటమ్ ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది కాబట్టి క్యాటయాన్ అవుతుంది. నాన్ మెటల్ యాటమ్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి యానయాన్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాటయాన్కి యానయాన్కి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఎందుకంటే ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది. ఆ పర్టికులర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షనే మనం అయానిక్ బాండ్ అని పిలుస్తాము. సో దీనికి ఫేవరబుల్ కండిషన్స్ ఇవన్నీ కూడా క్యాటయాన్ ఫార్మేషన్, యానయాన్ ఫార్మేషన్స్, ఇవన్నీ కూడా మనం ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పాలి, కానీ మనకి ఏంటంటే మెయిన్ నీట్ ప్యాటర్న్లో ఏమేమి క్వశ్చన్లు వస్తాయి అనే దాని మీద బేస్ చేసుకుని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ జనరల్గా మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అయానిక్ నేచర్ ఆఫ్ కాంపౌండ్స్, అంటే కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ మోర్ అయానిక్ నేచర్ ఆర్ లెస్ అయానిక్ నేచర్ అంటాడు. లేదంటే అయానిక్ స్ట్రెంగ్త్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగెస్ట్ అయానిక్ బాండ్. తర్వాత కోవలెంట్ నేచర్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్, అంటే కొన్ని అయానిక్ కాంపౌండ్స్ కోవలెంట్ నేచర్ వస్తుంది. సో ఏ రకమైనటువంటి అయానిక్ కాంపౌండ్ మోర్ కోవలెంట్, ఈ రకమైన క్వశ్చన్లు మనకు వస్తున్నాయి. సో అందుకని పర్టికులర్గా ఈ మూడింటిని నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఫస్ట్ విల్ గో ఫర్ అయానిక్ నేచర్ ఆఫ్ కాంపౌండ్స్. సో ఇప్పుడు ఏది మోర్ అయానిక్, ఏది లెస్ అయానిక్ అని చెప్పడానికి ఫేవరబుల్ కండిషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ క్యాటయాన్, యానయాన్. ఇప్పుడు మనం ఈ రెండింటిని తీసుకుంటే ఆటోమేటిక్గా అది మోర్ అయానిక్. సో ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ క్యాటయాన్ ఏంటండి? ఫేవరబుల్ కండిషన్స్ ఇప్పుడు ఇది కంపల్సరీ మెటల్ యాటమ్ అయి ఉండాలి, should be having the larger size, should have less ionization enthalpy, and cation should have lesser charge, lesser charged cation, easy to form. తర్వాత cation should get inert gas configuration. సో ఇవన్నీ కూడా ఫేవరబుల్ కండిషన్స్. ఏంటంటే అది మెటల్ యాటమ్ అవి ఉండాలి, తర్వాత అది కంపల్సరీ హ్యావింగ్ లార్జర్ సైజ్. ఎప్పుడైతే లార్జర్ సైజ్ ఉంటుందో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ, ఎందుకంటే ఎలక్ట్రాన్ ఇచ్చేది ఇప్పుడు క్యాటయాన్ అనేది ఏంటి? ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల వస్తుంది. ఇదే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఎలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది? అది తక్కువ సైజు ఉందనుకోండి, న్యూక్లియస్ బాగా గట్టిగా లాగేసుకుంటుంటుంది, అట్రాక్షన్ ఎక్కువ. అదే న్యూక్లియస్ కనుక దూరంగా ఉందనుకోండి ఏమవుతున్నప్పుడు ఈజీగా ఇచ్చేయగలుగుతుంది. సో అందుకని క్యాటయాన్ ఈజీగా ఫామ్ చేస్తుంది. తర్వాత లెస్ అయనైజేషన్ ఎంథాల్పీ. అయనైజేషన్ ఎంథాల్పీ ఏంటంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎన్ ఆటమ్. సో ఆ ఎనర్జీ రిక్వైర్డ్ అనేది తక్కువగా ఉందనుకోండి అప్పుడు ఈజీగా క్యాటయాన్ ఫామ్ చేస్తుంది, కాబట్టి లెస్ అయనైజేషన్ ఎంథాల్పీ. తర్వాత లెస్ చార్జ్డ్ క్యాటయాన్ ఈజ్ ఈజీ టు ఫామ్. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసినప్పుడు మనకి మోనో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, 2 తీయాలంటే డై పాజిటివ్, 3 తీయాలంటే ట్రై పాజిటివ్. ఇప్పుడు ఒకటి తీసిన తర్వాత ఆ నెట్ ఎలక్ట్రానిక్ ఏదైతే ఉందో, అంటే ఒక ఎలక్ట్రాన్ తీసిన తర్వాత ఇప్పుడు ఈ న్యూక్లియస్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ ఇంకా గట్టిగా లాగుతుంది. 2 పాజిటివ్ వస్తే ఇంకా గట్టిగా లాగుతుంది. అందుకని యూని పాజిటివ్ క్యాటయాన్ ఈజ్ ఈజీ టు ఫామ్ దాన్ డై పాజిటివ్ దాన్ ట్రై పాజిటివ్, అది దీని అర్థం. తర్వాత ఈ క్యాటయాన్ షుడ్ గెట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో మన ఏదైతే క్యాటయాన్ వచ్చిందో సో ఆ క్యాటయాన్కి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తే కనుక ఈజీ. ఇప్పుడు ఎంజీ ఉంది, సో ఎంజీ ప్లస్ నాట్ హ్యావింగ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, బట్ ఎంజీ2 ప్లస్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో
Mg2+ అనేది ఫార్మేషన్ మోర్ స్టేబుల్ దాన్ Mg+ ఫార్మేషన్. అంటే ఏదైనా సరే ఒక క్యాటయాన్ తీసుకున్నప్పుడు అది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తేనే అది మనకి మోర్ అయానిక్ కింద ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. యానయాన్కి వచ్చేసరికి ఇది ఏమవ్వాలి? ఇట్స్ ఏ నాన్ మెటల్ యాటమ్. నాన్ మెటల్ యాటమ్స్ అనేవి ఈజీగా మనకి యానయాన్ ఫామ్ చేస్తాయి. తర్వాత ఇక్కడ ఏమవ్వాలి మనకి? ఇక్కడ లార్జర్ సైజు కానీ ఇక్కడ స్మాలర్ సైజ్, ఎందుకంటే ఎలక్ట్రాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్ అది తీసుకోవాలి. తర్వాత ఇట్ షుడ్ హ్యావ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. దానికి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నట్లయితే కనుక ఈజీగా తీసుకుంటుంది. ఇక్కడ కూడా లెస్ చార్జ్డ్ యానయానే మనకి బాగా ఈజీగా ఫామ్ అవుతుంది. ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యానయాన్ షుడ్ గెట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇది మాత్రం సేమే. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక నాన్ మెటల్ యాటమ్, ఎందుకంటే నాన్ మెటల్ యాటమ్సే మనకి ఈజీగా యానయాన్ని ఫామ్ చేసేయగలుగుతాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్ తీసుకోవాలి. సో ఎలక్ట్రాన్ తీసుకునే కెపాసిటీ ఎప్పుడు కూడా నాన్ మెటల్ యాటమ్కి ఉంటుంది. స్మాలర్ సైజ్ ఎప్పుడు ఏం కావాలి మనకి? అక్కడేమో ఇచ్చేయడం కావాలి, ఇక్కడ ఏం చేయాలి? తీసుకోవడం కావాలి. ఎప్పుడు ఈజీగా తీసుకుంటుంది? ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ దగ్గరగా ఉన్నప్పుడు. అంటే స్మాల్ సైజ్ నాన్ మెటల్ ఉంటే కనుక ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటుంది, పుల్ చేసేస్తుంది. సో అందుకోసం స్మాలర్ సైజ్ నాన్ మెటల్ యాటమ్. అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ టెండెన్సీ, అంటే ఎలక్ట్రాన్ అట్రాక్టింగ్ టెండెన్సీ మోర్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎలక్ట్రాన్ తీసుకోవడానికి అది ఎనర్జీ రిలీజ్ చేస్తే కనుక దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం, టెండెన్సీనేమో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ బాండెడ్ పెయిర్, ఇది ఏంటంటే నార్మల్గా న్యూట్రల్ స్టేట్లో ఉన్నప్పుడే అట్రాక్ట్ చేసేదాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో లెస్ చార్జ్డ్ యానయాన్. యానయాన్ ఏదైతే కూడా ఇప్పుడు యూని నెగిటివ్, బై నెగిటివ్ అండ్ ట్రై నెగిటివ్ తీసుకుంటే కనుక ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మ్యాటర్స్ హియర్. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ నాన్ మెటల్ యాటమ్ అనేది ఎనర్జీ లిబరేట్ చేస్తుంది. అదే సెకండ్ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే తీసుకుంటుందో అది ఎండోథెర్మిక్ అవుతుందంట. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ ఆర్ ఎగ్జోథెర్మిక్, సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ ఆర్ ఎండోథెర్మిక్. సో అంటే పాజిటివ్ అయిపోతాయి. ఇప్పటివరకు నెగిటివ్లీ అంటే ఎనర్జీ ఇచ్చేవి ఆ ఎనర్జీ తీసుకోవడం మొదలు పెడతాయి. అందుకోసం యూని నెగిటివ్ యానయాన్ అయితే కనుక ఈజీ, ఎందుకంటే ఇంటర్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ పెరగటం వల్ల రెండో ఎలక్ట్రాన్ తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకోసం ఎనర్జీ ఇస్తే కానీ తీసుకోలేదు అన్నమాట. అందుకని డై నెగిటివ్ యానయాన్స్ ఆర్ గోయింగ్ టు బి నాట్ సో ఈజీ టు ఫామ్ కంపేర్ టు యూని నెగిటివ్ యానయాన్స్. ఆ రకంగా తీసుకున్నట్లయితే కనుక యానయాన్ షుడ్ గెట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు క్యాటయాన్ ఎలా అయితే మనకి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కావాలో యానయాన్కి కూడా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కావాలి. సో ఈ అన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని అప్పుడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ అయానిక్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ లెస్ అయానిక్, ఈ పర్టికులర్ పాయింట్ని మనం చెప్తాం అన్నమాట. సో ఈ అయానిక్ నేచర్, మోర్ అయానిక్ ఆర్ లెస్ అయానిక్ ఆర్ సాల్యుబుల్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ అయానిక్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ లెస్ అయానిక్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోర్ సాల్యుబుల్, లెస్ సాల్యుబుల్, ఈ అన్ని క్వశ్చన్లకి కూడా మనకి ప్రపోర్షనల్ టు అని చెప్తున్నాను నేను ఫేవరబుల్ కండిషన్స్. సో ఏదైతే ఫేవరబుల్ కండిషన్ చెప్పుకున్నామో ఆ ఫేవరబుల్ కండిషన్స్ ద్వారా మనం అది లెస్ అయానిక్గా మోర్ అయానిక్గా చెప్పొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ NaF, NaCl, NaBr, NaI. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మెటల్ యాటమ్ అనేది సేమ్ ఉంది, నాన్ మెటల్ యాటమ్ అనేది డిఫరెంట్ ఉంది. సో నాన్ మెటల్ యాటంలో ఏది కన్సిడర్ చేసుకున్నాం మనం? యానయాన్ ఫేవరబుల్ కండిషన్. సో ఇప్పుడు యానయాన్ ఫేవరబుల్ కండిషన్ తీసుకుంటే ఎఫ్ ఫామ్ అవడం ఈజీనా, సిఎల్ ఫామ్ అవడం ఈజీనా, బిఆర్ ఫామ్ అవడం ఈజీనా, ఐ ఫామ్ అవడం ఈజీనా? ఇందులో చూసుకుంటే కనుక ఏది ఫామ్ అవడం ఈజీ? ఎఫ్ మైనస్ స్మాలర్ సైజ్.
So Cl minus bigger size, Br minus still bigger size. Smaller the size, anion formation is easy. So అందుకోసం NaF, NaCl, NaBr, NaI. సో ఈ రకంగా మనం తీసుకోవచ్చు. తర్వాత LiF, NaF, KF, RBF, CSF. ఇప్పుడు ఈ అన్నిటిలో కూడా తీసుకుంటే ఫ్లోరైడ్ అనే యానయాన్ కామన్గా ఉంది. సో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇవన్నీ కూడా ఒకే గ్రూప్కి సంబంధించినటువంటి మెటల్స్. సో టాప్ టు బాటమ్ మెటల్ సైజ్ అనేది పెరుగుతుంది. మెటల్ సైజ్ పెరిగితే దాని యొక్క ఈజీ టు ఫార్మ్ క్యాటయాన్ అనేది పెరుగుతుంది. సో అందుకోసం LiF ఈజ్ గోయింగ్ టు బి లెస్సర్ అయానిక్ దెన్ NaF, దెన్ KF, దెన్ RBF, దెన్ CSF. సో ఈ రకంగా అయానిక్ క్యారెక్టర్ అనేది లార్జర్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రకంగా మనం అయానిక్ క్యారెక్టర్ని చెప్పాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ పారామీటర్స్ని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది మనకి ఉన్నటువంటి అయానిక్ నేచర్ సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాను నేను? అయానిక్ క్యారెక్టర్ ఆర్ అయానిక్ స్ట్రెంగ్త్, నాట్ క్యారెక్టర్. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎంథాల్పీ. సో అయానిక్ స్ట్రెంగ్త్ అడిగినాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగ్ అయానిక్ బాండ్ అని అడిగితే కనుక మనం చెప్పాల్సింది ఏంటి? లాటిస్ ఎంథాల్పీ. సో లాటిస్ ఎంథాల్పీ డెఫినేషన్ ఏంటి? ద ఎనర్జీ విచ్ ఈజ్ గోయింగ్ టు బి రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole ఆఫ్ క్రిస్టల్ లాటిస్ ఇంటూ ఇట్స్ అయాన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోల్ NaCl ఉంది. ఆ 1 mole NaCl తీసుకున్నప్పుడు ఆ NaCl 1 moleని ఈ Na+ కింద Cl- కింద కన్వర్ట్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే అవసరమవుతుందో ఆ పర్టికులర్ ఎనర్జీనే నేను లాటిస్ ఎంథాల్పీ అంటాను. ఇంకో రకంగా డెఫినేషన్ చెప్పాలి అంటే కనుక లాటిస్ ఎంథాల్పీ ఈజ్ గోయింగ్ టు బి ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 mole ఆఫ్ క్రిస్టల్ లాటిస్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. అంటే రెండు రకాలుగా చెప్పొచ్చు. అంటే లాటిస్ ఎంథాల్పీ అంటే ఎనర్జీ అనేది ఎంత రిక్వైర్ అవుతుంది 1 mole ఆఫ్ క్రిస్టల్ లాటిస్ని బ్రేక్ చేయడానికి, లేదంటే కనుక ఎంత ఎనర్జీ కావాలి 1 mole ఆఫ్ క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవడానికి ఫ్రమ్ ఇట్స్ అయాన్స్. సో ఇది మనకి లాటిస్ ఎంథాల్పీ. సో లాటిస్ ఎంథాల్పీ ప్రపోర్షనల్ టు ద పర్టికులర్ వాట్ ఎవర్ ద ఎనర్జీస్ వీఆర్ గోయింగ్ టు బి రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ దిస్ లాటిస్. సో ఈ మనకి ప్రపోర్షనల్ టు లాటిస్ ఎంథాల్పీ అని చెప్తున్నాం మనం. ఇది ప్రపోర్షనల్ టు చార్జ్ బై సైజ్. ఇది క్యాటయాన్ అవ్వచ్చు, యానయాన్ అవ్వచ్చు, ఏ అయాన్ అయినా సరే మనకి సేమే చార్జ్ ఆఫ్ అయాన్. సో అది క్యాటయాన్ అయినా యానయాన్ అయినా దిస్ ఇస్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు చార్జ్ బై సైజ్ ఆఫ్ అయాన్. అది మనకి లాటిస్ ఎంథాల్పీకి అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ లాటిస్ ఎంథాల్పీ కోసం ఫ్యూ మోర్ డీటెయిల్స్. NaCl gives rise to Na plus Cl minus. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఎనర్జీ రిక్వైర్డ్ డెల్టా హెచ్ లాటిస్ తీసుకుంటే కనుక ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. లేదు Na ప్లస్ గ్యాస్ ప్లస్ Cl మైనస్ గ్యాస్ ఇంటూ NaCl సాలిడ్. ఇక్కడ కూడా సేమే. Now delta H lattice, I can define it as negative. Energy released during the formation of 1 mole of crystal lattice is called as lattice enthalpy, whereas the 1 mole of crystal lattice breaking require how much energy is called as lattice enthalpy. So ఈ పర్టికులర్ లాటిస్ ఎంథాల్పీని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. సో దీనికి బోర్న్ హ్యాబర్ సైకిల్, ఈ పర్టికులర్ NaClని కనుక తీసుకున్నట్లయితే కనుక బోర్న్ హ్యాబర్ సైకిల్ ద్వారా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ బోర్న్ హ్యాబర్ సైకిల్ గురించి, లాటిస్ ఎంథాల్పీ డీటెయిల్స్ గురించి థర్మోడైనమిక్స్లో చెప్పుకుందాం మనం. ఇక్కడ ప్రస్తుతానికి నేను ఈ అయానిక్ స్ట్రెంగ్త్ని ఎలా డిసైడ్ చేస్తాము చార్జ్ బై సైజ్ అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఆ పర్టికులర్ విషయాన్ని ఇప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం. ఇప్పుడు NaCl, CsCl ఈ రెండిట్లో ఇప్పుడు లాటిస్ ఎంథాల్పీ దేనికి ఎక్కువ ఉంటుంది? సో ఇక్కడ నేనేం చెప్పాను? చార్జ్ బై సైజ్ గురించి మాట్లాడుకోవాలి తప్పితే
అయానిక్ నేచర్ వేరు, అయానిక్ స్ట్రెంగ్త్ వేరు. అందుకని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. సో అయానిక్ స్ట్రెంగ్త్ అని అడిగినా, లేదంటే స్ట్రాంగర్ అయానిక్ బాండ్ అని అడిగినా, లేదు స్టేబుల్ అయానిక్ బాండ్ అని అడిగినా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ స్టేబుల్ అని అడిగినా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అని అడిగినా, ఇవన్నిటికీ కూడా లాటిస్ ఎంథాల్పీనే కన్సిడర్ చేసుకుంటాం. సో అయానిక్ స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రాంగర్ అయానిక్ బాండ్ ఆర్ స్టేబుల్ కాంపౌండ్ ఆర్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద అయానిక్ కాంపౌండ్. ఈ పర్టికులర్ పారామీటర్స్ ఏవి అడిగినా సరే నేను ఈ లాటిస్ ఎంథాల్పీనే కన్సిడర్ చేస్తాను. లాటిస్ ఎంథాల్పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ బై సైజ్ ఆఫ్ అయాన్. సో ఇప్పుడు ఇక్కడ Na ప్లస్ సిఎస్ ప్లస్, సిఎల్ మైనస్ కామన్గా ఉంది. Na ప్లస్ పెద్దదా, సిఎస్ ప్లస్ పెద్దదా? సిఎస్ ప్లస్ అనేది పెద్దది. సో అందుకోసం మనకి దేనికి లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది? NaClకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయాన్ని నేను ఎందుకు చెప్పాను అంటే కనుక, ఇందాక మనం ఆర్డర్లో తీసుకుంటే కనుక CsCl ఈజ్ గెటింగ్ మోర్ అయానిక్ బికాజ్ ఆఫ్ లార్జర్ సైజ్. కానీ ఇక్కడ లాటిస్ ఎంథాల్పీ తీసుకుంటే కనుక NaCl గ్రేటర్ దాన్ CsCl. అందుకని ఏవి క్వశ్చన్ అడిగాడు అనేదాన్ని కంపల్సరీ చూసుకోవాలి. NaCl ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగర్ అయానిక్ బాండ్, లెస్ అయానిక్ నేచర్. CsCl ఈజ్ హ్యావింగ్ మోర్ అయానిక్ నేచర్, వీకర్ అయానిక్ బాండ్. సో అంతే కదా మనం దీన్ని బట్టి చెప్పి స్టేట్మెంట్స్. CsCl అనేది వీకర్ అయానిక్ బాండ్ బట్ మోర్ అయానిక్ నేచర్. NaCl ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగర్ అయానిక్ బాండ్ బట్ లెస్ అయానిక్ నేచర్ కంపారిటివ్లీ. సో ఆ పర్టికులర్ విషయాన్ని చెప్పడం కోసమే ఈ NaCl CsCl ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో అందుకని కంపల్సరీ కూడా మీరు ఏ క్వశ్చన్ అడిగాడు అనే దాని మీద బేస్ చేసుకుని మీరు వెళ్ళండి తప్పితే వేరే దానికోసం వెళ్ళొద్దు. MgCl టు MgO. సో ఈ పర్టికులర్ MgCl టు MgOలో ఇప్పుడు ఏది స్ట్రాంగర్ అయానిక్ బాండ్, లేదంటే ఏది మోర్ అయానిక్? సో ఇలా అడిగినప్పుడు మనం ఏం చూసుకోవాలి మళ్ళీని? సో స్ట్రాంగర్ అయానిక్ బాండ్ ఈజ్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ బై సైజ్. సో ఇప్పుడు ఇక్కడ Mg+2 కామన్, ఇది -1, ఇది +2, ఇది -2. ఇప్పుడు ఇక్కడ క్యాటయాన్ అనేది సేమ్ ఉంది. నేను ఇప్పుడు యానయాన్ తీసుకోవాలి. యానయాన్ క్లోరైడ్ ఛార్జ్ ఎంత? -1. ఆక్సిజన్ క్లోరైడ్ ఛార్జ్, ఆక్సిజన్ ఛార్జ్ ఎంత? -2. సో మనకి ఛార్జ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇప్పుడు ఏది ఎక్కువగా మనకి స్ట్రాంగర్ అయానిక్ బాండ్ కలిగి ఉంటుంది? MgO ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ +2 ఇంటూ -2. సో మైనస్ సింబల్ తీసి పక్కన పెడితే 2 ఇంటూ 2 4 ఛార్జ్ అవుతుంది. ఇక్కడ MgCl2లో కనుక ఛార్జ్ తీసుకుంటే 2 ఇంటూ 1 2A అవుతుంది. సో జనరల్గా ఈ ఛార్జ్ బై సైజ్ని మనం ఇంకొంచెం డీటెయిల్గా రాసుకోవాలనుకుంటే లాటిస్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ పర్టికులర్ కాన్స్టెంట్ ఉంటుంది మనకి, ఛార్జ్ RC charge of cation into charge of anion by charge of size of cation plus size of anion. సో ఇది మనం తీసుకుని ఇప్పుడు క్యాటయానిక్ ఛార్జ్ ఇంటూ యానయానిక్ ఛార్జ్ అంటే ఇక్కడ 4 టైమ్స్ అవుతుంది. అదే ఇక్కడ ఏమవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. సో దానికోసం కూడా మనం MgO ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ మోర్ లాటిస్ ఎంథాల్పీ దాన్ MgCl అని చెప్పొచ్చు. ఇంకొక క్వశ్చన్ మనకు జనరల్గా NaCl ఈజ్ గోయింగ్ టు హ్యావ్ X లాటిస్ ఎంథాల్పీ. సో MgO లాటిస్ ఎంథాల్పీ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ దిస్ X? ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి NaClకి X అనుకుంటే లాటిస్ ఎంథాల్పీ, అప్రాక్సిమేట్గా MgOకి లాటిస్ ఎంథాల్పీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ చెప్పిన ఛార్జ్ ఫినామినన్ ప్రకారం సో క్యాటయానిక్ ఛార్జ్ 1 ఇంటూ 1, సో అది X అయితే కనుక దీంట్లో ఏమవుతుంది? 2 ఇంటూ 2 4. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ 4 టైమ్స్ ఆఫ్ X. ఓకేనా? ఇది 4 టైమ్స్ ఆఫ్ X అవుతుంది. ఎందుకంటే ఇది 1 ఇంటూ 1 X అంటున్నాం. సో 2 ఇంటూ 2 4X టైమ్స్ అవుతుంది. సో అందుకని లాటిస్ ఎంథాల్పీ ఈజ్ గోయింగ్ టు బి
4 times of X, because NaCl is going to have 1 charge, whereas MgO is going to have 4 times charge. సో దాన్ని బేస్ చేసుకుని సైజుల గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే ఇక్కడ మనం సైజుని కంపేర్ చేయలేం కాబట్టి మనం ఓన్లీ చార్జెస్ మాత్రమే కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ఆ రకంగా మనకి లాటిస్ ఎంథాల్పీకి సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఏం చెప్పాను, కోవలెంట్ నేచర్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. Covalent nature of ionic compound explained by Fazan rules. సో ఈ ఫాజన్ రూల్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రివర్స్ ఆఫ్ యువర్ ఫేవరబుల్ కండిషన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. సో మనం చెప్పాలనుకుంటే కంపల్సరీ అవి రివర్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ అంతే. సో క్యాటయాన్, యానయాన్. సో అంటే కంపల్సరీ అయానిక్ కాంపౌండ్ అంటే ఏముంటుంది, ఒక క్యాటయాన్ ఒక యానియాన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ క్యాటయాన్ యానియాన్ తీసుకున్నప్పుడు సైజ్ ఆఫ్ క్యాటయాన్, ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, లార్జర్ ద సైజ్ ఆఫ్ మెటల్ ఆటమ్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ అయానిక్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాను నేను, స్మాలర్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ కోవలెంట్. రివర్స్, ఎగ్జాక్ట్గా రివర్స్. ఇందాక మన యానియాన్ గురించి ఏం చెప్పుకున్నాం, స్మాలర్ ద సైజ్ ఆఫ్ యానియాన్ ఆర్ నాన్ మెటల్ ఆటమ్ ఈజీ టు ఫార్మ్ ద యానియాన్. ఇక్కడ నేనేం చెప్తాను, లార్జర్ ద సైజ్ ఆఫ్ యానియాన్ ఇట్ విల్ బికమ్ మోర్ కోవలెంట్. తర్వాత చార్జ్ ఆఫ్ క్యాటయాన్, చార్జ్ ఆఫ్ యానియాన్, రెండు కూడా ఏం చెప్పుకున్నాం ఇందాక, లెస్సర్ చార్జ్ యానియాన్ ఈజ్ ఈజీ టు ఫార్మ్, లెస్సర్ చార్జ్ క్యాటయాన్ ఈజ్ ఈజీ టు ఫార్మ్. సో ఇక్కడ ఏం చెప్తాం మనం, లార్జర్ ద చార్జ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ మోర్ కోవలెంట్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కావాలనుకుంటున్నాం. ఇక్కడ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, ఇక్కడ కూడా సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి ప్రాబ్లం లేదు. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఏమిటి, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, సిమిలర్ టు దట్ ఆఫ్ యువర్ నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. అంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్ సెల్లో కనుక 8 ఎలక్ట్రాన్స్ కనుక వచ్చినట్లయితే అది సిమిలర్ టు యువర్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్. కాబట్టి సో ఆ పర్టికులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎప్పుడైతే కనుక ఆక్టెట్ వస్తుందో దాన్ని ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇక్కడ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, సూడో ఇనర్ట్ గ్యాస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్ దే గెట్ 18 ఎలక్ట్రాన్స్. అలాంటప్పుడు దాన్ని సూడో ఇనర్ట్ గ్యాస్ అంటే 8 ఎలక్ట్రాన్ బదులు 18 ఎలక్ట్రాన్లు కనుక అవుటర్ మోస్ట్ సెల్లో ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ని సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ చెప్పి పిలుస్తాము. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. సో సైజుకి సంబంధించి మనం LiCl, BeCl2, BCl3, CCl4. సో ఈ రకమైన ఎగ్జాంపుల్ ఇచ్చి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కోవలెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ లెస్ కోవలెంట్ అని అడిగినట్లయితే కనుక ఇక్కడ ఏం తీసుకోవాలి నేను, ఇక్కడ +1, +2, +3, +4. చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ ఇంక్రీజెస్, ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. సో అందుకోసం సో ఇలా చెప్పేయచ్చు ఈజీగా. తర్వాత AlF3, Al2O3, Aln. ఇప్పుడు ఇక్కడ అల్యూమినియం కామన్గా ఉంది. చార్జ్ ఆఫ్ యానియాన్ తీసుకుంటే -1, -2, -3. సో చార్జ్ ఆఫ్ యానియాన్ ఇంక్రీజెస్, ద కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. సో అందుకోసం
ఈ కోవలెంట్ క్యారెక్టర్ గురించి కూడా నేను ఈ రకంగా AlF3 లెస్ దాన్ Al2A3 లెస్ దాన్ Aln అని కూడా చెప్పేయచ్చు. సో ఈ పర్టికులర్ సైజు ఛార్జ్ రెండింటికి కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మనం. సో తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి నేను. NaCl CuCl. సో ఇక్కడ +1 -1 +1 -1. సో ఇప్పుడు ఛార్జ్ని బట్టి నేను డిసైడ్ చేయలేను. సో అందుకని నేను తీసుకోవాల్సింది ఏంటంటే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం Na ప్లస్ విల్ హ్యావ్ 1s2 2s2 2p6 3s2 3s1 will be the electronic configuration of sodium. If you are going to remove one electron, we will be getting this one will be lost. Now coming to the Cu plus electronic configuration. So it is going to be having, directly I am going with argon. It's going to have 3d10 4s1. సో Cu ప్లస్ అంటే అవుటర్మోస్ట్ ఎలక్ట్రానిక్ తీసేయాలి కాబట్టి ఇది తీసేస్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కనుక 2s2 2p6 అవుటర్మోస్ట్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఈక్వల్ టు నియాన్. సో వీ కెన్ సే ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక 3d10 ఉన్నాయి. సో ఇది దేనికి ఈక్వల్ కాదు. సో ఇప్పుడు ఆర్గాన్ నేను ఎక్స్పెండ్ చేస్తాను. ఇప్పుడు నియాన్ తీసుకుని 3s2 3p6 3d10. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది నాట్ ఈక్వల్ టు ఎనీ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీమ్స్ లైక్ ఇఫ్ హియర్ 3d ఈజ్ నాట్ కన్సిడర్డ్. ఇప్పుడు 3d10 కన్సిడర్ చేయకపోతే ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు 3d10 ఉంటే కనుక ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాదు. అందుకని దీన్ని సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పిలుస్తాం. అంటే అక్కడ చూడడానికి మనకి 3s2 3p6 ఉన్నాయి, కానీ 3d10 అనేది లోపల ఉంది. సో అది మనకు కనిపించలేదంటే కుదరదు కదా. దాంట్లో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్. దట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అందుకోసం మనం CuCl ఈజ్ గోయింగ్ టు బి మోర్ కోవలెంట్ దాన్ NaCl అని చెప్తాం అన్నమాట. ఈజ్ గోయింగ్ టు బి మోర్ కోవలెంట్ దాన్ యువర్ NaCl. సో ఈ రకంగా అయానిక్ క్యారెక్టర్ ఆర్ అయానిక్ నేచర్, సాల్యుబిలిటీ, ఇవన్నీ కూడా ఫేవరబుల్ కండిషన్ ఫర్ క్యాటయాన్, ఫేవరబుల్ కండిషన్ ఫర్ యానయాన్ విల్ డిసైడ్. సెకండ్ది ఏంటి? అయానిక్ స్ట్రెంత్. సో అయానిక్ స్ట్రెంత్ ఈజ్ డిసైడ్ బై లాటిస్ ఎంథాల్పీ. సో లాటిస్ ఎంథాల్పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ బై సైజ్. ఛార్జ్ అయితే మల్టిప్లికేషన్, సైజ్ అయితే ఎడిషన్. సో అది ఫార్ములా ఇచ్చాను నేను. థర్డ్ది ఏంటి? కోవలెంట్ నేచర్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ ఈజ్ డైరెక్ట్లీ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఫజన్ రూల్స్. ఫజన్ రూల్స్ ఏంటి? రివర్స్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్. సో ఇవి మూడింటిని గుర్తుపెట్టుకుని క్వశ్చన్ ఏమడిగాడు అది చాలా ఇంపార్టెంట్. సో లాటిస్ ఎంథాల్పీ ఏమేమి చెప్పానంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, స్ట్రాంగర్ అయానిక్ బాండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద అయానిక్ స్ట్రెంత్ మోర్. ఈ అన్ని క్వశ్చన్లు కూడా లాటిస్ ఎంథాల్పీనే తీసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఏమడిగాడు, సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ఈ పర్టికులర్ కోవలెంట్ నేచర్లో ఏదైతే చెప్పామో మనం, cation is going to be polarizing whereas anion is undergoing polarizing. సో ఈ పర్టికులర్ దాంట్లో పోలరైజింగ్ పవర్, దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ పోలరైజబిలిటీ. అంటే మనం ఈ పర్టికులర్ ఏదైతే ఫాజన్ రూల్స్ చెప్పానో దాంట్లో ఏం డిపెండ్ అవుతుంది? పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ విల్ డిసైడ్ ద కోవలెంట్ క్యారెక్టర్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. Polarizability of anion is going to be decided by the covalent character, deciding the covalent character. So polarizing power of cation is directly inversely proportional to size and directly proportional to charge. చెప్పొచ్చు కదా అలా మనం. Polarizing power of cation is directly proportional to charge and inversely proportional to size. Whereas for anion it is directly proportional to size, directly proportional to charge. Rendu directly proportional for polarizability of anion, whereas polarizing power of cation is going to be directly proportional to charge, inversely proportional to size. So ఆ రకంగా చెప్పుకుంటే ఈ రెండు పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. Polarizing power of cation, polarizability of anion will decide the covalent character of your ionic compounds.
సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. పోలరైజబిలిటీ ఆఫ్ హ్యాలైడ్ అయాన్ ఇంక్రీజెస్ ఇన్ ద ఆర్డర్. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను, పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ is directly proportional to charge, inversely proportional to size. Whereas polarizability of anion is directly proportional to size and also directly proportional to charge. So ఈ రకంగా మనం పోలరైజబిలిటీ గురించి చూడొచ్చు. ఇక్కడ ఏమడుగుతున్నాడు, యానియాన్ పోలరైజబిలిటీ అడుగుతున్నాడు. సో యానియాన్ పోలరైజబిలిటీ ఛార్జ్ సేమే ఉంది కాబట్టి సైజ్ తీసుకుంటాను నేను. సైజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పోలరైజబిలిటీ ఆఫ్ యానియాన్. సో ఎఫ్ మైనస్ లెస్ దాన్ సిఎల్ మైనస్ లెస్ దాన్ బిఆర్ మైనస్ లెస్ దాన్ ఐ మైనస్. సో ఇదే నేను పోలరైజబిలిటీ కింద తీసుకుంటాను. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The lattice energies of Kf, KCl, KBr and Ki follows the order. So lattice enthalpy directly proportional to charge, inversely proportional to size of ion. Cation అవ్వండి, anion అవ్వండి. ఇక్కడ పొటాషియం అనేది సేమ్ క్యాటయాన్. సో ఇప్పుడు యానియాన్ తీసుకోవాలి, ఎఫ్ మైనస్ సిఎల్ మైనస్ బిఆర్ మైనస్ ఐ మైనస్. దాని యొక్క ఛార్జ్ సేమ్ ఉంది. సో నేను ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి, సైజ్ కన్సిడర్ చేయాలి. సో ఛార్జ్ బై సైజ్. సో సైజ్ ఆఫ్ ద యానియాన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లాటిస్ ఎంథాల్పీ. అంటే ఏది తక్కువ సైజు ఉంటుందో దానికి ఎక్కువ లాటిస్ ఎంథాల్పీ ఉంటుంది. సో కేఎఫ్, కేసిఎల్, కేబిఆర్, కేఐ. సో ఫస్ట్ దే ఆన్సర్ మనకి. కేఎఫ్ గ్రేటర్ దాన్, కేసిఎల్ గ్రేటర్ దాన్, కేబిఆర్ గ్రేటర్ దాన్ కేఐ. ఎందుకంటే స్మాల్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ యానియాన్, లాటిస్ ఎంథాల్పీ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. Amongst LiCl, RbCl, BeCl2, MgCl2, the compounds with the greatest and the least ionic character respectively. So ionic character అడుగుతున్నాడు. అంటే ఫేవరబుల్ కండిషన్ ఫర్ క్యాటయాన్, ఫేవరబుల్ కండిషన్ ఫర్ యానియాన్ మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక అన్ని యానియాన్స్ సేమే. సో Li+1, Rb+1, Mg+2. ఇక్కడ మనకు ఉన్నటువంటి క్యాటయాన్స్, యానియాన్స్ ఏదో మర్చిపోయాం, Be2+. సో ఈ సైజుని బట్టి, ఛార్జ్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చెప్దాం, విత్ గ్రేటెస్ట్ అయానిక్ క్యారెక్టర్ చెప్దాం. సో గ్రేటెస్ట్ అయానిక్ క్యారెక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, సో ఏదైతే మనం కండిషన్స్ ఫర్ క్యాటయాన్, యానియాన్ ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు మనం. సో సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ ఇంక్రీజెస్, ద కోవలెంట్ అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. సో సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ దేనికి ఎక్కువ ఉంటుంది. సో లెఫ్ట్ టు రైట్ తగ్గుతాయి కాబట్టి Mg2+ని, Be2+ని పక్కన పెట్టండి. సో లిథియము, రుబీడియం. సో లిథియం, రుబీడియంలో ఏది సైజ్ ఎక్కువ ఉంటుంది, రుబీడియంకి సైజ్ ఎక్కువ ఉంటుంది. సో ఛార్జ్ కూడా తక్కువ ఉంది. సో ఈ రెండింటికి +2+2 ఉన్నాయి, ఇక్కడ +1+1 ఉంది. సో అందుకని ఆర్బీ ఉన్నటువంటి దానికి మోర్ అయానిక్ క్యారెక్టర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో RbCl విల్ హ్యావ్ మోర్ అయానిక్ క్యారెక్టర్. అయిపోయింది. లీస్ట్ అయానిక్ క్యారెక్టర్. లీస్ట్ అయానిక్ క్యారెక్టర్ కోసం మనం ఏం చూసుకోవాలి మనం, సో క్యాటయాన్ యొక్క ఛార్జ్ ఎక్కువ ఉండాలి. అంటే ఈ రెండు పక్కన పెడేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకోవాలి. సో సైజ్ ఏమండాలి, ఎక్కువ ఉంటే అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే అయానిక్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. సో అందుకని Mg2+, Be2+లో సైజ్ దేనికి తక్కువ ఉంటుంది, Be2+. సో అందుకోసం లెస్. సో విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ గ్రేట్, RbCl. విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లెస్, BeCl2. సో RbCl అండ్ BeCl2, దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఈ రకంగా ఏం క్వశ్చన్ అడిగాడు, సో క్లారిటీగా మనం ముందుకెళ్తా ఉంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వన్, మోస్ట్ కోవలెంట్ ఈజ్. సో కోవలెంట్ క్యారెక్టర్ ఏం చెప్పుకున్నాం, ఫాజన్ రూల్స్ చెప్పుకున్నాం మనం. సో ఫాజన్ రూల్స్ ప్రకారం Na+Cl- తీసేయండి, Mg+2, O-2 ఇది తీసుకోవచ్చు, KF పక్కన పెట్టచ్చు, ఈ రెండు కూడా CaO. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా మనం ఏం తీసుకోవాలి, Mg+2, O-2, Ca+2, O-2. ఇప్పుడు ఈ రెండిట్లో O-2 కామన్గా ఉంది. సో Mg+2, Ca+2. లార్జర్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మోర్ అయానిక్ క్యారెక్టర్. సో అందుకని లెస్సర్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్ ఫాజన్ రూల్స్ ప్రకారం. సో ఇప్పుడు MgO ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్.
ఎందుకంటే Mg2 ప్లస్ Ca2 ప్లస్ రెండు కూడా ఒకే గ్రూప్కి చెందినవి. Mg2 ప్లస్ విల్ హ్యావ్ లెసర్ సైజ్ కంపేర్ టు యువర్ Ca2 ప్లస్. సో ఆ రకంగా క్వశ్చన్లు అనేవి అయానిక్ బాండ్ మీద రావడానికి ఛాన్సులు ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది కోవలెంట్ బాండ్. సో కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ మ్యూచువల్ ఎలక్ట్రాన్ షేరింగ్. సో కోవలెంట్ బాండ్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందాక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో యూజువల్గా షేరింగ్ అంటే ఏముండాలి? నాన్ మెటల్స్ విల్ డిసైడ్. అంటే వేటికైతే మనకి కోవలెన్సీ అది ఎప్పుడు ఉంటుంది? మనకి నాన్ మెటల్స్తోనే ఉంటుంది. సో రెండు నాన్ మెటల్స్ ఉండి అవి ఎలక్ట్రాన్స్ని కనుక షేర్ చేసుకున్నట్లయితే కనుక అవి కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఎన్ని కోవలెంట్ బాండ్లు ఫామ్ చేస్తాయి అనేది డిసైడ్ చేసేది ఏంటి? కోవాలెన్సీ. సో నేను ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు వ్యాలెన్సీకి ఆక్సిడేషన్ స్టేట్కి డిఫరెన్సెస్ చెప్పాను. సో ఆ లింక్ని దీంట్లో నేను ప్రొవైడ్ చేయమని చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక వ్యాలెన్సీ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ సంబంధించి నేను ఇచ్చిన క్లారిటీ మీరు చూసుకోండి. లేదంటే ఒకసారి మీరు కూడా యూట్యూబ్లో కొడితే బేసిక్ కాన్సెప్ట్ కెమిస్ట్రీ అని చెప్పి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో దాంట్లో మీరు ఇది తెలుసుకోండి. వ్యాలెన్సీ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. సో కానీ నేను దాంట్లో డీటెయిల్గా చెప్పాను, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో కోవలెన్సీ విల్ డిసైడ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మింగ్. సో ఈ పర్టికులర్ కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి కొసెల్ లూయిస్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం చెప్పారు. ఆ తర్వాత VSEPR థియరీ ప్రపోజ్ చేశారు. VSEPR తర్వాత వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రపోజ్ చేశారు. వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్టెన్షన్ ఏమో హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ తర్వాత MOT మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో ఇన్ని థియరీస్ అనేవి కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాయి మనకి. కొసెల్ లూయిస్, VSEPR, వ్యాలెన్స్ బాండ్ థియరీ, హైబ్రిడైజేషన్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. దాని మీద క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తున్నాయి. సో ద ఫస్ట్ వన్ ఈస్ కొసెల్ లూయిస్ థియరీ ఆర్ కొసెల్ లూయిస్ అప్రోచ్. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అవే నేను చెప్తున్నాను. సో డీటెయిల్స్ అన్నీ చెప్తే మనకు టైం సరిపోదు కాబట్టి ఎగ్జామ్లో ఏ రకమైన క్వశ్చన్స్ వీళ్ళు చెప్పినవి ఏంటంటే లూయిస్ డాట్ సింబల్స్. సో లూయిస్ డాట్ సింబల్స్ అంటే ఏంటి? ఎలిమెంట్ ప్లస్ వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్స్ యాజ్ డాట్స్. అంటే లూయిస్ డాట్ సింబల్ అంటే అర్థం ఏంటి? ఎలిమెంట్ సింబల్ రాస్తాము. సో దాని మీద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఉంటాయో అవి డాట్స్ కింద చూపిస్తాం. అదే లూయిస్ డాట్ సింబల్స్. సో లూయిస్ డాట్ సింబల్కి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? ఫస్ట్ హైడ్రోజన్, హీలియం 1s2, 2s1, 1s1. సో ఇవి రెండు వద్దు నాకు. సెకండ్ పీరియడ్ తీసుకుంటాను నేను. లిథియం. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s1. సో అందుకని ఈ పర్టికులర్ ఎలిమెంట్ మీద నేను ఒక డాట్ చూపిస్తాను. అదే బెరీలియం 1s2, 2s1, ఇట్స్ గోయింగ్ టు బికమ్ 2s2. అంటే ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందుకని నేను 2s2 అంటాను. తర్వాత బోరాన్ 2s2, 2p1. సో ఇక్కడ ఇది అవుటర్ మోస్ట్ సెల్, ఇక్కడ ఇది అవుటర్ మోస్ట్ సెల్, ఇక్కడ రెండు కలిపి అవుటర్ మోస్ట్ సెల్. ఎందుకంటే 2s2, 2p1 రెండు కూడా సెకండ్ ఆర్బిట్లోనే ఉన్నాయి. వాట్ ఈజ్ వ్యాలెన్స్ షెల్? అవుటర్ మోస్ట్ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ వ్యాలెన్స్ షెల్. ఇక్కడ రెండు కూడా అవుటర్ మోస్ట్ సెల్లే కాబట్టి మనం ఇక్కడ ఎన్ని చూపించాలి? మనం 3 డాట్స్ చూపించాలి. తర్వాత కార్బన్ 2s2, 2p2. సో ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 4 డాట్స్. తర్వాత నైట్రోజన్ 2s2, 2p3 విల్ హ్యావ్ 5 డాట్స్. తర్వాత ఆక్సిజన్ 2s2, 2p4 విల్ హ్యావ్ 6 డాట్స్. తర్వాత ఫ్లోరిన్ 2s2, 2p5 విల్ హ్యావ్ 7 డాట్స్. తర్వాత నియాన్ విల్ హ్యావ్ 8 డాట్స్. 2s2, 2p6. సో ఈ రకంగా మనం లూయిస్ డాట్ సింబల్స్ని
ఎన్ని అవుటర్ మోస్ట్ సెల్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి 4 డాట్స్, 5 ఉన్నాయి 5 డాట్స్, ఇక్కడ 6 ఉన్నాయి 6 డాట్స్, 7 ఉన్నాయి 7 డాట్స్, 8 ఉన్నాయి 8 డాట్స్. సో ఈ లూయిస్ డాట్ సింబల్స్ని బేస్ చేసుకుని మనకి ఆక్టెట్ రూల్, సో ఈ ఆక్టెట్ రూల్లో ఏం చెప్తారు వీళ్ళు, ఎన్ని అవుటర్ మోస్ట్ సెల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్స్ అనేవి స్టెబిలిటీని డిసైడ్ చేస్తాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ ఇవన్నీ తీసుకుంటే కనుక వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ వీళ్ళ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్యూబ్లా ఉంటుంది. సో క్యూబ్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి, 8 కార్నర్స్ ఉంటాయి. సో ఈ క్యూబాయిడల్ 8 కార్నర్స్ కూడా ఎలక్ట్రాన్స్తో ఆక్యుపై అయిపోయినప్పుడు అది మోర్ స్టేబుల్, అంటే కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అయిపోయి అది మోర్ స్టేబుల్ అయిపోతుంది. సో అందుకని ఈ క్యూబాయిడల్ 8 కార్నర్స్ ఏదైతే ఉన్నాయో అవి 8 వీఆర్ గోయింగ్ టు హ్యావ్, దట్ ఈస్ మోర్ స్టేబుల్. అందుకని నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ మనం తీసుకుంటే కనుక ఏ రకమైనటువంటి కాంపౌండ్స్ కూడా మనకి ఇప్పుడు వచ్చి కనిపించలేదు. సో అందుకోసం ఎందుకు కనిపించలేదు అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల అన్ని డిసైడ్ చేసుకుని ఆక్టెట్ రూల్. ఈ ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే డూప్లెట్ రూల్ ఫర్ హీలియం. సో హీలియం మాత్రం 2 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని డూప్లెట్ అంటాం. ఈ మిగిలిన అన్నీ కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టెట్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ నియాన్ తీసుకుంటే కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఎలా అయితే నియాన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఇప్పుడు లిథియం ఉందనుకోండి, ఈ లిథియం ఆల్సో ట్రయింగ్ టు గెట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, ఫ్లోరిన్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఫ్లోరిన్ తీసుకుంటే కనుక 1 ఎలక్ట్రాన్ షార్ట్ టు ద నియాన్. అందుకని ఒక ఎలక్ట్రాన్ని తెచ్చుకోవడం ద్వారా ఐదర్ గెటింగ్ ద ఎలక్ట్రాన్ ఆర్ బై షేరింగ్ ద ఎలక్ట్రాన్. సో ఇది పర్టికులర్ బాండ్ ఫామ్ చేసుకుని అవి 8 ఎలక్ట్రాన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. అదే ఆక్టెట్ రూల్. ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఏం చెప్పొచ్చు మనం. సో వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ట్రయింగ్ టు గెట్ 8 electrons in their outermost cell. Similar to that of వాళ్ళు ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పి పిలిచారు, కానీ తర్వాత మనకు తెలిసినవి అవి ఇనర్ట్ గ్యాసెస్ కాదని అవి లిమిటేషన్స్లో చెప్పుకుందాం. సో ఇది ఆక్టెట్ రూల్. ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ 8 electrons in their outermost cell సిమిలర్ టు దట్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్. సో అందుకని ఈ పర్టికులర్ ఆక్టెట్ రూల్ని వీళ్ళు ప్రపోజ్ చేశారు. సో అందుకోసం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఒక్కటి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే వీళ్ళు చెప్పింది 8 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. సో ఆ 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటే ఆ పర్టికులర్ మాలిక్యూల్. ఇప్పుడు ఫ్లోరినే ఉంది. ఫ్లోరిన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్. సో నౌ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ 1 షాట్ 1 షాట్. ఈ రెండు కూడా మ్యూచువల్గా కోఆపరేట్ చేసుకుని నేను నీకు ఒక ఎలక్ట్రాన్ ఇస్తాను, నువ్వు నాకు ఒక ఎలక్ట్రాన్ ఇవ్వు అని చెప్పి 2 ఎలక్ట్రాన్స్ని 2 ఫ్లోరిన్లు కూడా షేర్ చేసుకుంటున్నాయి. సో అప్పుడు ఏమైంది, మనకి ఇవి షేర్ చేసుకోవట్లేదు, ఇవి ఇలాగే ఉన్నాయి. ఇవి 2 కూడా ఫ్లోరిన్ల మీద ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని మాత్రం షేర్ చేసుకుంటున్నాయి. సో బికాజ్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ దే విల్ ఫార్మ్ 1 బాండ్. సో అందుకని మనం సింగిల్ బాండ్ చూపిస్తాం. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్ షార్ట్, 2 ఎలక్ట్రాన్ షార్ట్. అందుకని 2 కూడా మ్యూచువల్గా కోఆపరేట్ చేసుకుని నేను నీకు 2 ఇస్తాను, నువ్వు నాకు 2 ఇవ్వు అని చెప్పుకుని డబల్ బాండ్ ఫామ్ చేసుకోండి. ఎందుకంటే 4 ఎలక్ట్రాన్లు షేర్ అయినాయి కాబట్టి దాన్ని మనం డబల్ బాండ్ అంటాం. 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. అదే నైట్రోజన్ తీసుకుందాం అనుకోండి, మూడు ఎలక్ట్రాన్ షార్ట్, నేను 3 ఎలక్ట్రాన్స్ ఇస్తాను, నువ్వు నాకు 3 ఎలక్ట్రాన్స్ ఇవ్వు అని మ్యూచువల్గా కోఆపరేట్ చేసుకుని 6 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి. అందుకని ట్రిపుల్ బాండ్. ఇవన్నీ కూడా మనకి హోమో డైఅటామిక్ మాలిక్యూల్స్ కాబట్టి ఈజీగా షేరింగ్ అది తెలిసిపోతుంది. సో పాలీ అటామిక్ మాలిక్యూల్స్ని తీసుకుంటే కనుక
ఎలా రాయాలి? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. CO2 లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాద్దాం. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయడానికి మనకి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి? సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే కౌంట్ టోటల్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్, కౌంట్ టోటల్ వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్. అందులో ఉన్నటువంటి వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ ఫస్ట్ కౌంట్ చేయాలి. సో కార్బన్ వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4. ఆక్సిజన్లు ఎన్ని? 6. సో 4 × 1 4, 6 × 2 12. సో టోటల్గా మనకి 16 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 16 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ని తీసుకుని నేను ఆ పర్టికులర్ మాలిక్యూల్లో ప్రతి యాటమ్ కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చేటట్టు స్ట్రక్చర్ రాయాలి. అది ఆక్టెట్ రూల్. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి మనకి? గివ్ ఏ అరేంజ్మెంట్. అంటే ఇప్పుడు CO2 3 యాటమ్స్ ఉన్నాయి. సో ఏ యాటమ్ని నేను సెంట్రల్ యాటమ్ కింద తీసుకుని ఒక స్కెలిటల్ స్ట్రక్చర్ ఇవ్వాలి. గివ్ ఏ స్కెలిటల్ స్ట్రక్చర్. సో స్కెలిటల్ స్ట్రక్చర్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇందులో ఏ విధమైనటువంటి మనకి రూల్స్ లేవు. సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్లోనే ఉంటుంది. సో ఇక్కడ రూల్స్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మ్యాక్సిమం లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎట్ సెంటర్, లేదంటే కనుక పాలీవాలెంట్ యాటమ్ అట్ సెంటర్. ఎయిదర్ ఏం చెప్తున్నాం మనం, ఉన్నటువంటి యాటమ్స్లో ఏది లెస్ ఎలక్ట్రోనెగటివ్ అయితే అది సెంట్రల్ యాటమ్ అవుతుంది. అది కుదరనప్పుడు ఏది పాలీవాలెన్సీ అంటే ఒకటి కంటే ఎక్కువ బాండ్లు ఫామ్ చేయగలిగినటువంటి యాటమ్ మాత్రమే సెంట్రల్ యాటమ్ కింద యాక్ట్ చేస్తుంది. సో లేదంటే అది సెంట్రల్ యాటమ్ కింద యాక్ట్ చేయదు. సో ఆ రకమైనటువంటి కండిషన్స్ రెండు కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ CO2, సో లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కార్బన్, సో క్యాన్ బి సెంట్రల్ యాటమ్. whereas in NH3 we are going to take nitrogen is more alternative but still that is the central atom. సో అందుకోసం రెండింటిని, ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ అని చెప్తున్నాను కదా, ఇక్కడ ఏం ఫిక్స్డ్ లేవు. సో పాలీవాలెన్సీ కానీ ఎలక్ట్రోనెగటివిటీ కానీ రెండిట్లో ఏదైనా సరే తీసుకుని మనం సెంట్రల్ యాటమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఎలక్ట్రోనెగటివిటీని తీసుకుంటే సరిపోతుంది కాబట్టి C ఆక్సిజన్ ఆక్సిజన్, కార్బన్ సెంటర్ కింద తీసుకుని ఆక్సిజన్ అటొకటి ఇటొకటి వేసాను. సో మినిమం 1 బాండ్ కంపల్సరీ, ఎందుకంటే అవి బాండ్ అవ్వాలి అంటే కనుక మినిమం 1 బాండ్ కంపల్సరీ. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి? 1 బాండ్కి 2 ఎలక్ట్రాన్లు. సో 2 బాండ్లకి 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇక్కడ -4 ఎలక్ట్రాన్స్. ఇంకెన్ని ఉన్నాయి మనకి? 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 ఎలక్ట్రాన్స్ని ఉపయోగించుకుని ఈ పర్టికులర్ స్కెలిటల్ స్ట్రక్చర్కి ఆక్టెట్ తీసుకురావాలి. డిస్ట్రిబ్యూట్ the remaining electrons to bonded atoms first, to bonded atoms to get octet. అంటే ఎప్పుడు కూడా మనం బాండెడ్ యాటమ్స్కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి, నాట్ టు ద సెంట్రల్ యాటమ్. సెంట్రల్ యాటమ్ కాకుండా బాండెడ్ యాటమ్స్కి. ఇప్పుడు COO, ఇప్పుడు ఈ ఆక్సిజన్కి ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని కావాలి? 6 ఎలక్ట్రాన్స్ కావాలి. టు గెట్ ఆక్టెట్, డిస్ట్రిబ్యూటివ్ యాటమ్స్ టు గెట్ ఆక్టెట్ యాజ్ లోన్ పేర్స్. సో మనం మళ్ళీ బాండ్స్ క్రియేట్ చేయకూడదు, లోన్ పేర్స్లా మాత్రమే మనం పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నాయి, మిగతా 6 ఎలక్ట్రాన్స్ని కూడా నేను బాండెడ్ కింద లోన్ పేర్స్ కింద పెట్టాను. ఇక్కడ కూడా లోన్ పేర్స్ కింద పెట్టాను. సో ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, 12. సో 4 + 12 6 ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడే ఖర్చు అయిపోయినాయి. కానీ ఇప్పుడు చెక్ చేసుకోండి, సెంట్రల్ యాటమ్ కార్బన్ నాట్ గెటింగ్ ద 8. సో ఇది ఆర్డర్, ఇలాగే ఫాలో అవ్వాలి. మీకు ఆల్రెడీ CO2 స్ట్రక్చర్ తెలుసు కాబట్టి నేను డబల్ బాండ్ పెట్టేస్తాను కాదు. సో ఎలా రాస్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు ఆక్సిజన్కి 8 వచ్చింది, ఈ ఆక్సిజన్కి 8 వచ్చింది, బట్ కార్బన్కి నాట్ గెటింగ్ 8. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ఆక్టెట్ for central atom, make lone pairs into bond pairs. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఏదైతే నేను లోన్ పేర్ కింద రాసానో, లోన్ పేర్ అంటే ఏంటి? అది షేర్ చేయకుండా ఓన్లీ యాటమ్ దగ్గర మాత్రమే ఉండిపోతుంది.
వాటిని బాండ్ పేర్స్ కింద కన్వర్ట్ చేయండి అని చెప్తున్నమాట. సో ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ లోన్ పేర్ నుంచి ఒకటి, ఈ పర్టికులర్ లోన్ పేర్ నుంచి ఒకటి బాండ్ పేర్స్ చేశాను అనుకోండి. నేను ఓ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఓ. ఇప్పుడు కార్బన్కి 8, ఆక్సిజన్కి 8, ఎందుకంటే ఇక్కడ 2 2 4 4 4 8, ఇక్కడ 2 2 4, ఇక్కడ 8. సో అందుకని నాకు సో బాండెడ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కలిపి 8, కార్బన్కి అన్నీ కూడా బాండ్ ఎలక్ట్రాన్స్ 8. సో ఈ రకంగా మనం ఏదైనా సరే మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ఇలా చేయొచ్చు. అక్కడ పాజిటివ్లీ ఛార్జ్డ్ క్యాటయాన్ ఇచ్చాడు అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ తగ్గించుకోవాలి. సో NH4+. సో నైట్రోజన్కి 5 × 1 5, హైడ్రోజన్కి 1 × 4 4. కానీ టోటల్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి మనం? -1. సో టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నైట్రోజన్ విల్ బి సెంట్రల్ ఆటమ్ H H H H. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ వేస్తామంటే మాలిక్యూల్ మొత్తానికి వేస్తాం. సో ఇది మామూలుగా మనం NH4+ తీసుకుంటే కనుక. అదే ఒక నెగిటివ్లీ ఛార్జ్ దానికి వేయాలి నేను. సో అప్పుడు CO3 2- తీసుకుంటాను నేను. సో CO3 2- తీసుకుంటే కనుక Cకి 4 × 1 4, ఆక్సిజన్కి 6 × 3 18. But what you are going to be having? -2. So we can take 22 + 2 is equal to 24 electrons is going to be the thing. Now you are going to be writing the structure C, O, O and O. And now we are going to be getting 8. సో ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకదాన్ని మనం ఎలక్ట్రాన్స్ని తీయాలి. సో టోటల్గా మనం 2- అని చెప్పి మనం చెప్తాం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ ఆక్సిజన్కి మనకి 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ వస్తాయి. సో అందుకోసం మనం 2- అనేది ఓవరాల్గా మాలిక్యూల్ మనం చూపిస్తాం. సో ఈ రకమైనటువంటి రెజనేటింగ్ స్ట్రక్చర్స్ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పుకుందాం. ఇక్కడ నేను రెజనెన్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఎప్పుడైతే మనకి ఈ డబల్ బాండ్ ఎక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఒకే చోట కాకుండా మనకి 2-3 చోట్ల బాండ్ పెట్టి ఛాన్స్ ఉన్నప్పుడు ఆ ఏవైతే స్ట్రక్చర్స్ వస్తున్నాయో వాటిని కెనానికల్ ఫార్మ్స్ అని, ఆ కెనానికల్ ఫార్మ్స్ నుంచి వచ్చినటువంటి రెజనెన్స్ హైబ్రిడ్ని మనం క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకుంటాం. ఓకే. సో ఇది మనకి ఆక్టెట్ బేస్ చేసుకుని లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని ఇస్తున్నాము. కానీ ఈ పర్టికులర్ ఆక్టెట్ రూల్ ఏదైతే ఇచ్చారో దీనికి లిమిటేషన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు వచ్చేది లిమిటేషన్స్ నుంచే. ఫస్ట్ లిమిటేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఆర్ డిస్టార్టెడ్ ఆక్టెట్, లేదంటే కనుక హైపోవాలెంట్ మాలిక్యూల్స్. అంటే మనకి జనరల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే స్టేబుల్, 8 ఎలక్ట్రాన్స్ లేకపోతే స్టేబుల్ అని చెప్పి మనకు చెప్పినటువంటి కొసెల్ లూయిస్. కొన్ని మాలిక్యూల్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ హ్యావింగ్ ద 8 ఎలక్ట్రాన్స్, వాటిని మనం ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటున్నాం, లేదంటే హైపోవాలెంట్ అంటున్నాం, లేదంటే డిస్టార్డ్ ఆక్టెట్ అంటున్నాం. ఇటువంటివన్నీ కూడా ఎగ్జిస్ట్ అవ్వకూడదు అకార్డింగ్ టు కొసెల్ లూయిస్, కానీ మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ BeCl2. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ బెరీలియం తీసుకుంటే కనుక 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. BCl3 దీనికి 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ <8 ఉన్నాయి కాబట్టి వాటిని ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఈ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు కొసెల్ లూయిస్. తర్వాత ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్, ఎక్స్పాండెడ్ ఆక్టెట్, లేదంటే హైపర్ వ్యాలెంట్ మాలిక్యూల్స్. హైపర్ వ్యాలెంట్ మాలిక్యూల్స్ ఆర్ ఎక్స్పాండెడ్ ఆక్టెట్ ఆర్ గోయింగ్ టు బి ఎలక్ట్రాన్ రిచ్.
సో ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్ ఇవి మోర్ దాన్ 8 కలిగి ఉంటాయి అన్నమాట. PCl5 will have 5 into 2, so 10 electrons will be present. SF6 will have 12 electrons. IF7 will have 14 electrons. సో ఇక్కడ ఏంటి 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటున్నాయి. సో 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నా సరే ఇవి స్టేబుల్. ఎందుకు స్టేబుల్? తర్వాత చాలాసార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అంటే ఉన్నవి ఎప్పుడు ఈవెన్ నెంబర్. అక్కడ కూడా ఏం చేసాం 12, 14, 16 లేదంటే ఇక్కడ 6, 4 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. కానీ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్స్ కూడా ఉంటున్నాయి. NO will have odd electron containing compounds. ClO2, NO2, KO2. సో ఇవన్నీ కూడా మనకి ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్స్. సో ఏంటి ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్స్? ఇది ఎలా తెలుసుకోవచ్చు? సో దీనికి నేను ఈజీగా చెప్పగలిగేది ఏంటంటే కౌంట్ total valency electrons. If it is odd number, it's a odd electron containing compound. If it is even number, it's not going to be odd electron containing compound. So ఎలా తెలుసుకోవచ్చు మనం? ఆడ్ నెంబర్ వస్తే కనుక టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అది ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. అది ఈవెన్ నెంబర్ వస్తే కనుక అది నాట్ అన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. NO2 నైట్రోజన్ వ్యాలెన్సీ ఎంత 5 అండ్ ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత 2 into 6 12. ఇట్స్ గోయింగ్ టు బి 17. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. N2O 2 into 5 10, 10 plus 6 16. సో ఇట్స్ నాట్ ఎన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. సో ఈ రకంగా మనం ఏదైనా సరే మాలిక్యూల్స్ని తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్లో ఉన్న యొక్క ఎలిమెంట్స్ యొక్క టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మనం కౌంట్ చేసి అది ఆడ్ నెంబర్ అయితే అది ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్ అంటాం. అది ఈవెన్ నెంబర్ అయితే నాట్ ఎన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ రకంగా మనం ఆక్టెట్ రూల్ యొక్క లిమిటేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. తర్వాత అసలు ఈ పర్టికులర్ ఆక్టెట్ రూల్ ఏదైతే ఇచ్చారో దేని మీద బేస్ చేసి ఇచ్చారో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో అసలు మనకి ఇనర్ట్ గ్యాసెసే లేవు, ఎందుకంటే జినాన్ కాంపౌండ్సే మనం చదువుకుంటాం. సో ఆల్ జినాన్ కాంపౌండ్స్ ఆర్ కమ్స్ అండర్ ఎలక్ట్రాన్ రిచ్, అంటే మోర్ దాన్ 10 ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి ఒక స్టేట్మెంట్. సో ఈ పర్టికులర్ జినాన్ కాంపౌండ్ తెలుసు మనకి. తర్వాత KrF2 కాంపౌండ్ తెలుసు. సో అందుకని ఈ ఇనర్ట్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ 18th గ్రూపే కంప్లీట్లీ రాంగ్, ఎందుకంటే ఇప్పుడు మనకి అవి ఇనర్ట్ కాదు అని తెలుసు. సో అందుకోసం ఆ ఆక్టెట్ రూల్ అనేది ఏదైతే బేస్ చేసుకుని ఇచ్చారో అది అసలు అప్లికబుల్లే కాదు అనేది ఈ జీనాన్ కాంపౌండ్స్ ప్రూవ్ చేసినాయి. కానీ స్టిల్ వీఆర్ ఏబుల్ టు స్ట్రాంగ్లీ బిలీవ్ ఏదైతే 8 ఎలక్ట్రాన్స్ అయితే అవి వస్తున్నాయో అవి మోర్ స్టేబుల్, అందులో తిరగలేదు. ఏదైనా మనకి ఇది డిమెరిట్ అవ్వచ్చు, కానీ ఈ పర్టికులర్ దాన్ని చాలా వరకు మనం ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, ఈ పర్టికులర్ ఆక్టెట్ రూల్లో మనం లూయిస్ స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ ఆక్టెట్ రూల్ని బేస్ చేసుకుని క్వశ్చన్, ఏ పెయిర్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ హ్యావ్ హార్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద గ్రూప్ NO, CO, ClO2, N2O5, SO2, O3. సో ఇప్పుడే చెప్పాను కదా నేను NO. సో 5 + 6 11. సో ఇట్స్ అన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. CO 4 + 6 10. ఇట్స్ నాట్ అన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. ClO2 క్లోరిన్లో ఎన్ని ఉంటాయి అన్పేడ్ ఎలక్ట్రాన్స్, సారీ వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్స్ 7. ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 6 into 2 12. సో ఇట్స్ గోయింగ్ టు బి గెటింగ్ 19. ఇట్స్ అన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. N2O5. సో 2 into 5 10, 5 into 6 30. సో 40 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి N2O5లో. ఇట్స్ నాట్ అన్ ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్. SO2 సల్ఫర్ 6, oxygen 6 into 2 12. So 18 electrons, it's not an odd electron containing compound. O3 6 into 3 18. So it's not an odd electron containing compound. So NO, ClO2 రెండు కూడా ఆడ్ నెంబర్స్ వచ్చి మనం టోటల్ చేసినప్పుడు, సో ఇవి రెండు కూడా మనకి
ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అవుతాయి. ఓకేనా? సో ఈ రకంగా మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఆడ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ కాంపౌండ్స్. కోవాలెన్సీ ఫర్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్. సో BF3 మన లూయిస్ డాట్ స్ట్రక్చర్లో వేస్తేనే మనకు కోవాలెన్సీ తెలుస్తుంది. సో మనకి కోవాలెన్సీ 3. SO2Cl2. Oxygen can form double bonds. Chlorine can form single bonds. So it's going to be having covalency 6. POCl3, P double bond OCl is going to be covalency 5. BeCl2, it's going to be 2. So that's why SO2Cl2. So usual గా మనకి వచ్చేటటువంటి ఆటమ్స్ ఏమున్నాయి మనకి HFClBrI. ఎప్పుడైనా సరే కాంపౌండ్స్ ఇస్తే ఇదే ఇస్తారు మనకి. ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్. సో ఎప్పుడైనా సరే తీసుకుంటే కనుక HFClBrI ఇవి సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి. O and S will have chances are there to have more sulfur, but usually they will form 2 bonds. Nitrogen will form 3 bonds. యూజువల్గా చెప్తున్నాను. సో కామన్గా మనం చేయడానికి ఈ వ్యాలెన్సీలను పెట్టుకుంటే కనుక మ్యాక్సిమం క్వశ్చన్స్కి తప్పు లేకుండా ఆన్సర్ చేయొచ్చు. HFClBrI will form 1 bond, whereas oxygen sulfur can form 2 bonds, nitrogen can form 3 bonds. ఎప్పుడంటే బాండెడ్ ఆటమ్స్ కింద ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. అంతేగాని సెంట్రల్ ఆటమ్ కింద ఉన్నప్పుడు ఇప్పుడు SO2Cl2 ఉంది, ఇక్కడ సల్ఫర్ 6 బాండ్ ఫామ్ చేసింది. నేను చెప్తుంది ఎప్పుడు అది సైడ్ ఆటమ్ కింద ఉన్నప్పుడు నేను చెప్తున్నాను అనమాట. ఓకే, బాండెడ్ ఆటమ్స్ కింద ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి బాండ్స్ని ఫామ్ చేస్తాయి. సో అది గుర్తుపెట్టుకుని మీరు వ్యాలెన్సీలు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనకి ఈ కొసెల్ లూయిస్ అప్రోచ్ అనేది ఏ రకమైనటువంటి ఆ బేసిస్ ఏదైతే డిమెరిట్స్ చెప్పుకున్నామో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎనర్జీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఏ రకమైనటువంటి బాండ్ పారామీటర్స్లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. షేప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే అన్ని మాలిక్యూల్స్ కూడా ఎందుకు రకరకాల షేపుల్లో ఉంటున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దానికోసం యాక్చువల్గా VSEPR థియరీ అనేది ముందుగా ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద షేప్స్. కానీ మనకి VSEPRకి హైబ్రిడైజేషన్కి సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి హైబ్రిడైజేషన్ చెప్పుకున్న తర్వాత VSEPR చెప్పుకుంటే ఈజీ అవుతుందని నేను ఆర్డర్లో వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్తున్నాను. కానీ అకార్డింగ్ టు క్రొనాలజీ అంటే డిస్కవరీ బేస్ చేసుకుంటే కనుక ఫస్ట్ కొసెల్ లూయిస్, తర్వాత VSEPR, ఆ తర్వాతే వ్యాలెన్స్ బాండ్ థియరీ. కానీ నేను మనకి VSEPR అనేది హైబ్రిడైజేషన్ చెప్పుకున్న తర్వాత ఈజీగా అర్థమైపోద్ది. రెండు ఒకటే కాన్సెప్ట్స్, అంటే వచ్చే రిజల్ట్ సేమ్, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వేరు కాబట్టి అక్కడ చెప్తాను. సో యాక్చువల్గా ఇప్పుడు నేను వ్యాలెన్స్ బాండ్ థియరీ ఫస్ట్ చెప్తాను. సో యాక్చువల్గా ఇప్పుడు వ్యాలెన్స్ బాండ్ థియరీ తీసుకుంటే కనుక ఆర్బిటాల్ కాన్సెప్ట్ అంటే కొసెల్ లూయిస్ అండ్ VSEPR దీస్ టూ ఆర్ బేస్డ్ ఆన్ బోర్స్ అటామిక్ మోడల్. అంటే నీల్స్ బోర్ ఏం చెప్పాడు, ఎలక్ట్రాన్స్ అనేవి పాయింట్ ఛార్జెస్ అవేమో స్టేషనరీ ఆర్బిట్స్లో రెవాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పాడు. సో ఆ పర్టికులర్ ఆర్బిట్స్ కాన్సెప్ట్ తీసుకుని ఆ రెండు థియరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాయి కాబట్టే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరు, ఎలక్ట్రాన్ షేరింగ్ ఇవన్నీ మాట్లాడుకుంటుంది. కానీ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏదైతే వచ్చిందో ఇది ఆర్బిటాల్, అంటే ఎప్పుడైతే బోర్స్ అటామిక్ మోడల్ రీప్లేస్డ్ బై యువర్ వేవ్ మెకానిక్ మోడల్ ఆర్ క్వాంటమ్ మెకానిక్ మోడల్, అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనే పాయింట్ ఛార్జ్ కాదు, దానికి డ్యూయల్ నేచర్ ఉందని తెలిసింది. ఆ డ్యూయల్ నేచర్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుద్ది వేవ్లా ఉన్నప్పుడు అనే క్వశ్చన్ వచ్చింది. సో అందుకోసం వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ప్రపోజ్ చేశారు. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో మెయిన్గా మనకు చూసేది ఏంటి, ఆర్బిటాల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ ద బాండ్ ఫార్మేషన్. సో అదే దీని యొక్క బేసిక్ డిఫరెన్స్ టు ద కొసెల్ లూయిస్ అండ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో పాస్టులేట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాను. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకి ఫస్ట్ సో ఏదైనా సరే ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే కనుక రెండు ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వాలి. సో ఓవర్లాపింగ్ అంటే ఏంటి, ఇంటర్ పెనట్రేషన్ టు వన్ టు అనదర్. అంటే ఇక్కడ ఒక వేవ్ ఉంది, ఇక్కడ ఒక వేవ్ ఉంది, ఈ రెండు వేవ్లు కూడా మనకి కలిసి వచ్చి ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ యాజ్ ఎ వేవ్ విల్ ఇంటర్ పెనట్రేట్, ఎందుకంటే ఇవి రెండు కూడా నెగిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతాయి. ఇవి రెండు రావాలంటే ఏం చేయాలి, ఫాస్ట్గా వచ్చి గుద్దుకోవాలి. గుద్దుకున్నప్పుడు ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్ పెనట్రేట్ అవుతుంది. ఆ ఇంటర్ పెనట్రేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ ఈజ్ గోయింగ్ టు బీ కాల్డ్ యాజ్ కోవలెంట్ బాండ్ అనేది వీళ్ళు చెప్తున్నటువంటి బాండ్ ఫార్మేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు,
ఎప్పుడైతే ఒక ఆర్బిటాల్ ఇంకొక ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుందో అంటే ఇంటర్పెనెట్రేషన్, ఇట్స్ నాట్ కంప్లీట్ ఇంటర్పెనెట్రేషన్, ఓన్లీ పార్షియల్ ఇంటర్పెనెట్రేషన్. పార్షియల్గా ఎప్పుడైతే ఇంటర్పెనెట్రేట్ అవుతుందో ఆ పర్టికులర్ ఇంటర్పెనెట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ కోవలెంట్ బాండ్ ఆర్ బాండ్ ఫార్మేషన్. సో అది చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటి? ఓవర్లాప్. అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ నౌ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్ ఓవర్లాప్ లీడ్స్ టు ద బాండ్ ఫార్మేషన్. అది వ్యాలెన్స్ బాండ్ థియరీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఈ ఓవర్లాపింగ్ ఏదైతే ఉందో ఏం కావాలి? అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అంటే ఏవైతే మనకి ఓవర్లాపింగ్ అవుతున్నాయో అవి కంపల్సరీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి, ప్లస్ ఆపోజిట్ స్పిన్ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అందుకని నేను హైలైట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ బై వ్యాలెన్స్ బాండ్ థియరీ. తర్వాత ఏ ఆర్బిటాల్స్ మనకి ఓవర్లాపింగ్ పనిచేస్తాయి? అది కంపల్సరీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అయి ఉండాలి, తర్వాత ఆపోజిట్ స్పిన్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఓవర్లాపింగ్ పనిచేస్తాయి. తర్వాత ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ నియర్లీ సేమ్, దట్ ఈస్ కంపారబుల్ ఎనర్జీస్. ఏ ఆర్బిటాల్స్ మనకి ఓవర్లాపింగ్ జరుగుతాయి అంటే అవి కంపారబుల్ ఎనర్జీస్ని కలిగి ఉండాలి. అంటే ఏ రెండు ఆర్బిటాల్స్, అంటే నేను ఎక్కడో 1s ఆర్బిటల్ తీసుకుని అక్కడ ఎక్కడో ఉన్నటువంటి 3p ఆర్బిటల్తో ఓవర్లాప్ చేయలేను. సో రెండు కూడా కంపారబుల్ ఎనర్జీస్, పక్క ఉన్నటువంటి ఎనర్జీస్ అయితే కనుక నేను చేయగలుగుతాను ఓవర్లాపింగ్. తర్వాత ద ఎలక్ట్రాన్ స్పిన్స్ ఆర్ న్యూట్రలైజ్డ్ అండ్ ఎలక్ట్రాన్ గెట్ పెయిడ్ అప్ ఆన్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఎప్పుడైతే ఇవి ఆపోజిట్ స్పిన్ అంటే ఇది ప్యారలల్ ఉంటే ఇది యాంటీ ప్యారలల్, ఈ రెండు కూడా కలుస్తున్నాయి. కలిసినప్పుడు ఏమవుతుంది? ఈ పెయిరింగ్ అప్ అనేది ఈ రెండిటి యొక్క స్పిన్స్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. ఎందుకంటే ఒకటి ఆపోజిట్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకుంటే రెండు న్యూట్రలైజ్ చేసేస్తున్నాయి. సో న్యూట్రలైజ్ చేసి ఆ ఎలక్ట్రాన్స్ రెండింటిని కూడా అటామిక్ ఆర్బిటల్స్లో కలిపి ఉంచుతున్నాయి. తర్వాత డ్యూరింగ్ ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజెస్ బిట్వీన్ ద టూ న్యూక్లియై, సో దట్ రిపల్షన్స్ ఆర్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఏం చెప్తుంది? ఈ పర్టికులర్ న్యూక్లియస్ వచ్చింది, ఈ పర్టికులర్ న్యూక్లియస్ వచ్చింది, ఈ రెండు న్యూక్లియస్లో మధ్యలో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే నెగిటివ్ ఛార్జ్ ఉందో ఈ న్యూక్లియస్కి ఏముంటుంది? ఇప్పుడు పాజిటివ్ రిపల్షన్స్ అవుతాయి. సో ఈ రిపల్షన్స్ని ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తున్నాయి. సో తగ్గించడం వల్ల అట్రాక్షన్ వస్తుంది. ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ ఏమో ఈ న్యూక్లియస్తో అట్రాక్ట్ అవుతుంది, ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్తో అట్రాక్ట్ అవుతుంది. సో దట్ దే కెన్ డెవలప్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద టూ న్యూక్లియై. ఆ రెండు బాండెడ్ ఆటమ్స్కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ని అవి డెవలప్ చేస్తున్నాయి. డిక్రీజింగ్ ద repulsive forces, increases between the thing. సో రిపల్షన్స్ తగ్గిస్తున్నాయి, అట్రాక్షన్స్ని పెంచుతున్నాయి. సో ఏ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఈక్విలిబ్రియం డిస్టెన్స్ వెన్ సిస్టమ్ హ్యాస్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎప్పుడు మనం బాండ్ ఫామ్ అయిందని చెప్పగలుగుతాం? ఈ రెండు న్యూక్లియస్లు కలిసి తర్వాత ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఈ మధ్యలో ఉండి ఈ మొత్తం రెండు న్యూక్లియస్లు రెండు ఎలక్ట్రాన్స్ సిస్టమ్ అనుకుంటే కనుక ఈ మొత్తం సిస్టమ్కి లెస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ని మనం బాండెడ్ స్టేట్ అని చెప్పి పిలుస్తాము అని చెప్తున్నారు అనమాట. ద స్ట్రెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్ డిపెండ్స్ ఆన్ extent of overlap of orbitals between the two atoms. Greater the extent of overlap, so greater the bond formation. So ఎప్పుడైతే ఓవర్లాపింగ్ ఎక్స్టెన్షన్ పెరుగుతూ ఉంటుందో దాని యొక్క బాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది అని చెప్తున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బై అన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? దాని యొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు కార్బన్కి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో అందుకోసం ఇది 4 బాండ్ ఫామ్ చేస్తుంది. బెరీలియంకి 2 ఉన్నాయి, 2 బాండ్ ఫామ్ చేస్తుంది అనేది చెప్తున్నాడు. తర్వాత ఈచ్ అటామిక్ ఆర్బిటల్ ఎక్సెప్ట్ ఎస్ ఆర్బిటల్ ఆర్ గోయింగ్ టు బి డైరెక్షనల్ ఇన్ స్పేస్. ఇప్పుడు ఎస్ ఆర్బిటల్కి స్పెరికల్ షేప్ ఉంది. పీకి అయితే కనుక పిఎక్స్, పివై, పిజెడ్. డీకి అయితే డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్2వై2, డిజెడ్2. ఈ రకంగా మనము యాక్సిస్ కూడా చెప్తున్నాము. సో అందుకని ఈ అన్ని ఆర్బిటాల్స్ కూడా డైరెక్షనల్ ఆర్బిటాల్స్ అంటాం. ఎస్ ఆర్బిటల్ ఈజ్ గోయింగ్ టు బి నాన్ డైరెక్షనల్ అని చెప్తాం. సో ఈ నాన్ డైరెక్షనల్ ఎస్ ఆర్బిటల్ will not give any shape for the molecule, but directional p orbital, d orbitals and f orbitals can give the shape for the molecules అని valence bond theory చెప్తుంది.
జామెట్రీ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఈజ్ డిసైడెడ్ బై ద డైరెక్షనల్ ఓవర్లాపింగ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సో ఎక్కడైతే అది పిఎక్స్ పివై పిజెడ్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఆ డైరెక్షనల్ ఆర్బిటాల్స్ అనేవి ఈ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ డిసైడ్ చేస్తాయని చెప్తుంది అనమాట. సో అది మనకి వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి చెప్పినటువంటిది. కానీ క్వశ్చన్స్ కోసం అవన్నీ కూడా మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్కి, కానీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి నాకు ఇక్కడ ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటి? ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ గురించి మాట్లాడాం మనం. సో ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఈజ్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ extent of overlapping depends upon nature of orbitals. Nature of orbitals అంటే ఏంటి? S orbital, P orbital, D orbital, F orbital. అదే మనకి చెప్పింది. సో S orbital will have less overlapping than P orbital, than D orbital, than F orbital. ఎందుకంటే more the directional, మోర్ విల్ బి ద ఓవర్లాపింగ్. సో మనకి డి అండ్ ఎఫ్ గురించి అవసరం లేదు. ఎస్ పి గురించి మాట్లాడుకుంటే కనుక పీపీ ఓవర్లాపింగ్ గ్రేటర్ దాన్ ఎస్పి ఓవర్లాపింగ్ గ్రేటర్ దాన్ ఎస్ఎస్ ఓవర్లాపింగ్. అంటే ఏదైతే నాన్ డైరెక్షనల్ ఓవర్లాపింగ్ ఉందో ఎస్ఎస్, అది తక్కువ ఓవర్లాప్ అవుతుంది కంపేర్డ్ టు వన్ నాన్ డైరెక్షనల్, వన్ డైరెక్షనల్. అదే పీపీ తీసుకుంటే బోత్ ఆఫ్ దమ్ ఆర్ డైరెక్షనల్. అందుకని నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్ విల్ డిసైడ్ ద ఓవర్లాపింగ్. సో ఇదే ఆర్బిట్స్ తీసుకుంటే కనుక ఇదేంటి? విత్ ఇన్ ఏ ఆర్బిట్. ఇప్పుడు ఎమాంగ్ ఆర్బిట్స్ తీసుకుంటే కనుక 1 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 3 అంటే ఫస్ట్ ఆర్బిట్ ఓవర్లాపింగ్ ఇస్ గ్రేటర్ దాన్ సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఈ రకంగా ఓవర్లాపింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది ఆర్బిట్ నెంబర్ పెరుగుతున్నప్పుడు. మనకి జనరల్గా కన్ఫ్యూజన్ వచ్చే క్వశ్చన్ ఇప్పుడు, ఇఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్బిట్స్ ఆర్ టేకెన్ ఇంక్లూడింగ్ ఆర్బిట్ నెంబర్, ఆర్బిటాల్స్ నేను రాయాలి ఇప్పుడు. 1s గ్రేటర్ దాన్ 2p greater than 2s greater than 2s. ఇది మనకి ఓవర్లాపింగ్ ఎఫిషియన్సీ. క్వశ్చన్స్ అడుగుతాడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా పీపీ ఎస్పీ ఎస్ఎస్ ఇస్తే మీకు ఏ డౌట్ లేదు, రాసేస్తారు. ఎప్పుడైతే ఇలా ఇస్తాడో మీకు డౌట్ వచ్చేస్తుంది. ఏంటి అది? ఇక్కడ నేను 1s ఫస్ట్ రాశాను, ఇక్కడ 2s లాస్ట్ రాశాను. అకార్డింగ్ టు ఓవర్లాపింగ్ ఎఫిషియన్సీ మనకి ఏం జరగాలి? పీపీ గ్రేటర్ దెన్ ఎస్పీ గ్రేటర్ దెన్ ఎస్ఎస్. కానీ 1s ఫస్ట్ వస్తుంది. ఎందుకని? ఇక్కడ 1s బికాజ్ ఆఫ్ 1 ఓవర్లాప్, నాట్ బికాజ్ ఆఫ్ ఎస్ఎస్ ఓవర్లాప్. ఇక్కడ ఫస్ట్ 1s ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆర్బిట్ ఉన్న ఫస్ట్ ఆర్బిట్లో ఆర్బిటాల్ ఏంటి? ఎస్ ఆర్బిటాలే, ఇంకో ఆర్బిటాల్ లేదు కాబట్టి 1 ఓవర్లాప్ ఈజ్ గ్రేటర్. ఇప్పుడు 2p 2s ఎందుకు వచ్చింది? సెకండ్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్ ఉంది, పి ఆర్బిటాల్ ఉంది. అందుకోసం 2p గ్రేటర్ దాన్ 2s గ్రేటర్ దాన్ 2s. ఈ రకంగా మనం ఓవర్లాపింగ్ ఎఫిషియన్సీని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఓవరాల్ ఓవర్లాపింగ్ ఎఫిషియన్సీ అడిగితే ఇది ఆన్సర్ అవుతుంది. విత్ ఇన్ ద సెకండ్ ఆర్బిట్ అడిగితే మళ్ళీ 2p గ్రేటర్ దాన్ 2s గ్రేటర్ దాన్ 2s అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు బి ద కన్సిడరేషన్ ఇది నేచర్ ఆఫ్ ఆర్బిటాల్, నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. సో నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ప్రకారం మనకి సిగ్మా బాండు, పై బాండ్. మనకి నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ప్రకారం సిగ్మా బాండ్, పై బాండ్. ఏంటది? యాక్సియల్ ఓవర్లాపింగ్, లేటరల్ ఓవర్లాపింగ్. సో మనకి అదే యాక్సిస్ మీద ఓవర్లాపింగ్ జరిగితే సిగ్మా బాండ్, లేదు లేటరల్ ఓవర్లాపింగ్ జరిగితే పై బాండ్. సో ఆ రకంగా మనకి ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సో ఏది స్ట్రాంగర్? యాక్సియల్ ఓవర్లాపింగ్ ఈజ్ స్ట్రాంగర్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి వీక్. సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్
పై బాండ్, అది అందరికీ తెలిసిందే. సో ఈ రెండింటి గురించి మనం తీసుకున్నట్లయితే కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మనం కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రకంగా యాక్సియల్ ఓవర్లాపింగ్ అనేది జరిగింది. సో ఇది సిగ్మా బాండ్. ఇప్పుడు ఈ బాండ్ ఫామ్ అయిన తర్వాత సో దిస్ ఈజ్ సిగ్మా బాండ్, దిస్ ఈజ్ పై బాండ్. సో ఏంటి సిగ్మా బాండ్కి పై బాండ్కి తేడా? సిగ్మా బాండ్ ఈజ్ గోయింగ్ టు బి యాక్సియల్ ఓవర్లాపింగ్, సో ఎలాంగ్ ద యాక్సిస్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? పై బాండ్ లాటరల్ ఓవర్లాపింగ్, పైన కింద కలిపి జరుగుతుంది. సో ఇది లెస్ స్ట్రాంగ్. ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ సిగ్మా బాండ్ పై బాండ్ చెప్పాం. సో దీన్ని బేస్ చేసుకునే ఆల్వేస్ ఫస్ట్ ఫార్మింగ్ బాండ్, ఫస్ట్ ఫార్మింగ్ బాండ్ ఈజ్ సిగ్మా. ఆఫ్టర్ సిగ్మా రిమైనింగ్ ఆర్ పై. అంటే సిగ్మా బాండ్ లేకుండా పై బాండ్ ఉండదు. ఒక్కసారి సిగ్మా ఫామ్ అయిన తర్వాత మిగిలిన అన్ని బాండ్స్ కూడా పై బాండ్స్, ఎందుకంటే యాక్సియల్ ఓవర్లాపింగ్ అనేది ఒకేసారి జరుగుతుంది. సో మోర్ దాన్ వన్స్ అనేది జరగదు. సో అదన్నీ కూడా మనకి ఫస్ట్ ఫార్మింగ్ బాండ్ ఈజ్ సిగ్మా, ఆఫ్టర్ సిగ్మా రిమైనింగ్ ఆల్ ఆర్ పై అని చెప్పొచ్చు. ఫ్రీ రొటేషన్ పాసిబుల్, ఇట్ రెస్ట్రిక్ట్ ద రొటేషన్. సిగ్మా బాండ్ అనేది రొటేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అదే పై బాండ్ ఏం చేస్తుంది? ఆ రొటేషన్ని ఆపేస్తుంది, రెస్ట్రిక్షన్. అందుకనే పై బాండ్ ఫామ్ అయినప్పుడు మనకి జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి, సిగ్మా బాండ్ ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ ఐసోమర్స్ వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పుకుంటాం, ఎందుకంటే ఫ్రీ రొటేషన్ వల్ల. సో ఇవన్నీ కూడా మనకి సిగ్మా బాండ్కి పై బాండ్కి ఉన్నటువంటి డిఫరెన్స్. సో సిగ్మా బాండ్ పై బాండ్. సో ఎప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ కెన్ బి ఫార్మ్డ్ బై అన్హైబ్రిడ్ అండ్ హైబ్రిడ్. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయినా అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయినా రెండు ఫామ్ చేస్తాయి. నెవర్ ఫార్మ్డ్ బై ఎస్ అండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఎస్ ఆర్బిటాల్ ఎప్పుడు కూడా మనకి సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తుంది. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తాయి. ఎప్పుడు కూడా ఎస్ కానీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కానీ పై బాండ్ ఫామ్ చేయలేవు. సో అది ఈ రెండు సిగ్మా బాండ్కి పై బాండ్కి ఉన్న డిఫరెన్స్. సో ఈ ఓవర్లాపింగ్ ఎఫిషియన్సీని బేస్ చేసుకుని మనం బాండ్ ఫార్మేషన్స్ చెప్తాం. అది బ్యాలెన్స్ బాండ్ థియరీ మనకు చెప్పేటటువంటివి. క్వశ్చన్స్ అన్నీ కూడా మెయిన్ ఇక్కడ ఏదైతే రాస్తానో దాని మీద బేస్ చేసిన ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ బ్యాలెన్స్ బాండ్ థియరీలో రిపల్సివ్ ఫోర్సెస్ గురించి, అట్రాక్టివ్ ఫోర్సెస్ గురించి ఇందాక చెప్పాను నేను. రిపల్సివ్ ఫోర్స్ ఆర్ గోయింగ్ టు బి డిక్రీజింగ్, అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. సో ఇప్పుడు రెండు న్యూక్లియస్లు తీసుకుందాం మనం. ఇది ఒక ఆటమ్, ఇది ఒక ఆటమ్. సో దీంట్లో మనం తీసుకున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ న్యూక్లియస్ ఏముంటుంది? పాజిటివ్ ఛార్జ్. ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆటమ్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది, యూ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది, అంతే. సో దీంట్లో ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ ఏంటి? దిస్ న్యూక్లియస్ విల్ అట్రాక్ట్ దిస్ ఓన్ ఎలక్ట్రాన్, దిస్ ఎలక్ట్రాన్ విల్ బి అట్రాక్టెడ్ బై ఇట్స్ ఓన్ న్యూక్లియస్, అంతే, వేరే ఏమీ లేవు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాండ్ ఫామ్ అవుతుందో సో అప్పుడు ఏం జరుగుతాయి? రెండు న్యూక్లియస్లు దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఒక న్యూక్లియస్ ఇంకో న్యూక్లియస్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? సో ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ అట్రాక్షన్, ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అవుతున్నాయి, ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అవుతున్నాయి. ఏ అంటే అట్రాక్టివ్ ఫోర్స్. ఈ రెండు అట్రాక్టివ్ ఫోర్స్ కలగడం వల్ల ఏమవుతుంది? ఈ రెండు న్యూక్లియస్లు కూడా దగ్గరికి వస్తున్నాయి. ఈ న్యూక్లియస్ ఏమో ఈ ఎలక్ట్రాన్ని, ఈ న్యూక్లియస్ ఏమో ఈ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇవి రెండు కూడా మనకి దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో ఎప్పుడైతే దగ్గరికి వచ్చినాయో ఈ ఎలక్ట్రాను రిపల్షన్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఆర్ అని రాసుకుంటున్నాయి, ఇక్కడ మనం రిపల్షన్.
సో ఈ రెండింటికి కూడా రిపల్షన్స్ వస్తున్నాయి. అలాగే న్యూక్లియస్కి కూడా మనకి రిపల్షన్ ఫోర్స్లు వచ్చినాయి. మనకి రిపల్షన్ ఈ ఎలక్ట్రాన్కి రిపల్షన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎప్పుడైతే ఇవి రెండు దగ్గరికి వస్తున్నాయో ఫస్ట్ ఒక న్యూక్లియస్కి ఇంకొక ఎలక్ట్రాన్కి అట్రాక్షన్ డెవలప్ అయినాయి. ఎప్పుడైతే ఇంకా బాగా దగ్గరికి వచ్చేస్తున్నాయో రిపల్షన్ స్టార్ట్ అయినాయి. ఇవి రెండు కూడా ఒక ఈక్విలిబ్రియం డిస్టెన్స్ వచ్చిన తర్వాత అక్కడ ఈక్విలిబ్రియేట్ అయిపోతాయి. అంటే repulsive forces are going to be dominated by attractive forces so that the two atoms are going to be in connected. So that is only called as bonded state. ఎక్కడైతే కనుక రెండు కూడా మనకి కనెక్ట్ అయిపోయి ఉంటున్నాయో ఆ పర్టికులర్ స్టేట్నే బాండెడ్ స్టేట్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ రకమైనటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా రెండు ఇంటరాక్టివ్ ఫోర్సెస్, రెండు ఆటమ్స్ మధ్యన ఏమేమి ఉన్నాయి మనకి. ఫస్ట్ ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్. ఏ న్యూక్లియస్కి ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అవుతున్నాయి. సో నేను ఏ అండ్ బి అని తీసుకుంటే ఎన్ఏ ఈఏ, ఎన్బి ఈబి. సో ఎప్పుడైతే రెండు ఫ్రీ స్టేట్లో ఉన్నాయో ఏ న్యూక్లియస్ ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్ మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఆ పర్టికులర్ అట్రాక్షన్సే ఉన్నాయి మనకి. ఎప్పుడైతే అవి బాండెడ్ స్టేట్కి వస్తున్నాయో బాండెడ్ స్టేట్ తీసుకుంటే ఏమవుతుంది మనకి. ఎన్ఏ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అట్రాక్షన్ విత్ ఈబి, ఎన్బి ఈజ్ హ్యావింగ్ ద అట్రాక్షన్ విత్ ఈఏ. ఇవి పర్టికులర్ మనకి అట్రాక్షన్స్. అట్ ద సేమ్ టైం మనకి రిపల్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి అట్రాక్షన్స్. రిపల్షన్స్ ఏమున్నాయి మనకి. ఎన్ఏ ఎన్బి, ఈఏ ఈబి. సో ఈ అట్రాక్షన్స్ రిపల్షన్స్ రెండు కూడా ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినప్పుడు ఆ స్టేట్ని మనం బాండెడ్ స్టేట్ అని పిలుస్తామని వ్యాలెన్స్ బాండ్ థియరీ మనకు చెప్తుంది. సో ఇది మన వ్యాలెన్స్ బాండ్ థియరీ కోసం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెసీస్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్. సో దీనికి మనం స్ట్రక్చర్స్ అన్నీ తెలుసుకోవాల్సిందే, నో ఆప్షన్. సో ఇందులో ఎన్ని సిగ్మాలు ఉన్నాయి. ఫస్ట్ ఫార్మింగ్ బాండ్ సిగ్మా అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ ఫార్మింగ్ బాండ్, ఇది ఫస్ట్ ఫార్మింగ్ బాండ్ అనుకుందాం, ఇది ఫస్ట్ ఫార్మింగ్ బాండ్ అనుకుందాం. సో 3 సిగ్మా. సికి ఇంకో బాండ్ లేదు, పై లేనట్టే. సికి అనికి 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 ఇక్కడ 2. సో టోటల్గా 4 పై బాండ్స్. దే ఆర్ నాట్ ఈక్వల్. CH2 twice, CN twice. Tetra, Sino, CH twice, CN twice है ना. Okay. CH twice, CN twice అయితే ఇలా రాసుకోవాలి మనం. సో ఇది ఒక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్. 1 2 3 4 5 6 7 7 సిగ్మా. పై బాండ్స్ 1 2 3 4 5 5 పై. సో ఇది కూడా సేమ్ కాదు. HCO3 C డబల్ బాండ్ O OH H2CO3. ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి. Between O and H 1 2 3 4 5 5 sigma 1 pi. It is also not same. XeO4 oxygen will have double bond and చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో 4 sigma 4 pi bonds. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆన్సర్. సో ఈ రకంగా మనం బాండ్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని నెంబర్ ఆఫ్ సిగ్మా నెంబర్ ఆఫ్ పై బాండ్స్ని మనం చెప్పుకుని అప్పుడు సేమా కాదా డిసైడ్ చేసుకోవచ్చు. ఇది 2015లో ఇచ్చిన క్వశ్చన్. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ కంటైన్స్ నో పై బాండ్స్. నో పై బాండ్స్ SO2.
సో చెప్పాను కదా ఆక్సిజన్ అనేది కంపల్సరీ డబుల్ బాండ్ ఫామ్ చేస్తే బాండ్ ఆటమ్స్ ఉన్నప్పుడు. సో ఇది ఆన్సర్ కాదు. NO2. So this is going to be also having pi bond. CO2. It is also having pi bond. H2O. ఇక్కడ ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ అయింది కాబట్టి దీంట్లో పై బాండ్స్ లేవు, ఓన్లీ సిగ్మా బాండ్స్ మాత్రమే ఉన్నాయి. సో వీటికి స్ట్రక్చర్స్ తెలుసుకోవాలి. స్ట్రక్చర్స్ తెలుసుకుంటేనే కొన్నిటికి ఆన్సర్ వస్తుంది. సో ఇవి H2O ఆన్సర్ తెలుసు కాబట్టి అట్లీస్ట్ మనకు ఆ బాండ్స్ వేసుకుంటే బెటర్. సో మిగిలిన పోని అంటే ఒక్కొక్కసారి ఆడ్ మెన్ అవుట్ కింద కూడా తీసుకోవచ్చు, లేదంటే మనకు తెలిసిన డైరెక్ట్ ఆన్సర్ కూడా ఆన్సర్ అవ్వచ్చు. సో అందుకని ఇక్కడ సిగ్మా బాండ్స్ ఉంటాయి, పై బాండ్స్ ఉండవని మనకు తెలుసు కాబట్టి H2Oలో డైరెక్ట్గా దాని ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు. Which of the following pairs of compounds is isoelectronic and isostructural? సో ఇది isoelectronic, isostructural అనేది ఫస్ట్ ఎలక్ట్రాన్స్ చెక్ చేసుకుందాం. సో టెలూరియం, అయోడిన్. సో టెలూరియం దేంట్లోకి వస్తుంది? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. సో అందుకని ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 + 2 × 7 14 20 ఎలక్ట్రాన్స్. XeF2. Xe is having 8 and is going to have 14 22. సో ఇవి ఐసోఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో అందుకని ఇవి ఐసోఎలక్ట్రానిక్ కాదు, అసలు ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళక్కర్లేదు. సో అందులో 20 ఉన్నాయి, ఇందులో 22 ఉన్నాయి. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఐసోఎలక్ట్రానిక్. IBr2-, I7 Br2 is going to be 14 + 1 minus means 1. So it's going to be 21 22. XeF2. So it's going to be 8 and it's going to be having 14, so 22. So ఇవి రెండు కూడా ఐసోఎలక్ట్రానిక్ అయినాయి. సో IBr2- will have 7 + 14 + 1, it's 22. XeF2 8 + 14 22 electrons. Isostructural కాదా? సో XeF2 is linear, IBr2- also linear. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లీనియర్. సో అది మనకి హైబ్రిడైజేషన్లో తెలుస్తుంది, నేను చెప్తాను. సో అందుకని ఇది ఆన్సర్ తీసుకోవచ్చు మనం. IF3. 7 + 3 7s are 21. So it's going to be 28. XeF2 already calculate చేసాం, 22. So not isoelectronic. BeCl2. 2 + 14 16. XeF2 8 + 2 × 7 14 22. ఇవి ఐసోఎలక్ట్రానిక్ కాదు. సో ఇక్కడ నీట్ 2017లో కాంట్రవర్సీ ఏమొచ్చింది అంటే, నేను ఇప్పుడు ఏవైతే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ తీసుకుని ఐసోఎలక్ట్రానిక్ అండ్ స్ట్రక్చరల్ ఐసో అని చెప్పేసానో, యాక్చువల్గా అయితే కనుక మనకి ఐసోఎలక్ట్రానిక్ అంటే ఏం తీసుకుంటామంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. ఎందుకంటే అటామిక్ నెంబర్స్ని తీసుకుంటాం. అప్పుడు అటామిక్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈ రెండిటికి కూడా సేమ్ రావు. సో ఇక్కడ జెనాన్ ఏమో 54 + 9 + 9. అదే IBr2 తీసుకుంటే కనుక మనకి 35 + 35 + 58 సంథింగ్ ఐడిన్ ఈజ్ గోయింగ్ టు బి. సో అది మనకి సేమ్ రావట్లేదు, అందుకని నన్ను ఇచ్చారు ఆన్సరు. కానీ మామూలుగా ఈ రకమైనటువంటి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసుకుంటే అది ఐసోఎలక్ట్రానిక్ అవుతుంది. అందుకని వాళ్ళు ఆ క్వశ్చన్ డిజైన్ చేశారు. కానీ ఐసోఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అటామిక్ నెంబర్స్ని యాడ్ చేసుకుని తీసుకోవాలి, ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ తీసుకోకూడదు. సో అందుకోసం అక్కడ నన్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు వ్యాలెన్స్ బాండ్ థియరీతో ప్రాబ్లం ఏముంది మనకి? సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో ప్రాబ్లం ఏముందంటే CH4 మాలిక్యూల్తో ప్రాబ్లం వచ్చింది. సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఒక క్వశ్చన్ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ అని అడిగితే CH4కైనా H2Oకైనా NH3కైనా ఏ మాలిక్యూల్కైనా సరే 90 degrees ద బాండ్ యాంగిల్. ఎందుకని అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం?
p ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్ అవుతాయి. ఎందుకంటే px py pz. ఇప్పుడు px py యాంగిల్ ఎంత 90, px pz యాంగిల్ ఎంత 90. సో అన్నీ కూడా 90 డిగ్రీ బాండ్ యాంగిల్స్ తోటే ఉంటాయని చెప్పి చెప్తాడు. సో కానీ CH4 ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. కార్బన్ 1s2 2s2 2p2 ఓన్లీ అవుటర్ మోస్ట్ సెల్లే తీసుకుంటాం కాబట్టి 1 2 1 2. ఇది గ్రౌండ్ స్టేట్ అంటాం. ఈ గ్రౌండ్ స్టేట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద బాండ్ ఫార్మేషన్? ఇక్కడ రెండే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్లు మాత్రమే బాండ్ ఫార్మేషన్కి ఎలిజిబుల్. సో మిగిలినవి ఎలిజిబుల్ కాదు. అందుకోసం ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎనర్జీని మనం ఇచ్చిన ద్వారా ఎగ్జైటెడ్ స్టేట్లో 2s1 2p3. ఇక్కడ నాకు 4 బాండ్స్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది, లేదంటే 4 బాండ్ ఫామ్ చేయడానికి అవకాశం లేదు. సో అందుకని కార్బన్ కెన్ ఫామ్ 4 బాండ్స్ ఇన్ ఇట్స్ ఎగ్జైటెడ్ స్టేట్. నౌ కార్బన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 1 s ఆర్బిటల్. నేను p ఆర్బిటల్ని ఒక డంబెల్ తోటి చూపిస్తున్నాను ఈజీగా ఉండడం కోసం. సో 1 s ఆర్బిటల్, 3 p ఆర్బిటల్స్, 1 px py pz. ఇప్పుడు హైడ్రోజన్ కొన్న ఆర్బిటల్ ఏంటి? 1s1 అంటే స్పెరికల్ చూపిస్తాం మనం. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇక్కడ 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 ఇక్కడ, ఇప్పుడు ఇది ఏ బాండ్? ఇది సిగ్మా ఎస్ఎస్ బాండ్. ఇది సిగ్మా ఎస్పిఎక్స్, సిగ్మా ఎస్పివై, సిగ్మా ఎస్పిజెడ్. అంటే నేను ఇప్పుడు CH4 మాలిక్యూల్ తీసుకున్నట్లయితే కనుక ఎన్ని బాండ్స్ ఉన్నాయి? అకార్డింగ్ టు ఓవర్లాపింగ్ ఏం చెప్పాం మనం? SPX PY PZతో సంబంధం లేదు. SP will have one type of overlapping efficiency, SS will have overlapping efficiency. So I am having 2 types of bonds, that is sigma SS and sigma SP. ఈ రకంగా నాకు సిగ్మా ఎస్ఎస్ అండ్ సిగ్మా ఎస్పి అనేటటువంటి 2 ఓవర్లాప్లు ఛాన్సులు ఉన్నాయి నాకు. సిగ్మా ఎస్ఎస్ ఓవర్లాపింగ్, సిగ్మా ఎస్పి ఓవర్లాపింగ్, ఈ రకమైన 2 రకాలైనటువంటి బాండ్స్ ఛాన్స్ ఉన్నాయి. అదే రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక బాండ్ యాంగిల్ ఎంత ఇప్పుడు చెప్తున్నాను నేను? అకార్డింగ్ టు VBT అని మెన్షన్ చేస్తే డైరెక్ట్గా తీసుకుంటే ఇప్పుడు 90 డిగ్రీసే కదా ఉంది. సో బాండ్ యాంగిల్ ఈజ్ 90. కానీ ఎక్స్పెరిమెంటల్గా both of them are wrong. So what is going to be the correct one we are going to be having? This is not going to be 90 degree. This is going to be 109 degree 28 minutes and all bonds are same. Similar energy. ఇక దీని ప్రకారం 2 డిఫరెంట్ ఎనర్జీలు ఉండాలి. ఎందుకంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ మారిపోయింది కాబట్టి 2 డిఫరెంట్ ఎనర్జీస్ ఉండాలి. కానీ అన్ని బాండ్లు కూడా సేమే. CH4లో దాని బాండ్ యాంగిల్ ఏమో 109 degree 28 minutes. సో దీన్ని వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఎందుకని? వీటి యొక్క బాండ్ యాంగిల్ దీనికి 109 degree, NH3కి ఏమో మనకు తెలిసిన యాంగిల్స్ తెలుసు కదా, 109 degree 28 minutes. ఇది 104.5 degree, ఇదేమో 107 degree. సో ఒకటే రకమైన యాంగిల్ ఇచ్చాం యాక్చువల్గా, కానీ డిఫరెంట్ బాండ్ యాంగిల్స్ వస్తున్నాయి. సో వీటిని యాక్చువల్గా ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దీనికి ఎక్స్టెన్షన్గా హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో హైబ్రిడైజేషన్ డెఫినేషన్: ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ టు గివ్ ఈక్వల్ ఎనర్జీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ సేమ్ నెంబర్. అంటే ఏదైనా సరే సిమిలర్ ఎనర్జీ కలిగినటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ని తీసుకుని ఇంటర్మిక్స్ చేయడం ద్వారా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని తీసుకుంటాం. ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని మనం ఏదైతే నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ తీసుకున్నామో అంతే నెంబర్లో వస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి కూడా ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది.
సో ఆ పర్టికులర్ ప్రాసెస్ని మనం హైబ్రిడైజేషన్ అంటాం. సో సింపుల్గా మనకి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు హైబ్రిడైజేషన్ అంటే టొమాటో పొటాటో బ్రీడ్స్ అన్నీ కూడా మనకు తెలిసినాయి కదా, ఇప్పుడు అన్నీ కూడా హైబ్రిడ్స్ వచ్చినాయి. సో టొమాటో పొటాటో, ఇప్పుడు నాకు టొమాటో నచ్చింది, పొటాటో నచ్చింది, సో రెండు కలిపి ఒకే దాంట్లో తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం, పొటాటోని టొమాటోని హైబ్రిడైజేషన్ చేస్తాం. చేసినప్పుడు ఒక కొత్త వెజిటబుల్ వచ్చింది, దానికే నేను పొమాటో అని పెట్టాను. ఈ పొమాటోలో ఏముంటాయి, పొటాటో క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ టొమాటో క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఆ రెండు క్యారెక్టర్లు కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని హైబ్రిడ్ అంటాం. ఏదైతే టొమాటో ఉందో అది ప్యూర్, ఏదైతే పొటాటో ఉందో అది ప్యూర్, ఇవి పొమాటో ఏదైతే ఉందో అది హైబ్రిడ్. అదే రకంగా మనకి ఇప్పుడు వరకు కూడా వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఏం చెప్తున్నాం, ఎస్ ఆర్బిటాల్ విల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఓవర్లాపింగ్, పి ఆర్బిటాల్ విల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఓవర్లాపింగ్. సో ఎటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ ఓవర్లాపింగ్ అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఇలా ఏం చెప్తున్నారు, ఎటామిక్ ఆర్బిటాల్స్గా కాకుండా అవి కలిసిపోయి ఒక కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్ని ఫామ్ చేసి ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఓవర్లాపింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అదే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. సో దీంట్లో కొన్ని పాసిలేట్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ హైబ్రిడైజేషన్. ద నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఏవైతే మనకి రెండు అటామిక్ ఆర్బిటాల్ కలిస్తే రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి, మూడు అటామిక్ ఆర్బిటాల్ కలిస్తే మూడు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలిస్తే అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఫస్ట్ పాయింట్. తర్వాత ద అటామిక్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ అవుటర్ మోస్ట్ సెల్ ఓన్లీ విల్ ఇన్వాల్వ్ ఇన్ అ హైబ్రిడైజేషన్. సో తర్వాత మళ్ళీ ఇన్నర్ ఆర్బిటాల్స్ అన్నీ వచ్చినాయి, కానీ ఫస్ట్ వాళ్ళు అనుకుంది ఏంటంటే అవుటర్ వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ మాత్రమే ఈ పర్టికులర్ హైబ్రిడైజేషన్స్లో ఉంటాయి. షుడ్ ఆల్మోస్ట్ హ్యావ్ సేమ్ ఎనర్జీ. సో ఎక్కడెక్కడో ఉన్న ఆర్బిటాల్స్ తీసుకొచ్చి నేను హైబ్రిడైజ్ చేయలేను, పక్క పక్కన 2s 2p 3s 3p ఈ రకమైనటువంటి సేమ్ ఎనర్జీ, సిమిలర్ ఎనర్జీ కలిగినటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ని మాత్రమే మనం హైబ్రిడైజ్ చేయగలుగుతాము. ఇక్కడ స్పెషల్ ఫుల్ఫిల్డ్ అటామిక్ ఆర్బిటాల్ అండ్ ఎంటీ ఆర్బిటాల్. అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది మనకు కొత్త కాదు. సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇఫ్ ద ఆర్బిటాల్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అన్పేడ్ ఎలక్ట్రాన్, ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ పెయిడ్ అప్ ఎలక్ట్రాన్స్, ఆర్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎంటీ. సో ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి అండర్ గోయింగ్ హైబ్రిడైజేషన్. అంటే ఒక పర్టికులర్ ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు అందులో ఒక ఎలక్ట్రాన్ ఉన్నా, లేదంటే రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదంటే అది ఎంటీగా ఉన్నా, ఏదైనా సరే మనకి హైబ్రిడైజ్ చేయడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మేకింగ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్బిటాల్ విత్ 1 electron or 2 electrons or empty. So anything is going to be undergoing hybridization. All hybrid orbitals are having same energy, same size, same shape. Like they will have the same thing is going to be forming. Hybridization జరిగిన తర్వాత అన్ని క్యారెక్టర్లు కూడా ఒకేలా ఉంటాయి, ఎనర్జీ, సైజు, షేపు. ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఫార్మింగ్ ద కోవలెంట్ బాండ్. చెప్పాను కదా, ప్యూర్ ఆర్బిటాల్స్ కాకుండా ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే కనుక ఇంకా బాగా ఎఫిషియెంట్గా ఎనర్జీ మనకి బాండ్ ఫామ్ చేస్తాయని చెప్తున్నారు. తర్వాత హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ 3D స్పేస్. సో ఏవైతే మనకి వచ్చినటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో ఈ 3 dimensional స్పేస్లో అవి అరేంజ్ అవుతాయి. సో ఏది 3 dimensional స్పేస్ అంటే, ఇప్పుడు రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటే కనుక నాకు 3 dimensional స్పేస్లో ఎక్కడ పెట్టచ్చు నేను, ఒకటేమో రైట్ సైడ్, ఒకటేమో లెఫ్ట్ సైడ్. సో అప్పుడు నాకు లెస్ రిపల్షన్స్ వస్తాయి. అదే 3 ఉన్నాయనుకోండి 120 degree, ఒకటేమో అక్కడ, ఒకటి ఈ కార్నర్, ఒకటి ఈ కార్నర్, ట్రయాంగిల్ తీసుకుని నేను పెడతాను. సో ఆ రకంగా 3 dimensional స్పేస్లో ఎక్కడ మనకి అంటే 2Dలో ఊహించకూడదు, 3Dలో. ఎందుకంటే 3, 2 2Dలోని 3Dలోని ఒకటే, 4 వచ్చినప్పుడు మాత్రం మారిపోతున్నాం. 4 అంటే మనం స్క్వేర్ ఊహిస్తాం 90 degree, కానీ 3 dimensional స్పేస్లో మనం టెట్రాహైడ్లో వస్తుంది. సో అందుకోసం మనం ఆ పదం వాడాం. 3 dimensional స్పేస్లో మనకు వచ్చినటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మనకి ఏదైతే షేప్ వస్తుందో ఆ షేపే ఆ మాలిక్యూల్కి వస్తుంది అనేది ఈ పర్టికులర్ జామెట్రీ కోసం చెప్పింది. అకార్డింగ్ టు బెండ్స్ రూల్, మోర్ ఎలక్ట్రోనెగేటివ్ సబ్స్టిట్యూయెంట్స్ అటాచ్డ్ టు ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంటే ఎప్పుడైతే కనుక హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేసుకుంటాయో బాండ్ sp లేదంటే sp2 sp2 అంటే మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ ఉన్నప్పుడు
వాటి యొక్క బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అనేదే ఈ పర్టికులర్ మోర్ పీ క్యారెక్టర్ గురించి చెప్పినటువంటి ఒక పాయింట్. హైబ్రిడైజేషన్స్ని ఎలా కనుక్కోవాలి? Number of hybrid orbitals 2, sp hybridization, 3 sp2 hybridization, 4 sp3 hybridization, 5 sp3 dehybridization, 6 sp3d2 hybridization, 7 sp3d3 hybridization. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తెలిస్తే మనం హైబ్రిడైజేషన్ చెప్పడం ఈజీ. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని కనుక్కోవడానికి మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్లో నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని హెచ్ అనుకుంటున్నాను నేను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఏదైనా ఒక స్ట్రక్చర్ రాసి దాంట్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఆ పర్టికులర్ ఏదైతే మనకి క్యారెక్టర్ వచ్చిందో సో దాన్ని నేను నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కింద తీసుకుంటాను. సో ఈ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ టోటల్ చేసినప్పుడు 2 వస్తే ఎస్పీ, 3 వస్తే ఎస్పీ2, 4 వస్తే ఎస్పీ3 ఆ రకంగా చెప్పొచ్చు. లేదు ఫార్ములా బేస్ చేసుకుని హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ వి ప్లస్ ఎం మైనస్ సి ప్లస్ ఏ. ఫార్ములా ఏంటంటే V ఈజ్ నథింగ్ బట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అంటే ఏ యాటమ్ సెంట్రల్ యాటమ్ ఉందో ఆ పర్టికులర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెంట్రల్ యాటమ్. M అంటే నెంబర్ ఆఫ్ మోనో వ్యాలెంట్ యాటమ్స్. నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ యాటమ్స్. సి అంటే పాజిటివ్ ఛార్జ్, క్యాటయాన్ ఛార్జ్ ఉంటే దాన్ని మనం మైనస్ చేయాలి, యానయాన్ ఛార్జ్ ఉంటే దాన్ని యాడ్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఫార్ములా బేస్ చేసినైనా సరే మనం తెలుసుకోవచ్చు. లేదంటే స్ట్రక్చర్ తెలిస్తే కనుక నెంబర్ ఆఫ్ సిగ్మా ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని బేస్ చేసి కూడా హైబ్రిడ్ ఆర్బిటాల్ తెలుసుకోవచ్చు. హైబ్రిడ్ ఆర్బిటాల్ తెలుసుకున్న తర్వాత దాని హైబ్రిడైజేషన్ ఎస్పీనా, ఎస్పీ2నా, ఎస్పీ3నా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి హైబ్రిడైజేషన్ తెలిసింది. ఎస్పీ జామెట్రీ లీనియర్, బాండ్ యాంగిల్ 180 డిగ్రీ. sp2 ప్లానార్ ట్రయాంగులర్ 120 డిగ్రీ. sp3 tetrahedral 109 degree 28 minutes. sp3d trigonal bipyramidal ఇక్కడ మనకి 2 బాండ్ యాంగిల్స్ వస్తాయి. యాక్సియల్ 90 డిగ్రీ, ఈక్విటోరియల్ 120 డిగ్రీ. sp3d2 octahedral, all are going to have 90 degree. sp3d3 pentagonal bipyramidal, and this is going to have equatorial 72 degree, axial 90 degree.
సో ఈ రకంగా నేను హైబ్రిడైజేషన్ అండ్ దాని యొక్క షేప్ ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఎస్పీ అయితే కనుక లీనియర్ 180 డిగ్రీ, SP2 అయితే కనుక ప్లానార్ ట్రయాంగులర్ 120, టెట్రాహెడ్రల్ 109 డిగ్రీ 28 మినిట్స్, SP3D ట్రైగోనల్ బైపిరమిడల్ యాక్సియల్ 90, ఈక్విటోరియల్ 120, అలాగే SP3D2 ఆక్టాహెడ్రల్ 90 డిగ్రీ, SP3D3 పెంటాగోనల్ బైపిరమిడల్ ఈక్విటోరియల్ 70 డిగ్రీ, యాక్సియల్ ఇట్స్ గోయింగ్ టు బి 90 డిగ్రీ. సో ఇక్కడ ఈ పర్టికులర్ జామెట్రీస్ని గుర్తుపెట్టుకుంటేనే మనకి ఫర్దర్గా ఏమి చేయగలుగుతాము. సో నేను ఈ జామెట్రీస్ని ఇప్పుడు నేను రాయట్లేదు, నేను విఎస్సిపిఆర్ చెప్తున్నప్పుడు ఆ లోన్ పేరు గురించి బాండ్ పేరు గురించి చెప్పి ఆ హైబ్రిడైజేషన్ గురించి కూడా చెప్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫార్ములా బేస్ చేసుకుని హైబ్రిడ్ ఆర్డర్స్ కనిపెట్టుకుని దాని పర్టికులర్గా ఏ రకంగా మనం చెప్తాము అనేది చూద్దాం. The hybridization of atomic orbitals nitrogen in NO2 plus, NO3 minus and NH4 plus respectively. NO2 plus ఫార్ములా వాడదాం మనం. H is equal to half into valency of nitrogen ఎంత 5. ఇక్కడ ఆక్సిజన్ అనేది మోనోవాలెంట్ ఆటమ్ కాదు, చెప్పాను కదా ఆల్రెడీ. HCl-BRI అనేది సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి. ఆక్సిజన్ సల్ఫర్ ఎప్పుడు కూడా బైవాలెంట్, నైట్రోజన్ ట్రైవాలెంట్. సో బాండెడ్ ఆటమ్స్ కింద యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ మనం కన్సిడర్ చేయగలదు. సో ఇప్పుడు ప్లస్ అంటే ఏం చెప్పాను నేను, మైనస్ చేయాలి పాజిటివ్ ఛార్జ్. సో 4/2 2 ఇట్స్ గోయింగ్ టు బి SP. తర్వాత NO3 మైనస్ H ఈజ్ ఈక్వల్ టు half into 5 plus 1 ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. సో 6/2 ఇట్స్ ఈక్వల్ టు 3. సో SP2 హైబ్రిడైజేషన్. NH4 ప్లస్ H ఈజ్ ఈక్వల్ టు half into 5. ఇది హైడ్రోజన్ మోనోవాలెంట్ ఆటమ్ 4 అండ్ ప్లస్ ఛార్జ్ ఉంది -1. సో 8/2 4 SP3 హైబ్రిడైజేషన్. అర్థమవుతుంది కదా. సో ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఈజీగా నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ తెలుసుకుంటే, మోనోవాలెంట్ ఆటమ్స్ ఏంటంటే అవి HFCl-BRI మాత్రమే మోనోవాలెంట్. ఆక్సిజన్ సల్ఫర్ ఇవన్నీ కూడా మోర్ దాన్ మోనోవాలెంట్, అవి గుర్తుపెట్టుకోకూడదు. HFCl-BRI గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి ఏమొచ్చింది, SP, SP2, SP3 హైబ్రిడైజేషన్, SP, SP2, SP3 హైబ్రిడైజేషన్. సో ఈ రకంగా మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. తర్వాత విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ అయాన్స్ ఐసో ఎలక్ట్రానిక్ అండ్ ఐసో స్ట్రక్చరల్. సో మనం చూద్దాం ఒక్కొక్కటిని. CO3 2 మైనస్ half into 4 ప్లస్. ఇక్కడ CO3 2 మైనస్లో ఛార్జెస్ ఆక్సిజన్ ఉంది, సో మోనోవాలెంట్ ఆటమ్స్ లేవు, కానీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 2. సో ఇట్స్ గోయింగ్ టు బి 3. సో SP2 హైబ్రిడైజేషన్. whereas NO3 2 minus NO3 minus ఆల్రెడీ ఇంతకుముందు సాల్వ్ చేసాం కదా, half into 5 plus 1. సో ఇట్స్ గోయింగ్ టు బి 3 SP2. సో ఫస్టే మనకు ఆన్సర్ దొరికేసింది SP2 హైబ్రిడైజేషన్. మిగతా మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఖచ్చితంగా అవి సేమ్ హైబ్రిడైజేషన్ రావు. సో అందుకని దే ఆర్ నాట్ ఐసో స్ట్రక్చరల్. సో అందుకని ఫస్ట్ది ఓకే. D కూడా ఉందండి ఆన్సర్, చూడాలైతే ఈసారి. సో ఆన్సర్ చూస్తున్నాను నేను, మిగతా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ClO3 మైనస్ సో half into క్లోరిన్ 7. ఇక్కడ ఆక్సిజన్ కన్సిడర్ చేయగలదు, నెగిటివ్ ఛార్జ్ మైనస్. సో 8/2 4 SP3 హైబ్రిడైజేషన్. SO3 2 మైనస్ half into 6 plus 2. సో 8/2 4 SP3 hybridization. సో NEET 2016 phase 2లో మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్ ఇచ్చాడు. జనరల్గా మల్టిపుల్ ఆప్షన్స్ రావు మనకి. సో ఎప్పుడు కూడా సింగిల్ ఆన్సర్ క్వశ్చన్లే ఉంటాయి. జేఈలో అయితే కనుక మల్టిపుల్ ఆప్షన్స్ కానీ. సో అందుకని ఖచ్చితంగా రెండింటిని ఆప్షన్ ఇచ్చి ఉంటారు. సో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇదే మల్టిపుల్ ఆప్షన్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనకు ఉండవు కాబట్టి సింగిల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ రకంగా మనం ఈ పర్టికులర్ ఆన్సర్ చేయొచ్చు. ద కరెక్ట్ జామెట్రీ అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ XeF4.
XeF4. Half into 8 plus 4. So 12 by 2 is going to be 6. So sp3d2 octahedral. sp3d2 octahedral. sp3d2 octahedral. First option మనకు ఆన్సర్. చాలా ఈజీ. ఫార్ములాను బేస్ చేసుకుని జస్ట్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ కనుక్కోవడం. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేసేసుకోవడం. సో అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్? pH5 అండ్ BiCl5 ఇది NCERT స్టేట్మెంట్. ఇది pH5 అండ్ BiCl5 డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకంటే Bi స్టేబుల్ ఇన్ +3, సో ఇట్స్ గివెన్ 5. అండ్ ఫాస్ఫరస్ పెంటాహైడ్రైడ్ ఈజ్ నాట్ పాసిబుల్. PCl5 పాసిబుల్, కానీ ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే బాండ్ ఎనర్జీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి సఫిషియంట్ టు ఓవర్కమ్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్. ఇప్పుడు ఇక్కడ pH3లో H2ని బ్రేక్ చేస్తే pH5 వస్తుంది. సో H2ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ pH3 ఇవ్వలేదు కాబట్టి అప్పుడు pH5ని ఫామ్ చేయదు అని చెప్పి మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. p-pi d-pi బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ SO2 మాలిక్యూల్. సో ఇక్కడ p-pi d-pi బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ SO2 మాలిక్యూల్ అంటున్నాడు. సల్ఫర్ విల్ హ్యావ్ నియాన్ 3s2 3p4. ఇప్పుడు SO2 ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుందని చెప్తున్నాను నేను? 2 బాండ్స్ని ఫామ్ చేస్తుందని చెప్తున్నాను. సో సల్ఫర్ మీద మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని మనం హైబ్రిడైజేషన్ ఫార్ములాతో ఎలా కనుక్కోవచ్చు? H ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 6 అంతే కదా మనకి. ఇది 0. సో ఇట్స్ గోయింగ్ టు బి 3sp2 హైబ్రిడైజేషన్. సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు H మైనస్ బాండ్స్ ఆర్ బాండెడ్ యాటమ్స్. బెటర్. H ఎంత వచ్చింది? 3. కానీ ఎన్ని బాండెడ్ యాటమ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 3 - 2 1 లోన్ పేర్. అంటే ఇది sp2 హైబ్రిడైజేషన్, 1 లోన్ పేర్ ఉన్నాయి. సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని బాండ్స్ కనిపిస్తున్నాయి నాకు? 1 2 3 4. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 1 2 బాండ్సే ఫామ్ చేస్తాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాత్రమే బాండ్ ఫామ్ చేస్తాయి, కానీ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బాండ్ ఫామ్ చేయలేవు. సో అందుకోసం నేను ఏం చేయాలి? ఎగ్జైట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఎగ్జైట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? 3d 0లోకి వెళ్తుంది. 1 2 3 4 5 6 సో వెళ్ళినప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్లో 3s2 3p3 3d1 అవుతుంది. ఇప్పుడు 4 బాండ్లు చేసేస్తుంది. సో కానీ 2 సిగ్మా 2 పై. సో 2 సిగ్మా బాండ్ ఫామ్ చేయడానికి నాకు ఈ 2 హైబ్రిడైజేషన్ సరిపోతాయి. ఇవి పై బాండ్ ఫామ్ చేస్తాయి. అంటే ఒకటేమో p-pi బాండ్, ఒకటేమో d-pi బాండ్. సో అంటే ఏం చెప్తున్నాడు? p-pi d-pi బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ SO2. అంటే కంపల్సరీ d-pi బాండ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి నెంబర్ ఆఫ్ బాండ్స్ రాసుకున్న తర్వాత సిగ్మా బాండ్స్కి హైబ్రిడైజేషన్. సో ఇక్కడ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి వస్తాయి కాబట్టి సిగ్మా బాండ్స్ సరిపోయినాయి. పై బాండ్స్ ఏం చేస్తుంది? మిగతా అన్హైబ్రిడ్ p ఆర్బిటల్ అండ్ d ఆర్బిటల్ విల్ బి ఇన్వాల్వింగ్. సో అదే మనం ఇక్కడ చూసినట్లయితే కనుక p-pi d-pi బాండ్స్ ఆర్ ప్రజెంట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. SCF4 అండ్ CH4 హ్యావ్ సేమ్ షేప్. సో సేమ్ షేప్ ఉండాలంటే సేమ్ హైబ్రిడైజేషన్ ఉండాలి. సో ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు SCF4 half into selenium 6 plus 4. So is going to be 5. And sp3d hybridization. CH4 half into 4 plus 4. It's going to be 4 sp3 hybridization. So ఇది రాంగ్ స్టేట్మెంట్. అది sp3d, ఇది sp3. సో సేమ్ ఛాన్సెస్ లేవు కాబట్టి అదే రాంగ్ స్టేట్మెంట్. I3 + S బెంట్ జామెట్రీ. సో ఇది మనం VSCPR తెలుసుకున్న తర్వాత వస్తుంది.
సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిపోయింది కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ అని ఇది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ బోత్ ద స్పెసీస్ ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్? సో బోత్ ద స్పెసీస్ ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్. సో డైమండ్, సిలికాన్ కార్బైడ్. సో ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సినవే తప్పితే మనం ప్రతిసారి డెరివేషన్ చేయలేము వీటికి. సో డైమండ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ sp3 hybridization. సిలికాన్ కార్బైడ్ ఆల్సో విల్ హ్యావ్ sp3 hybridization. సో అందుకని రెండు కూడా టెట్రాహైడ్రల్లోనే ఉంటాయి. NH3 PH3. సో రెండు కూడా ఒకటే గ్రూపు, ఒకటే హైడ్రేట్స్. మీరు క్యాలిక్యులేట్ చేస్తే కనుక రెండింటికి కూడా sp3 hybridization వస్తుంది. సో ఇవి కూడా ఐసోస్ట్రక్చరల్. XeF4 XeO4. సో దీనికి ఐసోస్ట్రక్చరల్ కదా. XeF4 తీసుకుంటే కనుక ఆన్సర్ ఒకటి నేను సాల్వ్ చేస్తున్నాను. ఇదే ఆన్సర్ మనకి. XeF4 half into 8 plus 4. So 6 sp3d2. XeO4 half into 8 4 sp3 hybridization. So both of them are different, not isostructural. SiCl4 PCl4 మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో సేమే వస్తుంది. సో ఈ రకంగా మనకి హైబ్రిడైజేషన్ ద్వారా సేమా కాదా అనేది మనం చెప్పొచ్చు. maximum bond angle at nitrogen is present in which of the following? సో మనం ఇందాక ఆల్రెడీ హైబ్రిడైజేషన్ తెలుసుకున్నాం కాబట్టి ఏ హైబ్రిడైజేషన్కి ఎక్కువ బాండ్ యాంగిల్ ఉందో మనకు తెలుసు. సో హైబ్రిడైజేషన్ కనుక్కోవచ్చు. NO2 ప్లస్ ఇందాక ఆల్రెడీ కనుక్కున్నాం sp 180 డిగ్రీ. NO3 మైనస్ sp2 120 డిగ్రీ. NO2 will have sp2 but with one odd electron. So anyway it's going to be near to 120 అనుకుందాం. NO2 minus, it is also going to have sp2, it's near to 120. సో ఆన్సర్ ఏమవుతుంది? NO2 ప్లస్. సో ఈ రకంగా మన హైబ్రిడైజేషన్ ద్వారా బాండ్ యాంగిల్స్ గురించి కూడా మనం చెప్పొచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెసీస్ హ్యాస్ ప్లానార్ ట్రయాంగులర్ షేప్? ప్లానార్ ట్రయాంగులర్ షేప్ దేనికి చెప్పాం మనం? sp2 హైబ్రిడైజేషన్ చెప్పాం. సో ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్ దేనికి వస్తుంది? N3 మైనస్. సో half into, సో 3 5s are 15 plus 16. సో ఇది మనకి ఫార్ములా బేసిస్ రాదు, హైడ్రోజోయిక్ యాసిడ్. సో దానికి సపరేట్గా తెలుసుకోవాలి. N డబల్ బాండ్ N. సో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది, దీనికి ప్లానార్ ట్రయాంగులర్ షేప్ రాదు. సో ఫార్ములాతో అన్నీ రావు. సో ఇది ఒక ఎక్సెప్షన్. NO3 మైనస్ half into is going to be having 5 plus 1. So it's going to be having 6/2. So it's going to be having sp2 hybridization. Half into 5 plus 1 sp2 hybridization. CO2 half into 4. It's going to be sp hybridization. So ఇది తీసేయచ్చు, ఇది sp hybridization, ఇది తీసేయచ్చు. sp2 sp2 ఇప్పుడు రెండు ఉన్నాయి మనకి. ఈ రెండిట్లో ప్లానార్ ట్రయాంగులర్ షేప్ ఏది? సో లోన్ పేర్స్ లేకుండా ఉండాలి. అంటే లోన్ పేర్స్ ఉంటే మళ్ళీ షేప్ మారడానికి ఛాన్స్ ఉంది. సో లోన్ పేర్స్ ఉంటే షేప్ మారకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అందుకోసం లోన్ పేర్స్ కూడా కనుక్కోండి. రెండు sp2లు వచ్చినాయి కదా. సో లోన్ పేర్స్ ఎలా అని చెప్పాను నేను? ఇట్స్ గోయింగ్ టు బి నెంబర్ ఆఫ్ హెచ్, ఇట్స్ గోయింగ్ టు బి 3. ఇట్ ఈస్ ఆల్సో 3. సో 3 మైనస్ హౌ మెనీ బాండ్ ఆటమ్స్? 3. సో 0 లోన్ పేర్స్. ఇక్కడ 3 మైనస్ 2 1 లోన్ పేర్. సో ఇక్కడ ఛాన్సెస్ లేవు, ఇక్కడ ఛాన్సెస్ ఉంది. సో NO3 మైనస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ప్లానార్ ట్రయాంగులర్. అంటే ఒకటే హైబ్రిడైజేషన్ వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ లేదు. రెండు అన్ని 4 వేరు వేరు అనుకోండి, మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ రెండు sp2లు వచ్చినాయి. సో ఈ రెండిట్లో కూడా ఏది తీసుకోవాలి? మన లోన్ పేర్ లేకుండా sp2 ఉన్నటువంటిది మనకి ప్లానార్ ట్రయాంగులర్ కింద తీసుకోవాలి. XeF2 ఈజ్ ఐసోస్ట్రక్చరల్ విత్. సో XeF2 ఫస్ట్ హైబ్రిడైజేషన్ తీసుకుని ఇది లీనియర్ జామెట్రీ వస్తుంది. సో half into 8 plus 2 sp3d
hybridization. So డైరెక్ట్గా మనకి hybridization తోటే చెప్పేస్తాం మనం. So it's going to have sp3d, sbcl3 half into 5 plus 3. So it's going to be sp3 hybridization. BaCl2 ఇది అసలు అయానిక్ కాంపౌండ్ కాబట్టి దీనికి అసలు మనం మాట్లాడక్కర్లేదు. TeF2 అంటే టెల్యూరియం 6 plus 2 is going to be sp3. ICl2 minus half into 7 plus 14 plus 1. 14 ఎందుకు వచ్చింది? Iodine plus 2 chlorines are going to be added as bond atoms, and this is going to be having sp3d hybridization. sp3d. So you can take it as a same. అదే మళ్ళీ చెప్పాను కదా, సేమ్ హైబ్రిడైజేషన్ వస్తే మళ్ళీ అప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి. సేమ్ వచ్చింది కాబట్టి sp3d డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. The outer orbitals of carbon in ethene molecule can be considered to be hybridized to give 3 equivalent sp2 orbitals. So the total number of sigma and pi bonds are ethene molecule. మనకి డైరెక్ట్గా ఈథీన్ స్ట్రక్చర్ తెలుసు. సో దానికోసం ఇంక వేరేది ఏం అవసరం లేదు. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 సిగ్మా అండ్ 1 పై బాండ్. సో ఈ రకంగా మనం 5 సిగ్మా 1 పై బాండ్, 5 సిగ్మా 1 పై బాండ్. నేను ప్యూర్ టు హైబ్రిడ్ రేషియో అవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్లో చెప్పాను, అందుకని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ నేను ఏంటంటే బేసిక్గా కెమికల్ బాండింగ్ ఏదైతే మనకి ఇంపార్టెంటో అవి మాత్రం చెప్తున్నాను. సో డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని టాపిక్స్ని ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్లో కెమిస్ట్రీలో చెప్పాను కాబట్టి అక్కడ చూడండి ఒకసారి అందరూ కూడా వీడియోని. In which of the following pairs both the species have sp3 hybridization? సో SiF4 BH2 మీరు అన్నీ క్యాలిక్యులేట్ చేయండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ మాత్రం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. NF3 half into 5 plus 3, so sp3. H2O, oxygen is central atom now, 6 plus 2, sp3. So this is going to be the answer. మిగతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు సేమ్ హైబ్రిడైజేషన్ రావు, ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. Which one of the following pairs is isostructural, that is having the same shape and hybridization? సో ఇక్కడ కూడా నేను డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్తున్నాను. నేను BF4 minus half into 5 plus 4 plus 1. సారీ బోరాన్ 3 కదా. Three plus 4 plus 1, it's going to be sp3 hybridization. Whereas NH4 plus already calculate చేసాం మనం ఇంతకు ముందే, half into 5 plus 4 minus 1. So it is also sp3. మిగిలిన మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, సేమ్ హైబ్రిడైజేషన్ రావు ఆ ఫార్ములా బేస్ చేసుకుని. సో అది వ్యాలెన్స్ బాండ్ థియరీ క్వశ్చన్స్. నెక్స్ట్ VSCPR థియరీ చెప్పాను కదా, ఇది అకార్డింగ్ టు క్రొనాలజీ VSCPR ఈజ్ ఆఫ్టర్ ద క్వశ్చన్ లూయిస్, కానీ ఈ రెండు కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పి లాస్ట్లో పెట్టుకున్నాను నేను. సో VSCPR థియరీ వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. సో ఏదైతే మనకి క్వశ్చన్ లూయిస్లో డిమెరిట్ ఉందో, ఏంటి, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఆ డిమెరిట్ని ఓవర్కమ్ చేయడం కోసం VSCPR థియరీని ఇవ్వడం జరిగింది. ఈ VSCPR థియరీ ప్రకారం మనకి ప్రతి సెంట్రల్ యాటమ్ మీద కూడా 2 రకాల ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి, లోన్ పేర్, బాండ్ పేర్. సో 2 రకాలు ఉంటాయి. ఏ ఎలక్ట్రాన్ అయినా సరే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ రెపల్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెపల్షన్స్ ఏ మాలిక్యూల్లో తక్కువ చేయగలుగుతాయో ఆ పర్టికులర్ షేప్లో ఆ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవుతుంది. సింపుల్గా చెప్తుంది ఏంటి, electrons are repulsed. So that repulsions where it is minimum, that is going to be more stable. ఆ తక్కువ repulsions తెచ్చుకోవడం కోసం ఎంత స్టెబిలిటీని తెచ్చుకోవాలో అంత స్టెబిలిటీని తెచ్చుకున్నప్పుడు ఏ షేప్లో ఉంటుందో ఆ షేపే ఆ మాలిక్యూల్కి వస్తుంది అనేది చెప్పాడు.
సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆ తర్వాత రెండు కూడా కలిపి చూద్దాం మనం. ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ డిపెండ్స్ అపాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ క్యాన్ బి బాండెడ్ పేర్, లోన్ పేర్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్. సో బాండ్ పేర్కి లోన్ పేర్కి తేడా ఏంటి? ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ పేర్ ఏదైతే ఉందో దీన్ని లోన్ పేర్ అంటాను, ఇది లోన్ పేర్ అవుతుంది. ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ పేర్ ఏదైతే ఉందో బాండ్ పేర్ అవుతుంది. అంటే ఏ ఎలక్ట్రాన్ పేర్ అయితే రెండు యాటమ్ని కలపడానికి షేర్ చేయబడుతుందో దాన్ని బాండ్ పేర్ అని, ఏ ఎలక్ట్రాన్ పేర్ అయితే ఏమీ షేర్ అవ్వకుండా దాని మీద మాత్రమే, అంటే ఆ యాటమ్ మీద మాత్రమే లోకలైజ్ ఉంటే కనుక దాన్ని లోన్ పేర్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఒక లోన్ పేర్ తీసుకుంటే ఒక యాటమ్ మీద మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అదే బాండ్ పేర్ తీసుకుంటే కనుక రెండు యాటమ్ల మధ్యన డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అది తేడా. లోన్ పేర్ అనేది ఒకే యాటమ్ మీద లోకలైజ్ అయినటువంటి పేరు. అదే బాండ్ పేర్ అంటే రెండు యాటమ్స్కి మధ్యలో మనకి ఎలక్ట్రాన్ పేరు కనుక డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని బాండ్ పేర్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ రకంగా మనకి పేర్స్ ఉన్నాయి. ద ఎలక్ట్రాన్ పేర్స్ విల్ సఫర్ రిపల్షన్ ఫోర్సెస్ ఈచ్ అదర్ సిన్స్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి నెగిటివ్లీ ఛార్జ్డ్. చెప్పాం కదా, నెగిటివ్లీ ఛార్జ్ ఉంది కాబట్టి రిపల్షన్స్ ఉంటాయి. ద ఎలక్ట్రాన్ పేర్స్ టెండ్ టు ఆక్యుపై పొజిషన్స్ ఇన్ 3 dimension. ఏ రకంగా అయితే మనం తక్కువ రిపల్షన్స్ ఇవ్వగలుగుతాము అని ఆలోచించుకుని ఆ ఎలక్ట్రాన్ పేర్స్ అన్నీ కూడా 3 dimension స్పేస్లో అరేంజ్ అయిపోతాయంట. ఆ అరేంజ్ అయిపోవడం వల్లే మనకి డిఫరెంట్ షేప్స్, జామెట్రీస్ వస్తున్నాయి అని VSEPR థియరీ చెప్తుంది. తర్వాత ద వ్యాలెన్స్ షెల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎ స్పియర్ విత్ ఎలక్ట్రాన్ పేర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ వన్ అనదర్. అంటే ఇందా చెప్పాను కదా, ఒక స్పియర్లా తీసుకుంటాం మనం. ఇప్పుడు ఈ స్పియర్ మీద ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ని మనం పెట్టగలం? సో ఓవరాల్ యాంగిల్ ఎంత? 360 degree. 2 ఉంటే లెఫ్ట్ రైట్ విత్ 180 degree. 3 ఉంటే విత్ 120 degree ట్రయాంగులర్. లేదు 4 ఉంటే కనుక 3 dimensional కాబట్టి స్క్వేర్ కాకుండా టెట్రాహైడ్రల్ అని చెప్పి కొత్త జామెట్రీని ఇచ్చారు. అదే 5 ఉంటే కనుక ట్రైగోనల్, బైపిరమిడల్. ఆ రకంగా ఈ స్పేస్లో తక్కువ రిపల్షన్స్ ఎక్కడ వస్తాయో, అంటే ఎక్కువ యాంగిల్ ఉంటే తక్కువ రిపల్షన్స్, ఆ రకంగా వాటిని అడ్జస్ట్ చేసి పెట్టారు. అది ఇక్కడ చెప్తుంది. ఏ మల్టిపుల్ బాండ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ ఎలక్ట్రాన్ పేర్. అంటే ఏదైతే మనం వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఒక సిగ్మా ఒక పై చెప్పుకున్నామో, ఇక్కడ సిగ్మాలు పైలు లేవు. సో ఒక ఎలక్ట్రాన్ పేరు ఉంటే దాన్ని సింపుల్ బాండ్ పేర్ అంటారు. అదే 2 అంటే డబల్ బాండ్ ఉంటే కనుక దాన్ని సూపర్ బాండ్ పేర్ అంటారు తప్పితే దాన్ని 2 బాండ్స్ కింద కన్సిడర్ చేయమాట ఇక్కడ. అంటే అది ఒక బాండ్ పేరు కిందే కన్సిడర్ చేస్తారు, సూపర్ పేర్ అని చెప్పి పిలుస్తారు. ఫర్ ఏ రెజొనేటింగ్ మాలిక్యూల్ ద స్ట్రక్చర్ గివెన్ బై. సో ఎప్పుడైతే ఇందాక వ్యాలెన్స్ బాండ్ థియరీలో కొసెల్ లూయిస్లో చెప్పినప్పుడు డబల్ బాండ్ ఒక చోట, 2 చోట్ల, 3 చోట్ల పెట్టడానికి ఛాన్సెస్ ఉందో, అలాంటి వచ్చినప్పుడు అన్నీ కూడా ఈక్వల్గానే ఎనర్జీ అన్నట్టు తీసుకుంటారు తప్పితే వేరువేరు ఎనర్జీ కింద తీసుకోవట్లేదు VSEPR థియరీ ప్రకారం. ఇప్పుడు SP హైబ్రిడైజేషన్లో మనం ఏం చెప్పుకున్నాం? దీన్ని VSEPR థియరీ ప్రకారం AB2 టైప్ అని పిలుస్తారు. ఏ అనేది సెంట్రల్ ఆటమ్, 2 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు ఈ రకంగా ఈ బాండ్ పేర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో అందుకోసం మనం జామెట్రీ ఏం చెప్పాం? లీనియర్ 180 degree బాండ్ యాంగిల్. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో వాళ్ళకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఎనిమీస్ ఉన్నారు పోనీ. సో ఈ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ నేను. సో ఇప్పుడు ఈ ఇద్దరిని ఎంత మ్యాక్సిమం సెపరేట్ చేస్తే వాళ్ళు అంత కొట్టుకోకుండా ఉంటారు. సో అలా కొట్టుకోకుండా ఉండడం కోసం ఈ ఇద్దరి మధ్యన ఎంత యాంగిల్ సెపరేషన్ నేను చేయగలిగితే అంత నేను మోర్ స్టేబుల్గా ఉంటాను. సో అదే మాలిక్యూల్ కూడా ట్రై చేస్తుంది. ఇప్పుడు నాకు 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి బాండ్ పేర్స్ కింద. ఈ 2 పేర్స్ని నేను ఎక్కడ పెడితే నేను స్టేబుల్గా ఉంటాను? ఇక్కడ లెఫ్ట్లో ఒకటి, ఇక్కడ రైట్లో ఒకటి. ఇలా పెడితే కనుక నాకు ఈ రెండిటికి 180 degree వస్తుంది. ఈ పర్టికులర్ జామెట్రీని ఏమంటా నేను? లీనియర్ జామెట్రీ అని చెప్పి పిలుస్తాను. సో నాకు లీనియర్ జామెట్రీలో మినిమం రిపల్షన్స్ వస్తున్నాయి కాబట్టి AB2 టైప్కి అలా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ లోన్ పేర్ ఉన్నా లేకపోయినా
సేమే ఉంటుంది, ఎందుకంటే ఒకటి ఉంటే కనుక అదే అవుతుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. సో ఎస్పీ హైబ్రిడైజేషన్లో మనకి ఉండేటటువంటిది AB2 టైప్ మాత్రమే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కావాలంటే కనుక BeCl2, CO2 ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. C2H2 ఎసిటిలీన్. sp2 హైబ్రిడైజేషన్ AB3 టైప్ అంటాం, అంటే 3 బాండ్ పేర్స్ కలిగినటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, A అనేది ఇలా తీసుకుంటే B B B. ఇప్పుడు నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ముగ్గురికి పడదు. సో నేను వారిని సపరేట్ చేసి పెట్టాలి. నేను సెంటర్లో ఉంటే కనుక ఒకనేమో ఈ దిక్కుని పెడతాను ట్రయాంగిల్కి, ఒకటి ఈ దిక్కుని, ప్లానార్ ట్రయాంగిల్ లాగా, అంటే 120 120 120 పెట్టి ఆ ముగ్గురిని 3 దిక్కుల్లో కూర్చోబెట్టాను. సో దిక్కులు అంటే కుదరదు కదా, 3 ట్రయాంగిల్ కార్నర్స్లో కూర్చోబెట్టాను. సో అప్పుడు వాళ్ళకి స్టెబిలిటీ అనేది తీసుకువస్తాను. సో దానికోసం దీనికి ప్లానార్ ట్రయాంగిల్ 120 డిగ్రీ బాండ్ యాంగిల్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి BF3, BCl3, C2H4. ఇప్పుడు మనకి లోన్ పేర్ పెట్టచ్చు, ఎందుకంటే 3 ఉన్నాయి. సో లోన్ పేర్ పెడితే ఎక్కడ పెట్టాలి? సో ఇక్కడ 3 దిక్కుల, అంటే ఇక్కడ ఒక 120, ఇక్కడ 120, ఇక్కడ 120. సో ఎక్కడ లోన్ పేరు పెట్టినా సరే సేమ్ రిపల్షనే వస్తుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేరుని తీస్తే, అంటే బాండ్ పేరుని తీసి లోన్ పేరు పెడితే ఈ రెండింటికి ఏమవుతుంది, ఈ లోన్ పేరుతోటి మనకి ఎప్పుడైనా సరే రెపల్షన్స్ తీసుకుంటే కనుక ఏ రెపల్షన్స్ ఎక్కువ ఉంటాయి? లోన్ పేర్ రెపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్, లోన్ పేర్ బాండ్ పేర్ రెపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్, బాండ్ పేర్. సో రిపల్షన్స్ ఎందుకని? లోన్ పేర్ రెండు కూడా ఒకే చోట ఉంటాయి, అవి ఎక్కడికి కదలో, లోకలైజ్డ్. అందుకని 2 లోన్ పేర్ల మధ్యన రెపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం లోన్ పేర్ రెపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్, లోన్ పేర్ బాండ్ పేర్ గ్రేటర్ దాన్, బాండ్ పేర్. సో నేను ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాను? 2 లోన్ పేర్లు ఉంటే ఆ 2 లోన్ పేర్లకి తక్కువ రెపల్షన్ రావడానికి ట్రై చేస్తాను. లేదు ఒక్క లోన్ పేరే ఉంది, అప్పుడు నేనేం చేస్తాను, బాండ్ పేర్కి లోన్ పేర్కి రిపల్షన్ తక్కువ ఉండడానికి ట్రై చేస్తాను. బాండ్ పేర్స్ ఉంటే ఇప్పటివరకు చూస్తుంది, వాటి రిపల్షన్స్ కామన్. సో ఇప్పుడు నాకు ఒక లోన్ పేర్, నేను దీన్ని ఏమని చెప్తామంటే AB2L టైప్ అంటాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ 3 బాండ్ పేర్స్ 1 ఈజ్ లోన్ పేర్. ఇప్పుడు ఆ లోన్ పేరు నేను ఎక్కడ పెట్టాలి? సో ఆ లోన్ పేరు నేను ఎక్కడ పెట్టినా సరే వచ్చే రిపల్షన్ సేమే ఉంటుంది. సో అందుకోసం ఏ ప్లేస్లో అయినా సరే పెట్టచ్చు, దానికి ఏమీ స్పెసిఫికేషన్ లేదు. ఇలా పెట్టాను నేను. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, షేప్ అంటే 2 బాండ్ పేర్స్ని మాత్రం, అంటే ఓన్లీ బాండ్ పేర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, లోన్ పేర్ని కన్సిడర్ చెయ్యం. సో షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇప్పుడు ఏమవుతుంది, బెంట్ అవుతుంది. సో దీని జామెట్రీ ఏమవుతుంది, సరే బాండ్ యాంగిల్ లెస్ దాన్ 120 డిగ్రీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రయాంగిల్లో ఒక పర్టికులర్ కార్నర్లో నేను ఒక లోన్ పేరుని పెట్టాను. సో ఆటోమేటిక్గా ఆ లోన్ పేరుకి ఈ 2 బాండ్ పేర్లు ఏం చేస్తాయి, దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాయా, దూరంగా ఉండడానికి ట్రై చేస్తాయా? ఆబ్వియస్గా రిపల్షన్ కొంచెం ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి ఆ లోన్ పేరు నుంచి ఈ 2 బాండ్ పేర్లు దగ్గర రావడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడైతే దగ్గర రావడానికి ట్రై చేసినా ఏమవుతుంది, ఇప్పటివరకు 120 ఉన్నటువంటి బాండ్ యాంగిల్ కాస్త లెస్ దాన్ 120 అయిపోయింది. సో ఆ రకంగా లోన్ పేర్ అనేది పెరిగితే బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది. సో అందుకని 120 ఉండకుండా లెస్ దాన్ 120 ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వచ్చి మనం SO2 తీసుకుంటాం, దీనికి 119.5 డిగ్రీ ఇస్ ద బాండ్ యాంగిల్, అంటే ఒక లోన్ పేర్ ఉండడం వల్ల. సో ఇది మనకి sp2 సంబంధించినటువంటిది. థర్డ్ హైబ్రిడైజేషన్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ మనం AB4 టైప్ అని చెప్పి పిలుస్తాం. ఇది A, ఇది B, ఇది B, ఇది B. సో ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ జామెట్రీ తీసుకుంటే కనుక ఈ పర్టికులర్ జామెట్రీ వస్తుంది. అదే మనకి మామూలుగా తీసుకుంటే స్క్వేర్ అనుకుంటే 4 పక్కల 90 డిగ్రీ అవుతాయి. కానీ వీళ్ళేం వర్కౌట్ చేశారు, ఒకటి తీసుకెళ్ళి బ్యాక్ని పెట్టారు.
ఇలా బ్యాక్ పెట్టడం ఏమొచ్చింది నాకు, టెట్రాహైడ్రల్ జామెట్రీ వచ్చింది నాకు. దీని బాండ్ యాంగిల్ ఎంత వర్కౌట్ చేశారు వాళ్ళు, 109 డిగ్రీ 28 మినిట్స్ వర్కౌట్ చేశారు. సో ఈ రకంగా AB4 టైప్ వితౌట్ హ్యావింగ్ ఎనీ లోన్ పేర్ ఉంటే కనుక 109 డిగ్రీ 28 అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ టెట్రాహైడ్రల్ జామెట్రీ. దీంట్లో ఒక లోన్ పేర్ ఉంది, AB3L టైప్ అంటాను. సో ఇక్కడ నేను లోన్ పేర్ని ఎక్కడ పెట్టవచ్చు, సో ఇప్పుడు కూడా అన్నీ కూడా 109 డిగ్రీ 28 మినిట్సే ఉన్నాయి. సో ఎక్కడ పెట్టినా సరే సేమే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా స్పెసిఫికేషన్ లేదు. సో ఎక్కడైనా సరే మనం దాన్ని పెట్టచ్చు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను నేను. సో దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ pyramidal geometry and it's going to have less than 109 degree 28 minutes. AB2L2 type. ఇక్కడ కూడా అంతే, నేను ఎక్కడ పెట్టినా సరే సేమే కాబట్టి లోన్ పేర్స్ అలా పెట్టాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ బెంట్ షేప్. సో దీన్నే యాంగులర్ అంటారు, లేదంటే వి షేప్ అంటారు. ఇక్కడ కూడా లెస్ దాన్ 109 డిగ్రీ 28 మినిట్స్ వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మనం CH4, CCl4 ఏదైనా సరే తీసుకోవచ్చు, SiF4. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి NH3 చెప్తాం. దీని బాండ్ యాంగిల్ కూడా మనకి ఇచ్చే టెక్స్ట్ బుక్లో 107 డిగ్రీ. దీనికి వచ్చి H2O 2 లోన్ పేర్స్ 104.5 డిగ్రీ. సో తగ్గుతా వస్తుంది బాండ్ యాంగిల్. 109 డిగ్రీ 28 కాస్త 107 అయింది. సో 107 కాస్త 104.5 డిగ్రీ అయింది. సో ఈ రకంగా మనం బాండ్ యాంగిల్స్ అనేవి హైబ్రిడైజేషన్ మారుతున్న కొద్దీ మారుతూ ఉంటుంది. సో తర్వాత 4th వన్ sp3d హైబ్రిడైజేషన్, AB5 టైప్. ఇప్పుడు నాకు 3 డైమెన్షనల్ పేస్గా ఈక్వల్గా ఛాన్సెస్ లేవు. సో అందుకోసం నేను ఇప్పుడు ఈ పర్టికులర్ sp3d హైబ్రిడైజేషన్ని 2 ప్లేన్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో ఈ రకంగా ఫస్ట్ 3 బాండ్ పేర్స్ని 3 ట్రయాంగిల్ షేప్లో పెట్టాను. తర్వాత ఈ పర్టికులర్ దాన్ని తీసుకుని యాక్సియల్ కింద పెట్టుకున్నాను. సో దీనికోసం ఏమైంది నాకు ఇప్పుడు, ట్రైగోనల్ బైపిరమిడల్. ఈ ఒక ప్లేన్ని ఈక్విటోరియల్ ప్లేన్ అంటాను. 120 డిగ్రీ వచ్చింది. యాక్సియల్ అప్, యాక్సియల్ డౌన్, సో 90 డిగ్రీ అయింది. అంతే కదా. ఇప్పుడు ఈక్విటోరియల్గా ఉన్నప్పుడు ఒక యాక్సియల్ అప్ 90 డిగ్రీ, ఒక యాక్సియల్ డౌన్ 90 డిగ్రీ. ఈక్విటోరియల్గా ఎంత చెప్పాను నేను, ట్రయాంగిల్ కాబట్టి ప్లానార్ 120 డిగ్రీ. సో ఆ రకంగా నేను AB5 టైప్ ఒక లోన్ పేరు పెట్టాలి. నేను ఇప్పుడు AB4L టైప్. ఆల్వేస్ లోన్ పేర్ అట్ ఈక్విటోరియల్ పొజిషన్. సో ఈ పర్టికులర్ sp3d హైబ్రిడైజేషన్లో నేను లోన్ పేర్ని ఎక్కడ పెడతాను, నేను ఈక్విటోరియల్ పొజిషన్స్లో పెడతాను నేను. ఎందుకని అంటే కనుక అక్కడ దానికి రిపల్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 120 డిగ్రీలో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ హైబ్రిడైజేషన్లో నేను ఎప్పుడు కూడా ఈక్విటోరియల్ పొజిషన్లో మాత్రమే నేను తీసుకెళ్ళి పెడతాను. సో ఇప్పుడు AB4 టైప్ తీసుకుంటే కనుక ఎక్కడో ఒక చోట లోన్ పేరు పెట్టండి. నేను ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఈ B ఇలాగే ఉంటుంది, ఈ B ఇలాగే ఉంటుంది, ఇక్కడ B ఇలా ఉంటుంది, ఇక్కడ B ఇలా ఉంటుంది. సో ఇది 2 రకాలుగా పేరు చెప్పొచ్చు. డిస్టార్టెడ్ టెట్రాహైడ్రల్ అంటే 4 ఉన్నాయి కానీ టెట్రాహైడ్రల్ సేమ్లా లేవు. లేదంటే సీసా షేప్ అని పిలుస్తాం. ఇక్కడ యాంగిల్స్ అనేవి సేమ్ ఉండకుండా తగ్గుతాయి, లెస్ దాన్ 120. ఇది AB4L టైప్. AB3L2 టైప్. ఇప్పుడు
లోన్ పేర్స్ ఇక్కడ పెట్టుకున్నాను, బి బి, టీ షేప్, ఏబి టు L3 టైప్, లీనియర్, ఆబ్వియస్గా 180 డిగ్రీ. ఇది మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్స్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి PCl5, SF4, SeCl4, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి BrF3, ఇక్కడ I3-, ICl2-, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఏదైతే మనకి వస్తున్నాయో సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ షేప్లను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఈక్విటోరియల్ పొజిషన్స్లో ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం రాయాలి. మనకి క్వశ్చన్ ఒకటి వస్తుంది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఈక్వల్ బాండ్స్. దానికి ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి ఆన్సరు, ఏ మాలిక్యూల్లో హైబ్రిడైజేషన్ sp3d ఉంది, ఏ మాలిక్యూల్లో sp3d హైబ్రిడైజేషన్ ఉంది అది చూడాలన్నమాట. ఎందుకని ఈక్వల్ కాదు, ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈక్విటోరియల్ బాండ్స్ 120, యాక్సియల్ 90 ఉన్నాయి కాబట్టి ఎక్కడ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి, యాక్సియల్ 90 ఉంది, ఈక్విటోరియల్ 120 ఉంది. సో అందుకని యాక్సియల్ బాండ్స్ ఆర్ longer, equatorial bonds are short. సో అందుకని రిపల్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగర్ దాన్ యువర్ ఈక్విటోరియల్ బాండ్స్. అందుకని ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఆల్ బాండ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి, హైబ్రిడైజేషన్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ sp3d ఉందా, ఉంటే కనుక అదే మనకి ఆన్సర్ అవుతుంది. sp3d2 AB6 టైప్. ఇక్కడ ఆల్వేస్ లోన్ పేర్ ఆన్ axial position. ఏ సో ఇప్పుడు ఈక్విటోరియల్లో నేను 4 స్క్వేర్ ప్లానర్లో పెట్టుకున్నాను, ఒక బి అప్ ఒక బి డౌన్. సో అందుకని నాకు ఏమొచ్చింది, ఆక్టాహెడ్రల్. ఇప్పుడు యాక్సియల్లో 90 డిగ్రీనే, ఈక్విటోరియల్ 90 డిగ్రీనే, అందుకని ఇది 90 డిగ్రీ అయింది. AB4 AB5L టైప్. సో దీన్ని నేను ఏం పిలవచ్చు, స్క్వేర్ బైపిరమిడల్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇందాక ఎలాగైతే మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ అయిందో ఇక్కడ నేను స్క్వేర్ బైపిరమిడల్ అని పిలవచ్చు. AB5L టైప్. ఇప్పుడు ఈ రకంగా నాకు స్క్వేర్ పిరమిడల్, ఒక పిరమిడ్ పోయింది, ఇంకో పిరమిడల్ వచ్చింది. AB4L2 టైప్. ఇక్కడ ఏమవుతుంది, నాకు 2 యాక్సియల్లు కూడా వచ్చి లోన్ పేర్స్ వస్తాయి. సో అప్పుడు ఇక్కడ ఏమైంది, మనకి స్క్వేర్ ప్లానార్ 90 డిగ్రీ అనేది బాండ్ యాంగిల్ అయింది. సో ఈ రకంగా నేను ఎప్పుడు కూడా sp3dలో యాక్సియల్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకటి వస్తూ ఉంటుంది, హౌ మెనీ 90 డిగ్రీస్ ఆర్ దేర్, హౌ మెనీ 180 డిగ్రీస్ ఆర్ దేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ ప్లానర్ తీసుకున్నా లేదంటే జామెట్రీ తీసుకుంటే ఆక్టాహెడ్లోనే అడుగుతుంటాడు ఎక్కువ. SF6 మాలిక్యూల్లో
ఎన్ని 180లు ఉన్నాయి, ఎన్ని 90లు ఉన్నాయి. ఇప్పుడు SF6 మాలిక్యూల్ ఎన్ని ఉన్నాయి మనకి? ఈ పర్టిక్యులర్ వన్ ఈజ్ గోయింగ్ టు బి డూయింగ్ 190 విత్ 4, అంతే కదా. ఇప్పుడు ఇది తీసుకుంటే నాకు ఈ స్క్వేర్ దీంతో 90, దీంతో 90, దీంతో 90, దీంతో 90, 4 90s. అలాగే కిందది కూడా 90, 90, 90. సో 4 + 4 8. తర్వాత స్క్వేర్ ప్లానర్లో ఇక్కడ ఒక 90, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90. సో ఎన్ని ఉన్నాయి? టోటల్ 12 90 degrees ఆర్ దేర్. 180s ఎన్ని ఉన్నాయి? యాక్సియల్ అప్, యాక్సియల్ డౌన్ 180, and this one 180, this one 180. So 3 180s are there in it. So in SF6 molecule how many atoms are in same plane అని అడిగినప్పుడు ఇప్పుడు ఈ 4 ఒక ప్లేన్లో ఉన్నాయి. దాంతోపాటు సల్ఫర్ని మర్చిపోతాం యాక్చువల్గా. అంటే ఈ 4 ఈక్విటోరియల్, సో 4 గుర్తుంటాయి, కానీ సల్ఫర్తో పాటు ఉన్నాయి. సో అందుకని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ atoms how many are in same plane? 5 atoms are in same plane. సో ఇలాంటి క్వశ్చన్లు మనకి వచ్చినప్పుడు ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ని 180 degrees ఉన్నాయి, ఎన్ని 90s ఉన్నాయి, లేదంటే ఎన్ని ఆటమ్స్ మ్యాక్సిమం ఆర్ ఇన్ గోయింగ్ టు బి ఇన్ వన్ ప్లేన్. ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ మన ఈ పర్టికులర్ పాయింట్స్ని తెలుస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అబౌట్ యువర్ sp3d2 hybridization. sp3d3 is called as AB7 type. సో ఈక్విటోరియల్ ఏమో 722 డిగ్రీ ఉంటుంది, యాక్సియల్ ఏమో 90 డిగ్రీ ఉంటుంది. సో దీంట్లో మనకి పెంటాగోనల్ బైపిరమిడల్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి IF7. మనకి ఇంకొకటి ఉంది AB6L టైప్. డైరెక్ట్గా ఎగ్జాంపుల్ రాసేస్తున్నాను. ఎగ్జాంపుల్ XeF6, ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్. సో ఇది మనకి షేప్స్ అండ్ జామెట్రీస్ అనే దానికి గుర్తుపెట్టుకుని ఆ పర్టికులర్ స్ట్రక్చర్. ఇందాకైతే నేను సింపుల్గా హైబ్రిడైజేషన్ బేస్ చేసి చెప్పాను. సో మీరు హైబ్రిడైజేషన్తో పాటు ఒక లోన్ పేర్ ఉంటే ఒక టైపు, 2 లోన్ పేర్లు ఉంటే ఒక టైపు. సో అందుకని అవి కంపల్సరీ తెలుసుకుంటేనే మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో గ్రిప్ వస్తుంది, ఆ ఆన్సర్ కరెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఈ పర్టికులర్ షేప్ విత్ లోన్ పేర్, వితౌట్ లోన్ పేర్ మొత్తం కూడా బై హార్ట్ చేయాలి. ఎస్పీలో నో లోన్ పేర్స్ ఒకటే ఉంది. SP2లో ఒకటి AB3 టైపు, AB2L టైపు. SP3లో AB4, AB3L, AB2L2. వేరే SP3Dలో మొత్తం మనకి AB5, AB4L, AB3L2, AB2L3. అదే SP3D2లో AB6, AB5L, AB4L2. ఇందులో ఒక AB7, AB6L. సో ఇవన్నీ కూడా మనకి ట్యాబులర్ ఫామ్ గుర్తుండాలి. గుర్తుంటేనే ఈ క్వశ్చన్ కానీ పొలారిటీ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ క్వశ్చన్ కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ నౌ. In the structure of ClF3, number of lone pairs of electrons on central atom. సో ఇప్పుడు నేను ఒక మెథడ్ ఆల్రెడీ అందులో చెప్పింది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 2 3 4 5 6 7. సో ఎలక్ట్రాన్స్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ గోయింగ్ టు బి 7. ఫ్లోరిన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. 1F, 2F, 3F. సో ఇంకెన్ని మిగిలిపోయినాయి? 2 లోన్ పేర్ మిగిలిపోయినాయి. సో అదే అడుగుతున్నాడు ఎన్ని లోన్ పేర్లు ఉన్నాయని. 2 lone pairs are going to be present. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకు తెలుసు. సో ఒక్కొక్క బాండ్ తీసేసిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా లోన్ పేర్సే కాబట్టి 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ప్రెడిక్ట్ ద కరెక్ట్ ఆర్డర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఆల్రెడీ ఇందా చెప్పుకుందే. లోన్ పేర్ గ్రేటర్ దాన్, లోన్ పేర్ బాండ్ పేర్ గ్రేటర్ దాన్, బాండ్ పేర్. Which of the following species contains 3 bond pairs and 1 lone pair around the central atom? సో మనకి జస్ట్ అది రివైజ్ చేయడం కోసం చెప్తున్నాను నేను. ఇది 1H, 2H. సో ఇట్ ఈస్ హ్యావింగ్ 2 lone pairs.
కానీ ఎన్ని కావాలి? 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. BF3 1 2 3. సో నో లోన్ పేర్స్, 0 లోన్ పేర్స్. కానీ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్స్. ఇక్కడ 0 లోన్ పేర్స్, 3 బాండ్ పేర్స్. NH2 మైనస్ 1 2 3 4 5. ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి వేసాను హైడ్రోజన్ హైడ్రోజన్ 1 2. సో 2 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్స్. ఇది కూడా ఆన్సర్ కాదు. PCl3 1 2 3 4 5. 1 Cl 2 Cl 3 Cl and 1 lone pair. So 3 bond pairs, 1 lone pair. So ఇది ఆన్సర్ అవుతుంది. సో మనకి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం దాని పర్టికులర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇది VSEPR థియరీ అండ్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్స్ అబౌట్ ద కోవలెంట్ బాండ్. నౌ విల్ మూవ్ ఆన్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ అన్ని రకాలుగాను, అంటే హైబ్రిడైజేషన్, వ్యాలెన్స్ బాండ్ థియరీ రెండూ కలిసి మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ O2 మనకి జనరల్గా ఉండే కాన్సెప్ట్ ఏంటి? పారామాగ్నెటిక్. డిమెరిట్స్ ఆఫ్ VBT ఆర్ హైబ్రిడైజేషన్ తీసుకున్నట్లయితే కనుక O2 యాక్చువల్గా అయితే కనుక మనకు ఉన్న కాన్సెప్ట్ ఏంటి? అన్పెయిడ్ ఎలక్ట్రాన్ పారా, నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ డయా. ఇప్పుడు O2 మాలిక్యూల్లో మనకి చెప్పినటువంటి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ కానీ వ్యాలెన్స్ బాండ్ థియరీ కానీ అందులో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు. సో ఇట్ షుడ్ బి డయామాగ్నెటిక్, బట్ యాక్చువల్లీ పారామాగ్నెటిక్. సో magnetism of O2 molecule can't able to be explained by your particular VBT. And O2 plus జనరల్గా మనం ఏం చెప్తాం? స్టెబిలిటీ, న్యూట్రల్ స్పెసిస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ చార్జ్డ్ వన్ అంటాం. కానీ యాక్చువల్లీ O2 ప్లస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ O2. సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మ్యాగ్నెటిజం ఏమో అది ఒరిజినల్గా డయామాగ్నెటిక్ అవ్వాలి, కానీ యాక్చువల్గా ఆక్సిజన్ ఏంటి? పారామాగ్నెటిక్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. O2 ప్లస్ తీసుకుంటే కనుక జనరల్గా ఏం చెప్తాం మనం? న్యూట్రల్ స్పెసిస్ ఈజ్ మోర్ స్టేబుల్ అని చెప్తాం. కానీ ఇక్కడ O2 ప్లస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ O2. సో ఈ పర్టికులర్ ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అది మన VBT ఆర్ హైబ్రిడైజేషన్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో ఏదైతే ఇప్పుడు మనకి ఈ VBTలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ప్రపోజ్ చేశారు. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఏం చెప్తాడు అంటే, ఎలా యాటమ్ అయితే అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయో, ఒక మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత ఈ అటామిక్ ఆర్బిటాల్స్ కాకుండా ఒక కొత్త ఆర్బిటాల్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎలాగైతే ఒక యాటమ్కి అటామిక్ ఆర్బిటాల్ ఉంటుందో, ఒక మాలిక్యూల్కి మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చి ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఆ పర్టికులర్ మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిసైడ్ చేస్తాయి అని చెప్తున్నాడు. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నవి. అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ మాలిక్యూల్ కంబైన్ టు ఫామ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ వాటి యొక్క ఐడెంటిటీని కోల్పోయి అవి అన్నీ కలిసిపోయి మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఏవైతే మాలిక్యూల్ ఉన్నాయో అవి మాలిక్యులర్ ఆర్బిటల్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్లో కాకుండా మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నాడు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలుస్తాయో అన్నే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనకి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. అందులో హాఫ్ ఏమో బాండింగ్, హాఫ్ ఏమో యాంటీ బాండింగ్. తర్వాత ఎనర్జీ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ గోయింగ్ టు బి లెస్సర్ అండ్ స్టెబిలిటీ మోర్. And we are taking the filling up of molecular orbitals will follow all the principles: Hund's principle, Haber principle and Pauli's principle. So ఈ పర్టికులర్ ఫీచర్స్ని బేస్ చేసుకుని మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రెండింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీనికోసం మనం హైడ్రోజన్ తీసుకుందాం.
హెచ్ఏ హెచ్బి, సై ఏ సై బి. ఇప్పుడు ఈ రెండు కూడా ఎల్సిఏఓ థియరీ అంటాం. ఈ రెండు కలిసినప్పుడు మనకి రెండు యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ వస్తాయి. అవి ఎలా అంటే, ఒకటి సై ఏ ప్లస్ సై బి, దీన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. ఇంకొకటి సై ఏ మైనస్ సై బి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. ఏదైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ ద్వారా వచ్చిందో దాన్ని సిగ్మా అని, ఏదైతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ వచ్చిందో సిగ్మా స్టార్ అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటాం, దీన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటాం. సో ఈ బాండింగ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ తీసుకుంటే ఇది డిస్ట్రక్టివ్ కాబట్టి మోర్ ఎనర్జీ అండ్ విల్ హ్యావ్ లెస్ స్టెబిలిటీ. ఈ బాండింగ్ మాలిక్యులర్ వచ్చి మోర్ స్టేబుల్, లెస్ ఎనర్జీ. ఈ రకంగా మనం యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ గురించి ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఏవైతే ఫామ్ అయినాయో, ఈ ఎనర్జీ అనేది ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎక్కువగా ఫిల్ అయితే దానికి ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది. అదే యాంటీ బాండింగ్ ఎక్కువగా ఉంటే కనుక తక్కువ స్టెబిలిటీ వస్తుంది. సో ఈ రెండు పారామీటర్స్ని మనం బేస్ చేసుకుని బాండింగ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ కోసం చెప్పుకుంటాం. ఈ పర్టికులర్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఏవైతే ఉన్నాయో they are going to be called as polycentric molecules. If you are going to take 1s, will give sigma and sigma star. Pz, sigma star, sigma s, sigma star s, sigma pz, sigma star pz. Px, pi px, pi star px. Py, pi py, pi star py. సో మనకి ఎప్పుడైనా సరే బాండింగ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ తీసుకున్నట్లయితే కనుక ఈ రకమైనటువంటి డిఫరెన్స్లు మనం చూడొచ్చు. ఎస్ ఆర్బిటల్ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ ఇంటర్మిక్స్డ్. సో విల్ గెట్ సిగ్మా ఎస్, సిగ్మా స్టార్ ఎస్. అది 1s అవ్వండి, 2s అవ్వండి, 3s అవ్వండి, ఏదైనా ఒకటే. పీజెడ్ తీసుకుంటే కనుక సిగ్మా పీజెడ్, సిగ్మా స్టార్ పీజెడ్. పిఎక్స్ తీసుకుంటే పై పిఎక్స్, పై స్టార్ 2px. వేరస్ పీవై తీసుకుంటే కనుక పై స్టార్ 2px, పై పీవై, పై స్టార్ పీవై. సో ఈ రకంగా మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ డివైడ్ చేయొచ్చు. ఏది బాండింగ్, ఏది యాంటీ బాండింగ్ అనేది మనం తీసుకుని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జెడ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మనకి జనరల్గా జెడ్ యాక్సిస్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అనుకున్నాం కాబట్టి పీజెడ్ని మనం సిగ్మా కింద ఇచ్చాం, పిఎక్స్, పీవైనేమో పై బాండ్ కింద ఇచ్చాం. అదే మనం ఎక్స్ని తీసుకుంటే ఎక్స్ ఏమో సిగ్మా అవుతుంది, మిగతా రెండు కూడా పై అవుతాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎప్పుడు బాండింగ్ వస్తుంది, ఎప్పుడు యాంటీ బాండింగ్ వస్తుంది ఓవర్ ల్యాపింగ్లో? ఇక్కడ మనకి పాజిటివ్ ఓవర్ ల్యాపింగ్ అంటే ఇది ఎస్ అనుకోండి, ప్లస్ ఎలా ఉంటుంది, ఇది మైనస్, ఇది ఒక ప్లస్, ఇది ఒక మైనస్, ఇది ఒక ప్లస్, ఇది ఒక మైనస్. ఈ పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ ఏం చెప్తాయంటే నెగిటివ్ పాజిటివ్ ఇవి రెండు కూడా ఏంటంటే ప్లేస్, ఏ లొకేషన్లో ఆ పర్టికులర్ ఆర్బిటాల్ ఉందో చెప్తుంది. సో ఈ పర్టికులర్ సై ఏదైతే ఉందో ఇది 0, పాజిటివ్, నెగిటివ్. ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద సెంట్రల్ 0, రైట్ సైడ్ వెళ్ళి కొద్దీ కూడా పాజిటివ్, లెఫ్ట్ సైడ్ వెళ్ళి కొద్దీ కూడా నెగిటివ్, అలాగే పైకి వెళ్ళి కొద్దీ పాజిటివ్, కిందకి వెళ్ళి కొద్దీ నెగిటివ్. సో ఎలాగైతే ఒక గ్రాఫ్లో మనం లెఫ్ట్ పాజిటివ్, రైట్ పాజిటివ్, లెఫ్ట్ నెగిటివ్, అలాగే అప్పర్ పాజిటివ్, లోవర్ నెగిటివ్ అంటామో,
ఇక్కడ కూడా మనం చూపించేటటువంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియస్కి పైన ఉంటే పాజిటివ్, న్యూక్లియస్ కింద ఉంటే నెగిటివ్, న్యూక్లియస్కి రైట్ సైడ్ ఉంటే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్, నీ వైపుకు ఉంటే పాజిటివ్, నా వైపుకు ఉంటే నెగిటివ్. అలాగా ఎక్స్ వై జెడ్ని 3 రకాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పాజిటివ్ ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే ఒకే వైపు ఉన్నటువంటి లోబ్స్ 2 కూడా కలిస్తే పాజిటివ్ ఓవర్లాపింగ్ అంటాం. అదే ఒకే వైపు ఉన్నటువంటి దాన్ని ఇంకొక వైపు ఉన్నదాన్ని కలిస్తే దాన్ని నెగిటివ్ ఓవర్లాపింగ్ అంటాం. అసలు ఆ పర్టికులర్ లోబులే లేకపోతే జీరో ఓవర్లాపింగ్ అంటాం. సో ఎప్పుడైతే పాజిటివ్ ఓవర్లాపింగ్ జరుగుతుందో, పాజిటివ్ ఓవర్లాపింగ్ ఛాన్సెస్ ఏమున్నాయి మనకి? ఎస్ అండ్ పీజెడ్, అలాగే ఎస్ అండ్ ఎస్, పీజెడ్ పీజెడ్. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఓవర్లాపింగ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సిగ్మా. అలాగే పిఎక్స్ పిఎక్స్, పివై పివై, దేని పిఎక్స్ అని అనుకోవచ్చు, దేని పివై అని అనుకోవచ్చు, ఇదేమీ రూల్ కాదు. ఇవి 2 కూడా పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అర్థమవుతుంది కదా? పీజెడ్ పీజెడ్, ఎస్ఎస్ ఎస్పీజెడ్ ఇవన్నీ కూడా సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఫామ్ చేస్తాయి. పిఎక్స్ పిఎక్స్, పివై పివై ఇవి కూడా పై బాండింగ్ మాలిక్యులర్ ఫామ్ చేస్తాయి. కానీ ఏం జరగాలి? పాజిటివ్ పాజిటివ్ కానీ నెగిటివ్ నెగిటివ్ కానీ ఓవర్లాప్ జరగాలి తప్పితే పాజిటివ్ నెగిటివ్ ఓవర్లాప్ జరగకూడదు. సో అంటే పాజిటివ్ ఓవర్లాపింగ్ గివ్స్ రైజ్ టు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని చెప్పి రాయొచ్చు. నెగటివ్ ఓవర్లాపింగ్ గివ్స్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి? ఇది పీజెడ్, ఇది పీజెడ్, కానీ ఏం జరిగింది? ప్లస్ మైనస్. సో అందుకని సిగ్మా స్టార్. పీజెడ్ ఎస్, ఇది కూడా సిగ్మా స్టార్. పివై పివై, పై స్టార్. పిఎక్స్ పిఎక్స్, పై స్టార్. సో ఈ రకంగా ప్లస్ మైనస్ అంటే ఒకవైపున ఉన్నటువంటిది, అంటే ఇది రైట్ సైడ్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటే రైట్ లెఫ్ట్ కలుస్తున్నాయి కాబట్టి సిగ్మా స్టార్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కలుస్తున్నాయి కాబట్టి వాటిని మనం యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఫామ్ చేస్తున్నాయి. జీరో ఓవర్లాపింగ్ యాక్చువల్లీ ఏది లేదు. సో మనం ఒక పేరు పెడుతున్నాం అంతే, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఏంటివి నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్? అసలు ఒకే యాక్సిస్లో ఉండవు, అవి ఒకే యాక్సిస్లో ఉండవు. ఇప్పుడు పిఎక్స్ పివై, ఇదేమో ఎక్స్ యాక్సిస్లో ఉంది, ఇదేమో వై యాక్సిస్లో ఉంది. సో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఓవర్లాపింగ్. పిఎక్స్ పిజెడ్, పిఎక్స్ ఎస్, పివై పీజెడ్, పివై ఎస్. ఎందుకంటే ఎస్ను కూడా మనం ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అనుకుంటాం కాబట్టి జెడ్ యాక్సిస్ని తీసుకుంటాం. సో అందుకని ఎస్ అండ్ పివై, పీజెడ్ పివై, ఈ పిఎక్స్ పివై, పీజెడ్ అండ్ పిఎక్స్ ఇవన్నీ కూడా మనకి ఓవర్లాపింగ్ జరగడానికి ఛాన్సే ఉండవు. ఇవన్నీ కూడా నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అవుతాయి. సో ఈ పర్టికులర్ అన్ని ఫీచర్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు. తర్వాత మాలిక్యులర్ కాన్ఫిగరేషన్స్ రాయినప్పుడు మనకి వచ్చేటటువంటి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సిగ్మా 1s,
sigma star 1s, sigma 2s, sigma star 2s, pi 2px is equal to pi 2pz, sigma 2pz, pi star 2px is equal to pi star 2py, sigma star 2pz. ఇది మనకి ఉండేటటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కాన్ఫిగరేషన్. ఇది మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, sigma 2pz, pi 2px is equal to pi 2py, pi star 2px is equal to pi star 2py, sigma star 2pz. ఇప్పుడు ఏది మనకి బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఇవి రెండిటికి కూడా, ఈ మూడిటికి కూడా ఈ కాన్ఫిగరేషన్ ఫాలో అవుతాం. ఈ ఏదైతే వేరియేషన్ ఉందో ఇది మిగిలినటువంటివి, అంటే గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్. మామూలుగా ఇది కరెక్ట్, కానీ బీసీఎన్ ఎక్సెప్షనల్. ఎందుకంటే వాట్ ఈస్ బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 2s2 2p1, కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p2, నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p3. ఇవన్నీ కూడా సింగిల్ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎక్కడ కూడా పేరప్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి సింగ్లీ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఈ పర్టికులర్ బీసీఎన్ ఈ మూడిటికి కూడా తీసుకున్నట్లయితే మనకి ఇంటర్ మిక్సింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ ఇంటర్ మిక్స్ జరగడం వల్ల ఏదైతే సిగ్మా 2p ఆర్బిటాల్ ఉంటుందో ఆ సిగ్మా 2p ఆర్బిటాల్ అనేది ఎక్కువ ఎనర్జీ తెచ్చుకుంటుంది, 2s ఇంకా తక్కువ ఎనర్జీ తెచ్చుకుంటుంది. అందుకని మోర్ స్టేబుల్ అయిపోయి ఇది కొంచెం ఎక్కువ ఎనర్జీకి వెళ్ళిపోతుంది. అదే ఎక్కడైతే కనుక అన్ని 2s2 2p4 2s2 2p5 అన్ని పెయిడప్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇంటర్ మిక్సింగ్ అంత జరగదు. సో అందుకోసం నార్మల్గానే సిగ్మా 2pz, పై 2px, పై 2p ఉంటుంది. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ బేస్ చేసుకునే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసేటప్పుడు ఫర్ బోరాన్, కార్బన్, నైట్రోజన్ అయితే ఇది ఫాలో అవ్వాలి, అబోవ్ నైట్రోజన్ అయితే కనుక ఇది ఫాలో అవ్వాలి. సో ఫాలో అవి ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని మనం పర్టికులర్ ఏదైతే బాండ్ ఆర్డర్ అడుగుతాడో, బాండ్ ఎంతాల్పీ అడుగుతాడో ఇవన్నీ కూడా చెప్పాలి. సో దీన్ని మనం సింప్లిఫై చేయడం కోసం అప్లికేషన్స్, బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ½ into NB minus NA. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇది ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ, ఇది ప్రపోర్షనల్ టు బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. ఇఫ్ NB greater than NA stable, NB equal to NA, NB less than NA not existing. మనం మాలిక్యులర్ ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ తెలుసుకున్న తర్వాత NB గ్రేటర్ దెన్ NA అయితే స్టేబుల్, NB ఈక్వల్ టు NA, NB లెస్ దాన్ NA అంటే కనుక అది నాట్ ఎగ్జిస్టింగ్ ఆ మాలిక్యూల్స్. సో ఇది మనకు తెలుసుకోవచ్చు. తర్వాత మ్యాగ్నెటిజం, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, పారామాగ్నెటిక్, ఆల్ పెయిర్డ్ డయామాగ్నెటిక్. ఇది మనకి ఎప్పుడు మామూలుగా తెలుసుకుందే. ఈ పర్టికులర్ విషయాలు తెలుసుకోవడానికి మనకి ఈజీగా ఉండడం కోసం బాండ్ ఆర్డర్స్ అవన్నీ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. బాండ్ ఆర్డర్ వచ్చి 14కి 3 తీసుకోండి, 0.5 0.5 తగ్గించుకుంటా వెళ్ళండి. ఇటు కూడా 0.5 0.5 తగ్గించకుండా రాయండి. సో ఇది మనకి బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ తెలిస్తే ఆటోమేటిక్ బాండ్ లెంత్ కూడా మనం తెలియచ్చు. ప్లస్ మ్యాగ్నెటిజం గురించి తెలియాలి కదా. ఇక్కడ
12, 14, 18 ఇవి మాత్రమే డయామాగ్నెటిక్. రిమైనింగ్ ఆల్ ఆర్ పారా. సో మనకి ఆ బాండ్ ఆర్డర్ గురించి తెలుసుకోలేకుండానే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే. సో 10 to 18కి మాత్రమే నేను చెప్తున్నాను. సో మీరు తీసుకెళ్ళి అది బిలో 10కి అప్లై చేయకండి. ఓకే, నేను 10 to 18 దగ్గరే కన్ఫ్యూజన్. మనకి మామూలుగా 2 ఎలక్ట్రాన్స్ ఉంటే సిగ్మా 1s2, తర్వాత సిగ్మా 1s2, సిగ్మా 2s2, సిగ్మా 2s2 తర్వాత సిగ్మా స్టార్. అలా మనకి ఈజీ, అంటే సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 అవి మనం రాసేయచ్చు. ఆ తర్వాత కొంచెం రాసి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి 10 to 18 ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు ఫాలో అవడానికి మాత్రమే చెప్తున్నాను. సో డీజెనరేట్ ఆర్బిటాల్స్ పై 2px, పై 2py. ఇక్కడ కొన్ని ఇంకో పాయింట్ ఏంటంటే పై 2px ఈజ్ ఈక్వల్ టు పై 2py రాసాం, అలాగే పై స్టార్ 2px ఈజ్ ఈక్వల్ టు పై స్టార్ 2py రాసాం. ఈ అర్థం ఏంటంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ మనం ఏదైతే మనం ఈ హున్స్ రూలు ఇవన్నీ చెప్పుకుంటామో ఈ డీజెనరేట్ ఆర్బిటాల్స్కి అప్లై అవుతాయి. సో అప్లై చేసిన తర్వాత మాత్రమే మనం ఆ పర్టికులర్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం ఫిల్లింగ్ అప్ చేయాలి ఎలక్ట్రాన్స్ చేసినప్పుడు. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసి అది పారానా, డయానా, బాండ్ ఆర్డర్ అన్నీ చెప్పేయచ్చు. సో ద ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పెసిస్ Cn plus Cn minus NO Cn. Which one of these will have highest bond order? సో Cn plus ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీనికి? 6 plus నైట్రోజన్ 5 minus 1. సో అంటే 6 plus 4 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 10 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 1. Cn minus, so it is going to have మనం ఇక్కడ తప్పు చేసాము. సో మనం ఇందాక వ్యాలెన్స్ సెల్ తీసుకున్నట్టు తీసుకోకూడదు, ఇక్కడ మొత్తం అన్ని ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. కార్బన్ విల్ హ్యావ్ అటామిక్ నెంబర్స్ డైరెక్ట్ తీసుకోండి. 7 plus 6 plus 7 minus 1. సో ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ 6 plus 6 12 electrons. So bond order 2. Cn minus is going to have 6 plus 7 plus 1. So it's going to be having 14. So bond order 3. NO 7 plus 8 15. Bond order 2.5. Cn 6 plus 7 13. సో బాండ్ ఆర్డర్ 2.5. సో దేనికి బాండ్ ఆర్డర్ ఎక్కువగా ఉంది? Cn మైనస్కి ఎక్కువగా ఉంది. సో ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే మనం చేసేయచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ స్పెసీస్ హ్యావ్ ద సేమ్ బాండ్ ఆర్డర్? సో డైరెక్ట్గా ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో మీరు అన్నిటికీ క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. Cn మైనస్ 6 plus 7 plus 1. So 14, bond order 3. NO, the answer CO 6 plus 8 14. So we are going to have bond order will be same for this B option. Which of the following is paramagnetic? So paramagnetic ni numbers em cheppanu nenu 12, 14, 18 తప్పితే మిగతా అన్నీ కూడా. Cn minus 14, NO plus 7 plus 8 15, 15 minus 1 14, CO 6 plus 8 14, O2 minus it's going to be 6 8 8 16 17. So this is going to be the answer. The pair of species that has the bond order in the following is same bond order. సో ఆల్రెడీ ఇప్పుడే కదా క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ CO plus NO plus. Next one. In which of the following ionization process the bond energy increases and the magnetic behavior changes from paramagnetic to diamagnetic? సో అన్నీ కూడా చేయాలి. సో నేను ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని డైరెక్ట్ చేస్తున్నాను. NO బాండ్ ఆర్డర్ 7 plus 8 15. So 2.5. NO plus
7 plus 7, 14. So it's going to be bond order 3. సో ఏం చెప్తున్నాడు, బాండ్ ఎనర్జీ ఇంక్రీజెస్ అంటే 2.5 నుంచి 3కి పెరిగింది కాబట్టి బాండ్ ఎనర్జీ పెరిగింది, అది కరెక్టే. సో తర్వాత ఏమంటున్నాడు, ఫ్రమ్ పారామ్యాగ్నెటిక్ టు డయామ్యాగ్నెటిక్. సో 12, 14, 18 ఈజ్ డయా. సో 15 ఈజ్ పారా, 14 ఈజ్ డయా. సో దిస్ ఈజ్ పారా, సో దిస్ ఈజ్ డయా. సో అందుకోసం ఈ పర్టికులర్ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, the pair of species with same bond order. So with same bond order they are asking. So again I am going for an answer only. So remaining you can able to do it. O2 2 minus అంటే 16 plus 2 18. So bond order is 1. B2 it's going to be having 10. So 10 అంటే again bond order is 1. సో అందుకోసం ఇది ఆన్సర్ అవుతుంది. డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ O2 to O2 minus ion ద ఎలక్ట్రాన్ యాడ్స్ ఆన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిటాల్స్. సో మనకి దీని కాన్ఫిగరేషన్ రాయాలి. సిగ్మా 1s2 దీని K అని కూడా రాయొచ్చు. సిగ్మా స్టార్ 1s2 దీని K స్టార్ అని రాస్తారు. ఎలా రాసినా ఒకటే. సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. ఇప్పుడు ఇది O2 కాబట్టి మోర్ దాన్ 14. సో మోర్ దాన్ 14 కాబట్టి నేను ఫస్ట్ ఏం రాయాలి, సిగ్మా 2pz2 రాయాలి. పై 2px2 పై 2py2. సో ఇప్పుడు O2 to O2 మైనస్ ఫస్ట్ O2 రాస్తున్నాను. పై స్టార్ 2px2 పై స్టార్ 2px1 పై స్టార్ 2py1. చూడండి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్. 2 plus 2 plus 2 4. సో ఎన్నైనా మనకి 8 plus 6 14. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. అదే చెప్పాను ఇక్కడ హున్స్ ప్రిన్సిపల్ అంటే ఎప్పుడైతే డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయో 1 1 ఈజ్ ఫిల్డ్ అప్ దెన్ ఓన్లీ పేరింగ్ అప్ స్టార్ట్స్. అందుకని పై 2px1 పై స్టార్ 2py1 దెన్ పై స్టార్ 2px2 దెన్ పై స్టార్ 2py2. సో ఆ రకంగా మనకి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది మనం పేరింగ్ అప్ అలా చేయాలి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, O2 to O2 మైనస్ అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి, దేనికి యాడ్ చేయాలి అంటున్నాడు. అయితే పై స్టార్ 2pxకి యాడ్ చేయొచ్చు, పై స్టార్ 2pyకి యాడ్ చేయొచ్చు, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. సో పై స్టార్ ఆర్బిటాల్ అనేది ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. 4 diatomic species are listed below. Identify the correct order in which the bond order is increasing in them. సో ఇక్కడ కూడా నేను ఆన్సరే తీసుకుంటున్నాను. He2 is going to have 0.5 ఎందుకంటే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1. సో బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్. సో 2 minus 1/2 ఇట్స్ 0.5. O2 మైనస్ అంటే మన నెంబర్ ప్రకారం చెప్పేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి, 16 plus 1 17 ఎలక్ట్రాన్స్. సో 17 ఎలక్ట్రాన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం 1.5. NO is going to have 17. So 7 plus 8 15 electrons. So 2.5. C2 2 minus 14 electrons 3.0. So అందుకని bond order is going to be having more when you are taking it. This is the answer. Identify a molecule which does not exist. సో ఏం చెప్పాను నేను, NB minus NA is equal to 0 లేదంటే NB is equal to NA అయినా సరే అవుతుందని చెప్పాను కదా. He2 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. సో బోత్ ఆఫ్ దెమ్ సేమ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. బాండ్ ఆర్డర్ 0 అయినా సరే ఎగ్జిస్ట్ అవ్వదు, లేదా NB is equal to NA అయినా సరే ఎగ్జిస్ట్ అవ్వదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డయాటామిక్ మాలిక్యూల్ స్పీసీస్ హ్యాస్ ఓన్లీ పై బాండ్స్ అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఇన్ దేర్ బాండింగ్. సో ఇప్పుడు C2 మాలిక్యూల్ ఆన్సర్ చెప్తున్నాను ఇక్కడ. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 పై 2px2 పై 2py2. సో ఇప్పుడు ఇక్కడ బాండ్ ఆర్డర్ 2 మనకి. సో ఆ 2 కూడా లాస్ట్ ఏమున్నాయి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పై బాండ్స్. అంటే క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే అకార్డింగ్ టు MVT విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ బోత్ ద బాండ్స్ ప్రెజెంట్ ఈస్ గోయింగ్ టు బి పై బాండ్స్. నార్మల్గా VBT తీసుకుంటే ఒక సిగ్మా ఒక పై, కానీ ఇక్కడ MOT ప్రకారం మాత్రమే ఈ C2కి 2 పై బాండ్స్ ఉన్నాయని చెప్పగలుగుతాం. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని మీరు దృష్టిలో పెట్టుకుని మాత్రమే చూడండి, అంతేగాని ఈ పర్టికులర్ దాన్ని అప్లై చేసి ప్రతిదానికి కూడా అన్ని పై బాండ్లు అని చెప్పకండి. ఒక సిగ్మా ఒక పై అనేది కరెక్ట్, కానీ
ఈ pi bond nature can be explained by MOT, molecular orbital theory. Which of the following is paramagnetic? So numbers గుర్తుపెట్టుకోండి. 14, 2కి మనం చెప్పలేం, 6కి మనం చెప్పలేం, O2కి 16. సో డైరెక్ట్గా ఇదే కదా మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. దీనికి కావాలంటే మనం రాసుకోవడమే. సిగ్మా 1s2 పెయిడ్ అప్, సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2. సో ఇక్కడ కూడా అన్ని పెయిడ్ అప్, ఏ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు. దీనికి మాత్రం పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. సో ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ O2, O2 మైనస్ O2 ప్లస్, ఇక్కడ O2 మిస్ అయిందా, O2 16, O2 minus 17, O2 plus 15, O2 2 minus 18, 16 bonded 2, 17 bonded 1.5, 15 bonded 2.5, 18 bonded 1.0. So O2 plus greater than O2 greater than O2 minus greater than O2 2 minus. So D will be the answer. The correct order of bond order in the following species. ఇప్పుడే కదా క్యాలిక్యులేట్ చేసాం. O2 minus less than, O2 plus less than, O2 2 plus. ఎందుకంటే ఇక్కడ O2 minus అంటే 17, O2 plus అంటే 15, O2 2 plus అంటే 14. సో ఇక్కడేమో బాండ్ ఆర్డర్ 1.5, ఇక్కడేమో 2.5, ఇక్కడేమో 3. సో జస్ట్ అన్నీ కూడా అదే బాండ్ ఆర్డర్, అదే క్యాలిక్యులేషన్స్, మీకు ఈజీ అన్నీ కూడా. సో బాండ్ ఆర్డర్ ఆఫ్ 1.5 ఈజ్ షోన్ బై O2 మైనస్, ఇప్పుడే కదా క్యాలిక్యులేట్ చేసాం. ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ 17, సో ఇట్స్ గోయింగ్ టు బి 1.5. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయో. సో MOT నుంచి మనకి అలా ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసేయచ్చు. సో ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ మాత్రం నేను ఇవ్వదలుచుకున్నాను. N2 plus N2 minus. So it's going to be 14, 15, 13. ఇక్కడ 3.0 నో ప్రాబ్లం, 2.5, 2.5. ఇప్పుడు రెండు బాండ్ ఆర్డర్లు సేమ్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి, N2 గ్రేటర్ దాన్ N2 ప్లస్ గ్రేటర్ దాన్ N2 మైనస్. అంటే మ్యాక్సిమం సేమ్ బాండ్ ఆర్డర్లు వస్తున్నాయి అంటే కనుక పాజిటివ్లీ ఛార్జ్డ్ గ్రేటర్ దాన్ నెగిటివ్లీ ఛార్జ్డ్. ఎందుకంటే యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోతాయి కాబట్టి వాటికి తక్కువగా ఉంటుంది. అందుకని ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో పాజిటివ్లీ ఛార్జ్డ్ వన్ ఈజ్ హ్యావింగ్ మోర్ స్టేబుల్ దాన్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అని చెప్పి రాసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ డేటివ్ బాండ్. సో డేటివ్ బాండ్ అంటే చెప్పాను కదా, లోన్ పేర్ యాక్సెప్టార్, లోన్ పేర్ డోనార్, ఈ కాంబినేషన్స్ కావాలి. సో జనరల్గా లోన్ పేర్ యాక్సెప్టార్స్ మనకి ఏముంటాయంటే వేకెంట్ ఆర్బిటల్ కలిగి ఉండాలి, H+, బోరాన్, అల్యూమినియం. సో ఇవన్నీ కూడా లోన్ పేర్ని యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి యాటమ్స్. లోన్ పేర్ డోనార్స్ తీసుకుంటే కనుక H- విల్ హ్యావ్ 1 లోన్ పేర్, F- విల్ హ్యావ్ 1 లోన్ పేర్. యాక్చువల్లీ వీఆర్ హ్యావింగ్ మోర్ లోన్ పేర్స్. సో ఆల్ X- will be comes here. And you are going to take halogens or nitrogen, lone pair, oxygen 2 lone pairs, halogen 3 lone pairs. సో ఇవన్నీ కూడా మనకి లోన్ పేర్ ఇవ్వడానికి ఛాన్సులు ఉన్నవి, ఇవన్నీ కూడా లోన్ పేర్ తీసుకోవడానికి ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ మనం ఎప్పుడైనా సరే తీసుకున్నట్లయితే కనుక BF3 NH3, సో డేటివ్ బాండ్ని మనం ఇలా చూపిస్తాం. సో ద లోన్ పేర్ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ టు దిస్ వన్ అండ్ BF3 ఈజ్ గోయింగ్ టు బి యాక్సెప్టింగ్ దట్ వన్. ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. హైబ్రిడైజేషన్, NH3 ఈజ్ sp3, BF3 ఈజ్ sp2. మారిన తర్వాత NH3 ఈజ్ గోయింగ్ టు బి sp3 ఓన్లీ, బట్ BF3 ఈజ్ గోయింగ్ టు బి sp2 విల్ బికమ్ sp3. అంటే హైబ్రిడైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ చేంజ్డ్. షేప్ తీసుకుంటే కనుక ఇది పిరమిడల్, ఇది ప్లానార్,
ఇప్పుడు NH3 ఏమైంది, టెట్రాహైడ్రల్ అయింది. ఇది కూడా ఏమైంది, టెట్రాహైడ్రల్ అయింది. అంటే మొత్తం అన్నీ కూడా మారినాయి. పిరమిడల్ టర్న్స్ టు tetrahedral, planar turns to tetrahedral. So that's what you can able to see in the change of things which are happen in day 2 bond అని అడిగినప్పుడు ఇలా చెప్పొచ్చు మనం. సో ఇది day 2 bond ఉన్నదా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనకి చిన్నది. మిగతా అన్ని కూడా మన ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి తప్పితే మనకి ఏం చేయలేం. B3N3H6 బోరజోల్, so we'll have total 3 day 2 bonds are present. Al2Cl6, సో డైమర్ ఉంటుంది, దీంట్లో ఒకటి day 2 బాండ్, ఇక్కడ ఒకటి, సో టోటల్గా 2 day 2 బాండ్స్. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా అడుగుతున్న ఎగ్జాంపుల్, సో అందుకని గుర్తుపెట్టుకోండి. సో అది day 2 బాండ్ కోసం. తర్వాత హైడ్రోజన్ బాండ్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, H with FON అంటే H attached to F, H attached to O, H attached to N. ఇప్పుడు మాత్రమే మనకి హైడ్రోజన్ బాండ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనకి 2 టైప్స్, ఇంట్రామాలిక్యులర్, ఇంటర్మాలిక్యులర్. ఇంట్రామాలిక్యులర్కి ఎగ్జాంపుల్ వచ్చి సాలిసిలాల్డిహైడ్, ఫినాల్స్, ఆర్థోనైట్రోఫినాల్, సాలిసిలాల్డిహైడ్. ఇలా ఆర్థో పొజిషన్లో ఎక్కడైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఇంట్రామాలిక్యులర్ చూపిస్తాయి. ఇంటర్మాలిక్యులర్ వచ్చేసరికి HF, H2O, NH3, పారానైట్రోఫినాల్. సో ఇప్పుడు ఇది ఇక్కడ చూపిస్తుంది, ఇది ఇలా చూపిస్తుంది. సో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వచ్చేసరికి ఇలా, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వచ్చేసరికి ఇలా. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్గా hydrogen bond explains solubility, boiling point, melting point, state. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, దిస్ ఈజ్ ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ స్టేబుల్ వై, దట్ ఈస్ గోయింగ్ టు బి ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి లెస్ స్టేబుల్ వై, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ ఇన్ గ్యాస్, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ ఇన్ సాలిడ్ వై. సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆన్సర్స్ అన్నీ కూడా సాల్యుబిలిటీకి కానీ, బాయిలింగ్ పాయింట్కి కానీ, స్టేట్కి కానీ హైడ్రోజన్ బాండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ సాల్యుబిలిటీ, ఇప్పుడు ఆల్కహాల్ సాల్యుబుల్, కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్యుబుల్. ఎందుకని? దే క్యాన్ బి ఆర్గానిక్ కాంపౌండ్స్ బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు బి సాల్యుబుల్ బికాజ్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. సో బాయిలింగ్ పాయింట్కి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక HF, HCl, HBr, HI. జనరల్గా ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ అటామిక్ నెంబర్, కానీ HF విల్ బీ హ్యావింగ్. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చేయాలి, HF షుడ్ బి లెస్సర్ దాన్, కానీ అన్నిటికంటే HFకి ఎక్కువ ఉంటుంది. అదే H2O, H2S, H2SE, H2TE తీసుకుంటే కూడా ఇలా ఉండాలి, కానీ వాటర్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే అగైన్ హైడ్రోజన్ బాండింగ్. సో స్టేట్, సో ఇప్పుడు H2O ఈజ్ గోయింగ్ టు బి లిక్విడ్, H2S ఈజ్ గ్యాస్. యాక్చువల్గా అటామిక్ సైజ్ పెరుగుతూ ఉన్నా, మాస్ పెరుగుతున్నా సరే దాని స్టేట్ ఏమవ్వాలి, గ్యాస్ నుంచి సాలిడ్, సాలిడ్ నుంచి అలా అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పైదేమో లిక్విడ్, కిందది గ్యాస్. ఇది ఎందుకని, H2 విల్ హ్యావ్ హైడ్రోజన్ బాండింగ్, H2S విల్ నాట్ హ్యావ్ హైడ్రోజన్ బాండింగ్. సో అందుకోసం ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది మనకి హైడ్రోజన్ బాండ్ ద్వారా దొరుకుతుంది. Which one of the following compounds shows the presence of intramolecular hydrogen bond? So H2O2 intermolecular, HCN intermolecular, cellulose.
సో 2 OHలు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి ఛాన్స్ ఉంది. సో కాన్సన్ట్రేట్ ఎసిటిక్ యాసిడ్ సమస్య లేదు. సో అలాంటి క్వశ్చన్స్ మనకి హైడ్రోజన్ బాండ్ నుంచి రావచ్చు. బాండ్ పారామీటర్స్, బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ, బాండ్ ఆర్డర్, బాండ్ యాంగిల్. ఇవన్నీ కూడా బాండ్ యాంగిల్ సెపరేట్, కానీ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో బాండ్ ఆర్డర్ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ, బాండ్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. ఇది మనకి గుర్తుండాలి. సో ఈ బాండ్ పారామీటర్స్ తీసుకుంటే కనుక ఫస్ట్ బాండ్ లెంత్ని మనం డిసైడ్ చేసుకుందాం. సో సైజ్ ఆఫ్ ద యాటమ్ పెరుగుతూ ఉంటే బాండ్ లెంత్ పెరుగుతుంది. సో దానికోసం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. CH107, CC154. సికి హైడ్రోజన్కి యాటమ్ చిన్నది కాబట్టి హైడ్రోజన్ 107 ఉంది, కార్బన్ పెద్దగా 154. అదే బాండ్ ఆర్డర్ పెరుగుతూ ఉంటే మనకి బాండ్ లెంత్ తగ్గుతుంది. అందుకని C సింగిల్ బాండ్ C 154 అయితే C డబుల్ బాండ్ C 133. సో ఈ రకంగా మనకి బాండ్ ఆర్డర్ బాండ్ లెంత్కి గురించి చెప్పుకోవచ్చు. అదే బాండ్ OH తీసుకుంటే 96, అదే CN తీసుకుంటే 143. ఎందుకంటే హైడ్రోజన్ చిన్న సైజు కాబట్టి 96, CN రెండు పెద్దగా 143. అదే CN డబల్ బాండ్ తీసుకుంటే 138. NO 136, C డబల్ బాండ్ 121, C త్రిబుల్ బాండ్ C 120. సో బాండ్ ఆర్డర్కి బాండ్ లెంత్కి. అలాగే CO 143, N డబల్ బాండ్ 122, C త్రిబుల్ బాండ్ 116. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి కొన్ని వాల్యూస్ని బేస్ చేయండి. మ్యాక్సిమం ఏంటంటే సైజుని చూసుకుని మనకి వెళ్ళిపోవచ్చు. సో దాని ప్రకారం మనం బాండ్ లెంత్ అనేది మెజర్ చేసుకుని ఇవ్వచ్చు. సో బాండ్ లెంత్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు మనం? ఈక్విలిబ్రియం డిస్టెన్స్ ఇన్ బాండెడ్ స్టేట్. ఎప్పుడైతే బాండ్ అవుతాయో అప్పుడు ఆ టైంలో ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద 2 అటామిక్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ యాజ్ బాండ్ లెంత్. బాండ్ ఎనర్జీ, సో ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బాండ్ ఎనర్జీ. ఇక్కడ మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. Cl2 గ్రేటర్ దాన్ F2 గ్రేటర్ దాన్ Br2 గ్రేటర్ దాన్ I2. యాక్చువల్గా ఏంటంటే మనం O2 ఎక్కువ అనుకుంటాం, కానీ బికాజ్ ఆఫ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ మనం జనరల్గా ఏంటంటే P బ్లాక్లో అవి చెప్పుకుంటాం. జస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే నేను. సో బాండ్ ఆర్డర్కి ఏం జరుగుతుందంటే CC C త్రిబుల్ బాండ్ C. ఇప్పుడు H2O2 తీసుకుందాం అనుకోండి, ప్యూర్ సింగిల్ బాండ్. అదే మనం O3 పార్షియల్ డబల్ బాండ్, O డబల్ బాండ్ O ప్యూర్ డబల్ బాండ్. సో ప్యూర్ సింగిల్ బాండ్, ప్యూర్ డబల్ బాండ్, పార్షియల్ డబల్ బాండ్. సో ఆ రకంగా మనకి బాండ్ ఆర్డరు బాండ్ ఎనర్జీని డిసైడ్ చేస్తుంది. బాండ్ యాంగిల్, ఇట్ ఈజ్ ఆల్సో ఈక్విలిబ్రియం యాంగిల్. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్, సో అది మనకు తెలిసిందే కదా. SP ఈజ్ గోయింగ్ టు హ్యావ్ మోర్ దాన్ SP2. అలాగే కాకుండా సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యాంగిల్. బాండెడ్ ఆటమ్ electronegativity is inversely proportional to bond angle. Bonded atom size directly proportional to bond angle. ఇక్కడ SP 180, SP2 120 ఇలా చెప్పొచ్చు. సో సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే కనుక NH3 గ్రేటర్ దాన్, PH3 గ్రేటర్ దాన్, ASH3 గ్రేటర్ దాన్, SBH3 గ్రేటర్ దాన్ అలా చెప్పుకోవచ్చు. అదే కాకుండా H2O గ్రేటర్ దాన్, H2S గ్రేటర్ దాన్, H2SC గ్రేటర్ దాన్, H2TE ఇది కూడా చెప్పుకోవచ్చు. సో బాండెడ్ ఆటమ్ తీసుకుంటే కనుక OF2, OCl2, OBr2 ఇలా తీసుకుంటే ఇది బాండ్ యాంగిల్ చెప్పుకోవచ్చు. ఇంకా బాండెడ్ ఆటమ్ సైజుకి కూడా సేమే చెప్పుకోవచ్చు. OF2 అనేది చిన్న సైజు కాబట్టి తక్కువ ఉంది, OCl2 ఎక్కువ కాబట్టి ఎక్కువ ఉంది.
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ జీరో డైపోల్ మూమెంట్. సో ఇక్కడ మనం పొలారిటీకి సంబంధించి నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను బేసిక్ కాన్సెప్ట్స్లో, అందుకని ఇక్కడ బాండ్ పొలారిటీ చెప్పలేదు, కానీ క్వశ్చన్స్ మాత్రం బాండ్ పొలారిటీ నుంచి ఉన్నాయి. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో జస్ట్ ఒక చిన్న చెప్తాను పోనీ. బాండ్ పొలారిటీ explained by dipole moment which is equal to distance. So partial charge into distance. So it's explained in debye. So 1 debye is equal to 3.3 into 10 power minus 30 coulomb meters. ఈ పర్టికులర్ మ్యూని బేస్ చేసుకుని మనం పొలారిటీని చెప్తాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్స్ గోయింగ్ టు బి నాన్ పోలార్. మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇట్స్ గోయింగ్ టు బి పోలార్. సో ఇది నేను ఆల్రెడీ డీటెయిల్గా డిస్కషన్ అందులో చెప్పాను. సో దాంట్లో వెళ్ళి ఒకసారి బేసిక్ కాన్సెప్ట్ కెమిస్ట్రీలో చూడండి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ జీరో డైపోల్ మూమెంట్. సో ఇక్కడ మనం తీసుకుంటే boron trifluoride, it's going to be sp3 hybridization. Beryllium trifluoride, linear sp hybridization. Carbon dioxide, sp linear. 1,4-dichlorobenzene, it's going to be para, so that's why it is going to be 0. So this is what we have discussed in that notes, we can see them. Which of the following is correct order of dipole moment? So correct order of dipole moment ante idi sp2 planar, mu is equal to 0. సో NF3 NH3 H2O. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక మోర్ ద పొలారిటీ మోర్ విల్ బి. NF3 NH3కి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది మనకి. ఇప్పుడు టువర్డ్స్ ఫ్లోరిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ డైపోల్. టువర్డ్స్ హైడ్రోజన్ టు నైట్రోజన్ ద బాండ్ డైపోల్. దిస్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి లైక్ దిస్. నౌ NF3 బాండ్ డైపోల్స్ తీసుకుంటే ఈ 3 NF బాండ్ డైపోల్స్ కూడా ఈ పర్టికులర్ లోన్ పేర్ బాండ్ డైపోల్కి ఆపోజిట్ ఉన్నాయి, అపోజింగ్. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, మొత్తం అన్నీ కూడా సేమ్ డైరెక్షన్. సో బాండ్ డైపోల్స్ అన్నీ కూడా సేమ్ డైరెక్షన్, ఇక్కడ మాత్రం అపోజ్ అవుతున్నాయి. సో అందుకని NH3 గ్రేటర్ దాన్ NF3 పొలారిటీ. H2O ఆబ్వియస్గానే బాండ్ యాంగిల్ OH బాండ్ లెంత్ అనేది ఎప్పుడు కూడా మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్ కాబట్టి పొలారిటీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని BF3 లెస్ దాన్ NF3 లెస్ దాన్ NH3 లెస్ దాన్ H2O. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పోలార్ మాలిక్యూల్. సో ఇక్కడ కూడా మనం ఏం చూసుకోవాలి, SAF4 టెట్రాహైడ్రల్ సిమెట్రికల్, XEF4 స్క్వేర్ ప్లానార్, సో ప్లానార్ మాలిక్యూల్. BF3 ప్లానార్ ట్రయాంగులర్. SF4 సీసా, మన హైబ్రిడైజేషన్ తీసుకుంటే కనుక సీసా వస్తుంది. సో అందుకని SF4 ఈజ్ గోయింగ్ టు బి పోలార్ మాలిక్యూల్. ద స్పెసీస్ హ్యావింగ్ బాండ్ యాంగిల్ ఆఫ్ 120. సో అంటే ఎక్కడైతే మనకి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుందో అది ప్లానార్ ట్రయాంగులర్. sp2 ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 120 degree బాండ్ యాంగిల్. Consider the molecules CH4, NH3, H2O. Which of the given statement is correct statement? False statement. Okay. HOH bond angle in H2O is smaller than NH3. ఇది 104.5 degree. ఇదేమో 107 degree value ఇచ్చిన already. So bond angle is going to be 109 degree 28 minutes. It is going to be 107 degree. So ఇది కూడా correct statement. So ఇది 109, ఇది 10 and the HOH bond angle in H2O all are greater than 90 degree. ఇది కూడా కరెక్టే. HOH bond angle in H2O is larger than HCH bond angle. It's wrong. ఆల్రెడీ యాంగిల్స్ ఇచ్చాను కదా నేను. సో అందుకని అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో ఇవి మనకి బాండ్ యాంగిల్ మీద బేస్ చేసిన క్వశ్చన్ ఇచ్చాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ మ్యాక్సిమం డైపోల్ మూమెంట్. మ్యాక్సిమం డైపోల్ మూమెంట్ అంటే మోర్ విల్ బి ద పొలారిటీ. ఇది 0, ఇది 0. ఈ రెండిట్లో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. NH3 ఈజ్ హ్యావింగ్ మోర్ డైపోల్ మూమెంట్. సో ఇది మన కెమికల్ బాండింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో దీంట్లో ఏంటంటే
మనం కొంచెం లాస్ట్లో బాండ్ పారామీటర్స్ దగ్గర కొంచెం ఫాస్ట్గా చెప్పి ఉంటాను నేను. సో ఇవేంటంటే కొంచెం ఎక్కువగా క్వశ్చన్లు మనకి ఎంఓటీ అండ్ హైబ్రిడైజేషన్, సో దానికి సంబంధించి వస్తున్నాయి కాబట్టి దాని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బాండ్ పారామీటర్స్లో పొలారిటీని మాత్రం మీరు బేసిక్ కాన్సెప్ట్ కెమిస్ట్రీలో చూసుకుని రాసుకోండి. సో అప్పుడు మీరు మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా? సో యూ కెన్ ఏబుల్ టు డూ బెటర్ బై డూయింగ్ దిస్ కెమికల్ బాండింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విల్ గెట్ దిస్ వన్. అందుకని ప్రతి దాంట్లో కూడా ఈ కెమికల్ బాండింగ్ అనేది మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు బాగా చదివి బాగా అర్థం చేసుకుని క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.